హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల సంఘర్షణ. కావిలిపాటి విజయలక్ష్మి గారు రచించారు. ఈ నవల చదివేటప్పుడు అసలు ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించిందండి నాకైతే. మరి మీకెలా అనిపించిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం రండి మరి. నన్ను మరిచిపోయావా బావా అడిగిందామె చిరునవ్వుతో అతని దగ్గరలో నిల్చుని. నువ్వు నువ్వు అని ప్రశ్నించిన మూర్తి కనుబొమ్మలు ముడిపడ్డాయి. రాదని గలగలా నవ్విందామె అతని కంగారుకు. అతని గుండె గుబిల్లు మంది. అదే నవ్వు, అదే కొంటెతనం. ఒకప్పుడు తనను కవ్వించి నవ్వించి ఏడిపించిన రాధ, అప్పటి అమ్మాయి రాధ ఇప్పుడు యువతిగా సన్నని పమిటచాటున తళతళా మెరిసే మంగళసూత్రాలతో గృహిణిగా తన ముందు నిల్చుంది. ఎందుకొచ్చినట్లు? మౌనంగా నిల్చుండిపోయిన అతని వైపు బాధగా చూస్తూ, ఏం కంగారుగా ఉందా బావా? నేను రావడం నీకు ఇబ్బందిగా ఉందా అడిగింది. ఆహా, కాదు కాదు, ఎందుకు వచ్చావని. ఎందుకా అని నవ్వి, అక్కయ్య సంగతి ఏం చేద్దామని అడగాలనొచ్చాను అంది రాధ. ఇప్పుడేంటి ఆ ఆలోచన? డబ్బు ఈ మధ్య పంపించలేకపోతున్నాను. అదా, సరే వచ్చే నెల నుంచి పంపిస్తాలే. అది కాదు బావా. మరి అక్కయ్య ఎక్కడుంటుంది అనే సమస్య. నాన్నగారు ఎప్పుడో పోయారు, ఆ సంగతి నీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు అన్నయ్య కూడా పోయాడు. అయితే అతను కనుబొమ్మలు చిట్లించి ఆమె వైపు చూశాడు. అన్నయ్య పోయి అప్పుడే 6 నెలలైంది. వదిన ఇప్పుడు తన 2 పిల్లలతో పుట్టినింటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. అవన్నీ నా దగ్గరెందుకు? మీతో సంబంధాలు నాకెప్పుడో తెగిపోయాయి. తెంపేసుకున్నాను అను బాగుంటుంది. నిర్మల్ చూస్తే అనవసరమైన గొడవ. వెళ్ళిపోరాదా? వెళ్ళిపోతాను. వెళ్ళిపోక నీ ఇంట్లో ఉండాలనొచ్చానా? కానీ కాస్త న్యాయంగా ఆలోచించు బావా. ఏమిటి ఆలోచించాలి న్యాయంగా? నన్నేం చేయమంటావు ఇప్పుడు? చిరాగ్గా అన్నాడతను. అక్కయ్యకు నీ ఇంట్లో తలదాచుకోవడానికి స్థానం ఇయ్యి. వీలవదు. రోషంతో రాధవదనం కందిపోయింది. వీలవదు? ఎలా వీలవుతుంది? నువ్వెంత స్వార్థపరుడివి. ఒక్కసారి వెనుతిరిగి గతంలోకి చూడు. నీ ఉద్యోగం, హోదా, ఇప్పటి నీ భార్య, ఇవన్నీ నీకెలా వచ్చాయో? మనసున్న మనిషిగా ఒక్కసారి ఆలోచించు. కనీసం వంట మనిషిగానన్నా అక్కయ్యకి నీ ఇంట్లో స్థానం ఇయ్యి. ఆ స్థానం నువ్వేవచ్చు. నాతో తీసుకుపోయేదాన్నే, కానీ మాది ఉమ్మడి కుటుంబం. వంట చేసి బ్రతికేలా ఉంటే నా ఇల్లాలే ఉంది, మరో ఇల్లు చూపించు. చిచ్చి, నోర్మీ, గెటౌట్. గేటువైపు చేయి చూపించాడు మూర్తి. ఎంత పొరకమ్మున్నావు నువ్వు. నీకు అక్కయ్యకు తెగదెంపులు కాలేదు, గుర్తుందా? నేను లాయర్ భార్యను. నువ్వు ఎలా ఆమెను పోషించవో, నీ ఇంట్లో ఎందుకు స్థానమివ్వో చూస్తాను అని క్షణం తర్వాత బాధగా నిట్టూర్చి, అక్కయ్య నీ సుఖం కోసం ఎంత త్యాగం చేసిందో ఆలోచించు. ఆమెను ఉసురు పెట్టడం, అల్లరిపడ్డం నీకు న్యాయం కాదు. నీ ఇంట్లో ఆమె గుట్టుగా ఉంటుంది. నీ మొదటి భార్యగా నీ భార్యకు తెలియనివ్వద్దు. ఇదిగో నా అడ్రస్సు, ఆలోచించి ఉత్తరం రాయి అంటూ తమ అడ్రస్ ఉన్న కాగితం అతని వైపు విసిరి గిరుక్కున వెనుతిరిగి వెళ్ళిపోయింది రాధ. వెళ్ళిపోతున్న రాధ వైపు చూసి నిరసనగా నవ్వాడు మూర్తి. ఆ నవ్వు విన్న ఆమె చివాల్న అతని వైపు తిరిగి అసహ్యంగా చూస్తూ, చదివిన మనిషి కన్నా కుక్కనయం అనిపించక మూర్తి అని తాను అలానే నవ్వింది. ఎందుకు అలా నవ్వింది? ఏమిటా గతం? ఇదిగో మావయ్య, పాసయ్యాను అన్నాడు మూర్తి పరందామే చేతికి మార్కుల లిస్టిస్తూ. కళ్ళజోడు సవరించుకుని అతని మార్కుల లిస్టు చూసి, ఓరిబడవా, బాగా వచ్చాయే మార్కులు అంటూ నవ్వి, మీ బామ్మ ఏమన్నారు అడిగాడు పరందామయ్య. బామ్మకి చెప్పలేదింకా. ఉద్యోగం ఏదన్నా చూడు మావయ్య అన్నాడు మూర్తి. నీకెవరిస్తారే ఉద్యోగం? 16 నిండాయి అంతేకదూ అంటూ మూర్తివైపు పరిశీలనగా చూశాడు పరందామయ్య ఏదో ఆశతో. మౌనంగా తలవాల్చేశాడు మూర్తి. అతని వదనం చిన్నబోయింది. తల్లి తండ్రి పోయిన మూర్తి బామ్మ సంరక్షణలో పెరిగి పెద్దవాడయ్యాడు. 2 గదుల పెంకుటిల్లు, 2 ఎకరాల పొలం వారి ఆస్తి. ఓ గదిలో వారుంటారు. ఓ గది అద్దెకిచ్చింది మూర్తి బామ్మ అన్నపూర్ణమ్మ. భూమి సాగుకిచ్చింది. వచ్చే ధాన్యం, ఇంటద్దే గుట్టుగా కాలక్షేపం చేసేవారు. మూర్తి తండ్రి పరందామయ్య స్నేహితులు కావడాన వీరి మంచి చెడ్డలు చూసి ఆదుకునేవాడు పరందామయ్య. బామ్మగారిని ఓసారి రమ్మను, మాట్లాడతాను. మూర్తి, నీకింకా చదవాలనుందా అన్నాడు పరందామయ్య. డబ్బు కావాలి కదా, చదవాలనుంటే మాత్రం ఎలా? పోనీ డబ్బు పెట్టేవారు ఎవరన్నా ఉంటే చదువుకుంటావా నవ్వాడు మూర్తి. నన్నెవరు చదివిస్తారు మావయ్య అంటూ. నేను అన్నాడు పరందామయ్య. వద్దులే మావయ్య, నాకేదైనా ఉద్యోగం చూసిపెట్టు. నీ మొహం, నీకేం తెలుసు? బామ్మగారిని పంపిద్దు.
గబగబా ఇంటికి వెళ్ళిన మూర్తి, బామ్మా, మామయ్య నిన్నెందుకో రమ్మన్నాడు. ఇదిగో మార్కు లిస్ట్ వచ్చేసింది, పాస్ అయ్యాను అన్నాడు. మావయ్యని ఉద్యోగం సంగతి అడిగావా? ప్రశ్నించిందామె. మూర్తి స్కూల్ ఫైనల్ చదువుతున్న దగ్గర నుంచి తనకు తెలిసిన ప్రతి వారికి మా మనవడు స్కూల్ ఫైనల్ చదువుతున్నాడు, ఏదైనా ఉద్యోగం చూసి పెట్టండి అని చెబుతుంది అన్నపూర్ణమ్మ. చెప్పాను, నిన్నోసారి రమ్మన్నాడు, చూసొద్దు విసుగ్గా అన్నాడు మూర్తి. పరందామయ్య నేను చదివిస్తాను అన్న దగ్గర్నుంచి అతని హృదయంలో అలజడి రేగింది. రండి రండి కూర్చోండి అంటూ పీట వాల్చాడు పరందామయ్య అన్నపూర్ణమ్మను చూస్తూనే. ఆమె సంతోషంగా నవ్వుతూ కూర్చుని, మా మూర్తి పరీక్ష పాస్ అయ్యాడు బాబు, ఏడుకొండలవాడి దయవలన. ఏదన్నా ఉద్యోగం ఉందా బాబు? నన్ను మాట్లాడాలని రమ్మన్నారట ఆతృతగా అడిగింది అన్నపూర్ణమ్మ. చిన్న కుర్రాడు, అప్పుడే ఉద్యోగం ఎలా చేయించగలమండి అని నవ్వేసి అదే మాట్లాడదామని ఆగాడు. ఏం చేద్దామంటారు? ఆమె ప్రశ్న. చదివిద్దాం. నేను సాగలేను బాబు. పోనీ నేను చదివిస్తానులేండి, తెలివైన కుర్రాడు. మీరా? ఆమె ఆశ్చర్యంగా చూసింది అతని వైపు. అతను తన చేతి డబ్బు ఖర్చు కాకుండా ఉపకారం కావాలంటే చేసే మనిషి, కాని చేతి డబ్బు ఖర్చయ్యే ఏ ఉపకారం జోలికి పోడు. ఆ సంగతి ఆమెకు బాగా తెలుసు. అవునండి, నేనే మూర్తిని ఇంజనీరింగ్ కోర్సు చదివించాలనుకుంటున్నాను. ఈసారి ఆమె నమ్మలేకపోయింది. గబగబా చురుగ్గా ఇతను ఎందుకిలా అంటున్నాడా అని ఆలోచించి, ముందు చదువుకొని డబ్బు మొదలుపెట్టి తర్వాత ఇల్లు భూమి జప్తు చేస్తాడనుకుని, వద్దులేండి బాబు, ఆ గూడు ఆ నేల పిత్రార్జితం, చదువుకని తగలేస్తే పక్షిలా నిలబడిపోతాడు. చదువైనా వెంటనే ఉద్యోగం దొరుకుతుందని నమ్మకమేమిటి? ఏ చిన్న ఉద్యోగమన్నా సరే చూసి పెట్టండి అంది. అతను గలగలా నవ్వి, మీరు అలా భయపడనవసరం లేదు, కాని మా సచివతి ఎలా ఉంటుందంటారు? మూర్తికి తగ్గ పిల్లేనా అడిగాడు. సంతోషంతో ఆమె కన్నులు చెమ్మగిల్లాయి. ఎంతమాట, దానికేం, మేలిమి బంగారంలా ఉంటుంది. వాడికి పిల్లనిచ్చి మీ కడుపులో వేసుకుంటానంటే నాకంతకన్నా కావలసిందేముంది? సరే అయితే నేను చదివిస్తాను మూర్తిని, ఆ 3 ముళ్ళు వేయించేద్దాం. ఇప్పుడా? సచివతికి ఎన్నో సంవత్సరం? 13. ఇప్పుడే మీ ఇంటికి పంపించేయంలేండి నవ్వాడు. అది కాదు, ఆ అమ్మాయి కూడా స్కూల్ ఫైనల్ అయ్యాక చేద్దాం, వాడెక్కడికి వెళ్తాడు అంది అన్నపూర్ణమ్మ. సమ్మతించాడు పరందామయ్య. మరికొంచెం సేపు మూర్తి చదువు గురించే మాట్లాడుకున్నాక వెళ్ళిపోయింది అన్నపూర్ణమ్మ. ఇంటికొచ్చాక కాని మనవడికి భోజనానికి ఆలస్యమైందని అనిపించలేదు అన్నపూర్ణమ్మకి. రాబాబు, భోజనానికి చాలా రాత్రి అయింది, ఏదో మాటల్లో పడి అంటూ పీట వాల్చింది. అతనికి ఆప్యాయంగా వడ్డిస్తూ, బాబు, సత్యవతిని నీకిస్తామంటున్నాడు మావయ్య, నీకిష్టమే కదూ? 16వ వన్నె బంగారంలా ఉంటుంది సత్యవతి. ఆగి మనవడి ముఖంలోకి చూసింది అన్నపూర్ణమ్మ. బాగుంది, చదువు కాదు ఉద్యోగము కాదు, సంబంధం కుదుర్చుకుని వచ్చావా అంటూ నవ్వి, నాకిప్పుడు పెళ్ళేమిటి బామ్మా అన్నాడు మూర్తి. ఇప్పుడే కాదులే, ఒక ఒప్పందం. ఏంటది? అతని లేత హృదయం కలవరపడుతుంటే అడిగాడు మూర్తి. సత్యవతికి ఇప్పుడు 13వ ఏడు, అది స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాక పెళ్లి చేద్దామన్నాను. అలా కాదు, మూర్తికి మైనారిటీ తీరగానే చేద్దామన్నాడు మావయ్య. నీకు ఇంజనీరింగ్ చదువు తన డబ్బుతో చెప్పిస్తాడట. సంతోషంతో వివసుడైపోయాడు మూర్తి. ఇద్దరి మధ్య కొన్ని క్షణాలు మౌనంగా దొర్లాయి. అతను ఏం చెబుతాడో అనే ఆతృత అన్నపూర్ణమ్మది. సత్యవతి మెతక, ఆమెను తన భార్యగా చేసుకోవడమా అనే ఆలోచన మూర్తిది. సత్యవతి పచ్చగా అందంగా ఉంటుంది, కాని నెమ్మదిగా మందకొడిగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఆమె కన్నా చిన్నదైన రాధ చలాకీగా చురుగ్గా ఉంటుంది. సత్యవతి సెకండ్ ఫారమే, రాధా సెకండ్ ఫారమే. ఇలా ఆలోచిస్తున్న మూర్తి, సత్యవతి బాగుంటుంది కదరా, నెమ్మదైన పిల్ల అన్న అన్నపూర్ణమ్మ మాటకు సిగ్గుపడి, నీ ఇష్టం బామ్మ అనేశాడు. పొంగిపోయింది అన్నపూర్ణమ్మ. తన మనవడు ఎంత అదృష్టవంతుడు కాకపోతే పరందామయ్య లాంటివాడు పిల్లనిస్తానంటాడు. సత్యవతి మేలిమి బంగారం లాంటి పిల్ల. మూర్తి ఇంజనీరింగ్ చదువుతాడని తాను కలలోనన్నా అనుకుందా? వాడి పెద్దలు చేసిన పుణ్యం. తండ్రి ఏడుకొండలవాడా, ఇదంతా నీదే భారం, మా వాణ్ణి పాలముంచినా నీటముంచినా అంటూ నమస్కరించింది. ఆ సంతోషంలో ఆ రాత్రి ఆమెకు సరిగ్గా నిద్రపట్టలేదు. మూర్తికి సరిగ్గా నిద్రపట్టలేదు. సత్యవతి కాదు, రాధనిచ్చి ఇంజనీరింగ్ చదివించు మావయ్య అంటే తానలా చెప్పగలడా? పోనీ బామ్మచేత చెప్పిస్తే? బామ్మకి సత్యవతి అంటేనే ఇష్టం. రాధని రాలుగాయి పిల్లని తిట్టుకుంటుంది. సత్యవతి కాకుండా రాధను పెళ్లి చేసుకుంటానని ఎలా చెప్పాలి అనే ఆలోచనలతో ఆ రాత్రి గడిచి తెల్లవారిపోయింది అబ్బాయికి. ఉదయం చెద్దన్నం తింటూ,
బామ్మ, మావయ్యతో ఓ మాట చెప్పరాదు అన్నాడు. ఏంట్రాది? నవ్వుతూ అడిగింది అన్నపూర్ణమ్మ. సత్యవతి కన్నా రాధైతే బాగుంటుందని. అదా? పెద్దదాన్ని కాదని చిన్నపిల్లనివ్వమని అడగడం మర్యాద? అయినా సత్యవతికేం తక్కువ, నిండైన పిల్ల. రాధను మామయ్య ఇస్తానన్నా మనకొద్దు. అది ఎలాంటి గయ్యాళి పిల్లో నీకేం తెలుసు? పువ్వు పుట్టగానే వాసన పుడుతుంది అన్నట్టు నిండా 11 లేవు, అందర్నీ ఎదిరిస్తుంది. నీకేం తెలుస్తాయి మంచి చెడ్లు? ఓ చెంప కొడితే పాలు, ఓ చెంప కొడితే నీళ్లును. రాధ వద్దు బాబు, నా మాట విను. సత్యవతిని చేసుకుంటే సుఖపడతావు, నోరు వాయి లేని పిల్ల అని ఆమె ఎన్నో నచ్చజెప్పి మూర్తి చేత సత్యవతిని చేసుకుంటాన్లే అనిపించింది. పరందామయ్య ఇంటికి తరచూ కూరలవి వండి పంపిస్తోంది అన్నపూర్ణమ్మ. పరందామయ్య ఆ ఊరి కరణమే కాక బాగా స్థితిమంతుడు. అతని భార్య ఈ మధ్యనే మరణించింది. రామం, సత్యవతి, రాధ అతని సంతానం. భార్య పోయిన తర్వాత ఇంట్లో వంట మనిషిని ఏర్పాటు చేసుకుని పిల్లల్ని ప్రాణంగా పెంచుకుంటున్నాడు. మూర్తి రూపం, తెలివి అతనికి నచ్చాయి. పైకి చదివిస్తే రాణించే కుర్రాడని అభిప్రాయపడ్డాడు. మూర్తిని తన అల్లుణ్ణి చేసుకుని చదివించాలనే నిర్ణయానికొచ్చాడు. తన కొడుకు రామానికి చదువు అంతగా అబ్బడం లేదు. అల్లుడైనా పెద్ద ఉద్యోగస్తుడవ్వాలని అతని ఆకాంక్ష. ఆ రోజు తమింటికొచ్చిన మూర్తిని చూసి సిగ్గుపడింది సత్యవతి. అంతకు తొలి రోజు రాత్రి కూతుర్ని బుజ్జగించి, మూర్తికి ఇంజనీరింగ్ చెప్పిస్తాను, అతనంటే నీకిష్టమేనా, పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు పరందామయ్య. నాకిష్టమే అనేసింది సత్యవతి. మూర్తికి కాఫీ పలహారం పెట్టించి, మూర్తి, పట్నంలో కాలేజీలో సీట్కి అప్లై చేద్దాం, రేపు వెళదాం, నీకు మంచి బట్టలున్నాయా అడిగాడు పరందామయ్య మూర్తిని. అన్నపూర్ణమ్మ కుట్టించిన బిన్ని పాపులైన్ బట్టలే వేసుకుంటాడు మూర్తి. అవైనా 5-6 జతలే ఉన్నాయి. ఉన్నాయి మావయ్య అనేశాడు మూర్తి. కాని మర్నాడు తనతో బయలుదేరిన మూర్తి బట్టల వైపు చూసిన పరందామయ్య, యారా బాబు, ఇంతకన్నా మంచి బట్టలు లేవు అని. మీ బామ్మ కుట్టించదులే, అది నాకు తెలుసు, పోన్లే తిరిగొచ్చాక కుట్టిస్తాను అన్నాడు నవ్వేస్తూ. మూర్తి మొహమాట పడుతున్నా పట్నంలోనే 4 జతల ఖరీదైన ప్యాంట్లు, షర్ట్లు తీసి టైలర్కిచ్చాడు పరందామయ్య. అతను ఉండడానికి రూమ్ తీశాడు. తన సొంత కొడుకులా తన గురించి హడావిడి పడిపోతున్న పరందామయ్య వైపు కృతజ్ఞతగా చూశాడు మూర్తి. మూర్తి పీయూసీలో జాయిన్ అయ్యాడు. అతనెప్పుడు బామ్మని చూడాలనొచ్చినా తన ఇంటికి భోజనానికి తీసుకుపోయేవాడు పరందామయ్య. సత్యవతి, రామం, రాధ వీరంతా అతనితో చిన్నప్పటినుంచి కలిసి ఆడుకున్నవారే. రామం, రాధ తప్ప సత్యవతి ఇప్పుడు అతనితో మాట్లాడడం మానేసింది. పెళ్లి కాలేదు, భార్య అవలేదు, చిన్నవాళ్లం, అసహ్యంగా సిగ్గుపడుతుందేమిటి నా దగ్గర అని చిరాగ్గా ఉండేది మూర్తికి వాళ్ళింటికి వెళ్లాలంటే. కాని పరందామయ్య బలవంతం వల్ల రానని చెప్పలేకపోయేవాడు. పండగ సెలవులకి ఇంటికి వెళ్లకూడదు అనుకున్నాడు మూర్తి. సెలవులిచ్చారు. 1-2 రోజులు గడిచాయి. మూర్తి ఇంకా రాలేదని ఎదురుచూసిన పరందామయ్య పట్నం ప్రయాణం కట్టేశాడు. అతనికి కాబోయే అల్లుడు చెడు స్నేహాలు చేసి చెడిపోతాడేమో అనే భయం కూడా ఉంది. పరందామయ్యను చూడగానే తనను తీసుకువెళ్లాలని వచ్చాడని గ్రహించేశాడు మూర్తి. పరీక్షలు దగ్గరవుతున్నాయి, ఇక్కడే ఉండిపోవాలనుంది మావయ్య అన్నాడు బెరుగ్గా. అక్కడే చదవచ్చులేవాయ్, మేడ మీద చిన్న గది నీ ఒక్కడికే కేటాయించాను, పండగ పూట ఇక్కడ ఉండిపోతావా, రా పోదాం అన్నాడు పరందామయ్య. మౌనంగా ఉండిపోయిన మూర్తివైపు చూసి నవ్వుతూ, రా పోదాం, నీకేమన్నా మర్యాద తక్కువ చేశానా, మా సత్యవతి ఏమన్నా అందా చలోక్తిగా అన్నాడు మళ్ళీ. సత్యవతికి అర్థంలేని సిగ్గు, ఫ్రీగా ఉండదు, అది నాకిష్టం కాదు మావయ్య చొప్పుననేశాడు మూర్తి. అర్థంలేందే సిగ్గిలా వస్తుంది, అదా అంటూ సంతోషంగా నవ్వి, అందరూ నీతో ఫ్రీగానే ఉంటారు, సత్యవతిని కూడా నీతో ఫ్రీగా మాట్లాడేమని మందలిస్తాను, సరా, బస్ టైం అయిపోతుంది, పోదాంరా అన్నాడు పరందామయ్య. అతనికి తెలుసు, తను పెళ్లి సంగతి చెప్పిన దగ్గర్నుంచి సత్యవతి మూర్తితో మాట్లాడడం మానేసిందని. రూమ్కి తాళం వేసి పరందామయ్య వెంట వచ్చేశాడు మూర్తి. చచ్చా, అలా అనకుండా ఉండాల్సింది అనుకుంటూ. బస్ దిగుతూనే, బామ్మ దగ్గరుంటాను, తర్వాత వస్తాలే మావయ్య అంటూ అతని మాటకి ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడు మూర్తి. సత్యవతి చేతిలో మంచినీళ్ల గ్లాస్ అందుకుంటూ, అమ్మా, నువ్వు మూర్తొస్తే అసలు మాట్లాడకపోవడం బాగుండలేదు సుమా అన్నాడు పరందామయ్య. నాకు సిగ్గవుతోంది నాన్న అమాయకంగా అంది సత్యవతి. ఎందుకు సిగ్గు, ఇదివరకంతా మాట్లాడదానివి కావు, నువ్వు మాట్లాడడం లేదని అతను మనింటికి రావడానికి ఇష్టపడడం లేదట అన్నాడు. నీ అర్థంలేని సిగ్గు అతనికి అసహ్యంగా ఉందని. పరందామయ్య గొంతులో రవ్వంత కోపం. తలవంచి నిల్చున్న సత్యవతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె కన్నీళ్లు చూసిన పరందామయ్య కరిగిపోయాడు. ఆప్యాయంగా, ప్రేమగా ఆమె తల నిమృతూ, తప్పమ్మా,
అతను మన ఇంటికొచ్చినప్పుడు నువ్వు అసలు మాట్లాడకపోతే ఏమనుకుంటాడు? బస్సు దిగి అలా బామ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎంత రమ్మన్నా మన ఇంటికి రాకుండా. వెళ్ళు, ఓసారి నువ్వే పిలిచాయి మన ఇంటికి రమ్మని అన్నాడు పరందామయ్య. సత్యవతికి మూర్తి మీద కోపం వచ్చింది. నేను మాట్లాడకపోతే తాను మాట్లాడకూడదు, పైగా సిగ్గు లేకుండా నాన్నకు ఫిర్యాదు చేశాడు అనుకుంటూ గబగబా మొహం కడిగి సిల్కు నీలం జెరీ బోర్డరు పరికిణి గులాబీ జాకెట్టు వేసుకుని అద్దంలో తన ప్రతిబింబం ఒకసారి చూసుకుని అన్నపూర్ణమ్మగారి ఇంటివైపు బయలుదేరింది. ఏయ్ మూర్తి, ఏంటి మా నాన్నతో అన్నావట? సుడిగాలిలా తన గదిలోకొచ్చి కందిన ముఖం, నీరు తిరిగే కళ్ళు, తన ఎదర నిల్చుని ప్రశ్నించిన సత్యవతిని చూసి తెల్లబోయాడు మూర్తి. సత్యవతి వస్తుందని అతను అనుకోలేదు. పరందామయ్య వచ్చి బ్రతిమాల్తాడు అనుకున్నాడు. ఈ 6 నెలలై సత్యవతి తాను మాట్లాడుకోవడం మానేశారు గాని ఇదివరకైతే ఎంతలా మాట్లాడుకుని ఒకరినొకరు ఉడికించుకునేవారు. మెతక, ముద్దు అని నీకు చదువు రాదని సత్యవతిని ఉడికించేవాడు మూర్తి. ఆమె పరీక్ష తప్పినప్పుడల్లా 5వ తరగతిలో ఓసారి, సెకండ్ ఫారంలో ఓసారి పరీక్ష తప్పింది సత్యవతి. అన్నపూర్ణమ్మతో ఫిర్యాదు చేసేది సత్యవతి. చూడమ్మమ్మా, మూర్తి నన్నెలా అంటున్నాడో అని. ఆడపిల్ల, దానికేం, చదివినా పోయే, చదవకున్నా పోయే, నువ్వు చదువుదు, దాని జోలు నీకెందుకు అని మూర్తిని మందలించేది అన్నపూర్ణమ్మ. స్కూల్ ఫైనల్ ఫలితాల్లో మూర్తి నెంబరు పేపర్లో పడలేదు. అప్పుడు సత్యవతి ఆ అబ్బాయి గారు ఎందుకో పరీక్ష తప్పారు అని ఉడికించింది. రాధ కూడా ముద్దబ్బాయిల జాబితాలో నిన్ను చేరచచ్చా అని నవ్వింది. పుస్తకాలు రాగానే ముందు సత్యవతిని పిలుస్తూ పరందామయ్య ఇంటికే వెళ్ళాడు మూర్తి. జామ చెట్టెక్కి పిందెలు కొరికి దిగువకి విసురుతూ చెట్టుకొమ్మన కూర్చుంది సత్యవతి. ఏయ్ కోతి, దిగిరా, ఇదిగో చూడు, నేను మంచి మార్కులతో పాస్ అయ్యాను అన్నాడు మూర్తి గర్వంగా నవ్వుతూ. ఛ, అబద్ధం, కొట్టి పారేసింది సత్యవతి. పందెం కాస్తావా అడిగాడు మూర్తి. ఎన్ని రూపాయలు సవాల్ చేసింది సత్యవతి. బుర్ర గోక్కున్నాడు మూర్తి. పాపం, డబ్బులేమిస్తావు కాని ఒక్క మొట్టికాయ అని కిలకలా నవ్వింది సత్యవతి. సరే దిగిరా అన్నాడు మూర్తి రోషంగా. చెట్టు దిగి ఓ దోర జామకాయ మూర్తి జేబులో పెట్టి ఏవి మార్కులు చూపించు అంటూ అతని పక్కన నిల్చుంది సత్యవతి. అతను పుస్తకం తెరిచాడు. ఆమె అతని తలపై సన్నగా ముట్టి ఇంట్లోకి తురున్న పారిపోయింది. ఆమెను తరుముకొస్తూ పరందామయ్య కనిపించగానే ఆగిపోయి పాసియన్ మావయ్య అని పుస్తకం అతనికి చూపించాడు. ఆ తర్వాత సత్యవతి తనతోగాని తాను సత్యవతితోగాని మాట్లాడలేదు. ఆనాటి సంఘటన గుర్తుకు రావడంతో కొంటిగా నవ్వుతూ, ఏం చెప్పాను మీ నాన్నతో, సత్యభామలా అలా ఫోజు పెట్టావు అని ఆమె దగ్గరగా వచ్చి, సత్యవతి పందెం గెలుచుకుంది అని ఆమె తలపై టక్కును ముట్టాడు మూర్తి. అమ్మమ్మ, చూడు మూర్తి ఏం చేస్తున్నాడో గట్టిగా అరిచింది సత్యవతి. ఏంటి చేస్తున్నాడే బడవా, అలా అరచ్చా అని ముసుముసుగా నవ్వుకుంటూ అన్నపూర్ణమ్మ, ఏం చేసావోయ్ మూర్తి అంటూ పక్కవాటాలో అద్దెకుంటున్నావిడ గది గడుపులోకొచ్చేసరికి సిగ్గుపడిపోయిన మూర్తి, ఆహా ఏం లేదండి అన్నాడు తడబాటుగా. మూర్తికి సత్యవతినిచ్చి పెళ్లి చేస్తారని, అందుకే పరందామయ్య మూర్తిని చదివిస్తున్నాడని పల్లె పట్నమూ కాని ఆ ఊరంతా పాకిపోయింది. వాళ్లు అలా వచ్చి అడగడంతో సిగ్గుపడిపోయిన సత్యవతి పరుగులాంటి నడకతో ఇంటికి వెళ్ళిపోయింది. పండగ రోజున బామ్మతో పాటు పరందామయ్య ఇంటికి వెళ్ళక తప్పలేదు మూర్తికి. సత్యవతి మాత్రం ఎవరేమి చెప్పినా మూర్తితో మాట్లాడడం కానీ అతని ఎదుట తిరగడం కానీ చేయలేకపోయింది. ఆమె స్వభావమే అంతా. గబగబా మాట్లాడడము, చురుగ్గా తిరగడము ఆమెకు చేత కాదు. బావా బావా అంటూ నవ్వుతూ హాస్యాలు చేస్తూ అతని వెంట వెంట తిరిగేది రాధ. నిన్న మొన్నటి వరకు మూర్తి అని పిలిచే రాధ బావా అని పిలుస్తుంటే అదొలనిపించేది మూర్తికి. రాధే సత్యవతే, సత్యవతే రాధైతే బాగుండు అనుకునేవాడు. ఇప్పుడైనా మించిపోయిందేముంది, సత్యవతిని వద్దు రాధని పెళ్లి చేసుకుంటానని చెప్పాలనుకునేవాడు. కానీ ఎందుకనో చెప్పలేకపోయాడు. అతను ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో చదివేటప్పుడు సత్యవతితో ఘనంగా వివాహం జరిగిపోయింది. చదువు పూర్తయి ఉద్యోగంలో స్థిరపడ్డాక సత్యవతిని కాపురానికి తీసుకువెళ్లే ఒప్పందంతో. సత్యవతి చదువు మరీ మందకొడిగా అయిపోయింది. 4th ఫారం వరుసగా 3 సార్లు తప్పింది. తాను పరీక్ష ఫెయిల్ అయినట్టు ఫీల్ అయ్యాడు మూర్తి. ఆమె కన్నా చిన్నదైన రాధ పైకి చకచకా చదువుతుంటే సిగ్గన్నా పడకు సత్యవతి అనుకునేవాడు. సత్యవతిని బాగా చదివించు మావయ్య అన్నాడొకసారి పరందామయ్యతో. అతను చిన్నగా నవ్వేసి ఊరుకున్నాడు. తానే కలగజేసుకున్నాడు ఒకరోజు. ఆమె గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళాడు. కూర్చుని ఏదో కుట్టుకుంటుందల్లా కంగారుగా లేచి నిల్చుంది సత్యవతి అతన్ని చూస్తూనే. అలా కుట్లు కాకపోతే పుస్తకం చదవరాదు అన్నాడు గది కర్టెన్స్ సరిచేసి కుర్చీలో కూర్చుంటూ.
ఆమె మాట్లాడలేదు. ఎన్నాళ్ళు చదువుతావు ఫోర్త్ వారం? అడిగాడు వ్యంగ్యంగా నవ్వుతూ. పాస్ అయ్యేదాకా. ఆహా కాదు, నీకు ఉద్యోగం అయ్యేదాకా పెంకిగా జవాబిచ్చింది సత్యవతి. సత్యవతి, అసలు ఈ ఫోర్త్ ఫారం దాన్ని నా వెనక తీసుకువెళ్లను. ఫోర్త్ ఫారం 3 సార్లు తప్పావు. మరీ స్కూల్కి వెళ్లకు. నీకు సిగ్గులేదు కానీ నువ్వు నా భార్య అనుకోవడం నాకు ఇన్సల్ట్గా ఉంది. నా కర్మ కొద్దీ దొరికావు. ఎవరన్నా నీ భార్య ఏం చదివిందని అడిగితే ఫోర్త్ ఫారం అని చెప్పడానికి తల వంచుకోవాలి నేను. ఇంజనీర్కి కనీసం బిఏ చదివిందైనా భార్య కావాలి. నా కర్మ, నా తలరాత అంటూ తల కొట్టుకున్నాడు మూర్తి. సత్యవతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిజమే, కానీ నేను మరి చదవలేను. పోనీ ఫోర్త్ ఫారం అని చెప్పకు, బిఏ అని చెప్పు. ఇప్పుడు పోయిందేముంది? వారే నన్ను పరీక్ష చేస్తారా? రోషంగా అంది సత్యవతి. చాలే, సిగ్గులేదు, నోర్మి. ఆమె మౌనంగా ఉండిపోయింది. ఆనాటి మొదలు ఆమెను చూస్తూనే చిరాకు పడేవాడు అప్పుడప్పుడు మూర్తి. ఎంత తనను తాను సమర్థించుకున్నా తనకు బాగా చదివిన భార్య అయితే బాగుండు అనే కోరిక తలెత్తేది. దాంతో అతని హృదయంలో నిరాశ చోటు చేసుకునేది. ఆ ఊరొచ్చిన పరందామయ్య ఇంటికి రావడం తగ్గించేశాడు. ఏం బాబు వచ్చావుగావు అని పరందామయ్య అడిగితే, పెద్ద చదువు కదా మావయ్య, కష్టపడాలి, అడుగడుగునా ప్రయాణాలు చేస్తే ఎలా అని నవ్వేసేవాడు. అతని చదువుకయ్యే ఖర్చు, ఇక్కడికి రావాల్సొస్తే ప్రయాణపు ఖర్చులు అన్నీ పరందామయ్యే భరించేవాడు. మూర్తి చదువు పూర్తయ్యేసరికి పరందామయ్య గారి 3 ఎకరాల పొలం అమ్ముడైపోయింది. అయినా అతనికి అల్లుడు ఇంజనీర్ అవుతున్నాడనే తృప్తి, గర్వం. అతని చదువు పూర్తయింది. సత్యవతిని కోపురానికి తీసుకువెళ్లే ఏర్పాట్లు చేస్తానన్నాడు పరందామయ్య. ఉద్యోగం అవని మావయ్య, ఇద్దరం చిన్నవాళ్లమేగా అని బిడియంగా నవ్వేశాడు మూర్తి. ఉద్యోగ ప్రయత్నమని మరి కాస్త డబ్బు పరందామయ్య దగ్గర తీసుకుని ఏటేటో తిరిగొచ్చేవాడు మూర్తి. వచ్చిన దగ్గర్నుంచి పరందామయ్య కూతుర్ని తీసుకువెళ్లమని, లేకపోతే తనింటికి రమ్మని చెబుతుంటే విసుగ్గా ఉండేది. ఒకసారి వాళ్ళింటికి వెళ్ళినప్పుడు సత్యవతిని మెట్రిక్ పరీక్షకు కట్టమని ఒత్తిడి చేశాడు. నేను చదవలేను మూర్తి, నిస్సహాయంగా దీనంగా అంది సత్యవతి. చదవాల్సిందే, చదవకపోతే నిన్ను ఏనాటికి నేను కోపురానికి తీసుకువెళ్లను విసురుగా అన్నాడు మూర్తి. నేను చూస్తాలే, ఎవరినన్నా బలవంతంగా చదివించగలరేమిటి? నేను చదవను, ఏం చేస్తావేం అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది సత్యవతి. ఆమెకు ఓ రకమైన గర్వం, మూర్తంటే లోకువా ఉన్నాయి. తన తండ్రి డబ్బుతో చదివినవాడు తన మీదెందుకు అథారిటీ అని. రాధ బిఏ పరీక్షకు చదువుతోంది. రాధంటే మూర్తికిష్టం. రాధ చలాకీగా, తెలివిగా కనిపించేది. తనతో చనువుగా హాస్యాలు చేస్తూ బావా బావా అంటూ వెంట తిరిగేది. తను పొరపాటు చేశాడు. సత్యవతిని వద్దని రాధని కోరుకోవలసింది. కాస్త ఛాయ్ తక్కువైనా రాధందమే తనకిష్టం. ఇంజనీర్నయ్యాననే సంతోషం కన్నా సత్యవతి తన భార్య అనే విషయం కొంగదీసేది అతని మనసుని. అన్నపూర్ణమికి అకస్మాత్తుగా జబ్బు చేసి మృత్యుముఖానికి ఈడ్చింది. ఆమె తన మనవడి చెయ్యి పరందామయ్య చేతిలో పెట్టి కన్ను మూసింది. మూర్తిని తనింటికొచ్చేయమని బ్రతిమలాడాడు పరందామయ్య. అతను నిరాకరించాడు. కొన్నాళ్లుగా మూర్తి వైఖరి కనిపెడుతున్న పరందామయ్య నొచ్చుకున్నాడు. తర్వాత మంచిరోజు చూసి, మూర్తి, సత్యవతిని కోపురానికి తీసుకువెళితే నీకు భోజనం ఇబ్బంది ఉండదు. ముహూర్తం పెట్టించాను, ఏమంటావ్ అడిగాడు మూర్తిని. మొదట ఇప్పుడు కాదని, ఇంకా పరందామయ్య ఏదో నచ్చజెప్పబోతే, తనకేదో కంపెనీలో ఓ పోస్ట్ వచ్చిందని, అక్కడికి వెళ్లి స్థిరపడ్డాక తీసుకువెళతానని చెప్పి తప్పించుకున్నాడు. ఆ మాట తండ్రి ద్వారా విన్న సత్యవతి తనకై తాను మూర్తింటికి వెళ్ళింది. ఎందుకిలా వచ్చావు? నీ నాన్న నా దగ్గరకు పొమ్మన్నాడా? వ్యంగ్యంగా నవ్వుతూ అడిగాడు మూర్తి. మా నాన్న నన్ను ఎప్పటికీ పొమ్మండు. సంతోషం. కొన్ని క్షణాలు కింద పెదవి పై పంటితో నొక్కుతూ మౌనంగా నిల్చుని ఎటో శూన్యంలోకి చూస్తూ కూర్చున్న మూర్తివైపు చూసి, పోనీ మూర్తి, మీ ఇంటికొచ్చి వంట చేసి పెడతాను. తప్పు కాదుగా. మేము ఈ ఊళ్ళో ఉండగా నువ్వు హోటల్ భోంచేయడం ఏం బాగుంటుంది చెప్పు. నాన్న మన గురించి ఎంత బాధపడుతున్నారో అతన్ని అనునయించబోయింది. బాధపడద్దని చెప్పు. ఈ ఊళ్ళో కూడా ఇంకెన్నాళ్ళో ఉండనులే. మళ్లీ అతనికి ఏమని చెప్పాలో, ఏం మాట్లాడాలో అని ఆలోచనలో ఉన్నట్టు కొంచెంసేపు మౌనంగా ఉండిపోయి, నువ్వు మా ఇంటికొచ్చి ఎన్ని రోజులైందో గుర్తుందా మూర్తి అడిగింది సత్యవతి. అయితే ఏమిప్పుడు? చిరాగ్గా కనుబొమ్మలు చిట్లించన్నాడతను. నువ్వు మారిపోయావు. అతను మాట్లాడలేదు. కనీసం రాధతో మాట్లాడినట్లన్నా నాతో మాట్లాడవు. అసలు నేనంటే ఇష్టం కాదా? ఇష్టం కాదంటే మీ నాన్న నన్ను కోర్టుకి ఈడ్చడు? నాన్న నుంచి భయంతో నన్ను భారీగా ఒప్పుకుంటున్నావన్నమాట. చచ్చా, ఏంటి న్యూసెన్స్, వెళ్ళు. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు? చొప్పున ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అసలు మా ఇంటివైపే రావడం మానేశావు. పెళ్లి కాక పూర్వం కొంచెం సేపైనా నాతో మాట్లాడేవాడివి నవ్వుతూ. అసలు ఇప్పుడు నేను కనిపిస్తేనే చేదరించుకుంటున్నావు. వద్దు మూర్తి,
నీ మనసులో నేనంటే అయిష్టతకు చోటివ్వకు. జీవితాంతం ఓ దగ్గర కలిసి బ్రతకవలసిన వారం మన బ్రతుకులు నరకం చేయకు. నరకమే అవుతాయో స్వర్గమే అవుతాయో తర్వాత మాట గాని అసలిప్పుడు నీతో మాట్లాడాలంటే నాకు అసహ్యంగా ఉంది. ఫోర్త్ ఫారం 3 సార్లు తప్పి మెట్రిక్కి కట్టుపోని అంటే నా మాట గడ్డిపోచలా తీసి పారేశావు. నా మాట ఎందుకలా నిర్లక్ష్యం చేశావు? మీ నాన్న నన్ను చదివించాడని, మీ డబ్బుతో నేనింత వాడినయ్యానని, ఎవడికోసం నిన్ను ఏలుకోనో చూద్దామని, అవునా? ఆహా, కాదు. కాకపోతే ఆ వాళ్ళకు ఖచ్చితంగా చెప్పావు నేను చదవనని. ఆ వాళ్ళే కాదు, ఈ వాళ్ళే కాదు, ఎప్పుడూ నీ నిర్లక్ష్యాన్ని భరించాలి నేను. వెధవని, తెలుగు తక్కువ వెధవని. స్కూల్ ఫైనల్తో ఏదో ఉద్యోగం సంపాదించి బ్రతికితే నీకింత లోకువయ్యేవాణ్ణా? ఎవరు లోకువ చేశారు నిన్ను? నీ నీడను చూసి నువ్వు జడుసుకుంటున్నావు. మా ఇంట్లో కొత్తగా అద్దెకు దిగిన ఆయన భార్యను కథలు రాయమని వేపుకు తింటున్నాడు. మొన్న ఆమె మీద చేయి చేసుకున్నాడు. అతను చెప్పినట్టు విని ఆమె కథలు రాయడం లేదని అలా ఉంది నీ ఒత్తిడి. నవ్వి, ఒకసారికి 10 సార్లు చదివితే ఎందుకు పాసవ్వవు? కథలకి చదువుకి సాపత్యమా అన్నాడు మూర్తి. అంత ఒకటికి 10 సార్లు చదివి పరీక్ష పాసై నేను ఉద్యోగం చెయ్యాలా? ఎందుకు మూర్తి? నేను చస్తే నువ్వు బ్రతకడానికి సరా? ఆమె తల వంచుకుంది. చెక్కిళ్ల మించి జారిపోయే కన్నీళ్లు ఒత్తుకుని, సరే వెళ్ళిపోతాను. ఉద్యోగం ఏదో వచ్చిందని అన్నావట, ఎప్పుడు వెళతావు అని అడిగింది. రేపే పోతాను. అసలు ఈ ఊరి నుంచి పోతేనే కానీ నాకు శని వదలదు. అతని వైపు ఒక్కసారి చూసి వెళ్ళిపోయింది సత్యవతి. తమ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఎవరికీ చెప్పలేదామె. మనస్సంతా బాధగా బొరివెక్కడంతో తలనొప్పని ఆ వాళ్ళంతా మంచం మీద కళ్ళు మూసుకుని పడుకుంది. తానంటే మూర్తికిష్టం కాదు అనుకున్న సత్యవతి దుఃఖంతో కుమిలిపోయింది. మూర్తికి ఉద్యోగం వచ్చి 6 నెలలు దాటింది. పరందామయ్య రాసిన ఉత్తరాలకు జవాబుగా వచ్చిన మూర్తి ఉత్తరాలను చూసి సంతృప్తిపడని పరందామయ్య అల్లుడి దగ్గరకు ప్రయాణమై వెళ్ళాడు. నవ్వుతూ మర్యాదగా గౌరవంగా పలకరించాడు మూర్తి పరందామయ్యని. ఒకరోజుండి మళ్లీ సత్యవతిని అతని దగ్గరకు పంపించడానికి ఎప్పుడు మంచి రోజో చెప్పి, ఆ రోజు నీకు సెలవు దొరుకుతుందా, వస్తావా, నన్ను తీసుకొచ్చి దిగబెట్టమంటావా అడిగాడు. నీకెందుకులే అనవసర శ్రమ అవయ్యా, కొత్త పోస్టు కదా, ఓ 6 నెలల దాకా సెలవు పెట్టకూడదు అని ఇంకేవేవో తనకు ఇప్పట్లో రావడానికి వీల్లేదంటూ సాకులు చెప్పాడు మూర్తి. అంతేకాక తానే స్వయంగా వచ్చి సత్యవతిని తీసుకువెళతానని చెప్పాడు. నిజమే అని పొంగిపోయాడు పరందామయ్య. దసరాకి బట్టలు కుట్టించుకో అంటూ 100 రూపాయల కాగితం ఇవ్వబోయాడు. వద్దు, మీ అమ్మాయికి చీర కొనండి అని తిరస్కరించాడు మూర్తి. నవ్వుతూ సంతోషంగా అల్లుడికి తనకు మధ్య జరిగిన సంభాషణ చెప్తున్న తండ్రి వైపు జాలిగా చూసింది సత్యవతి. ఎంత తెలివైన వారైనా, ఎంతటి వ్యవహారకర్తలైనా ఎంత తమాషాగా మోసపోతుంటారోకోసారి. అసలు తన కూతుర్ని వదిలించుకోవాలని, దూరంగా ఉంచాలని మూర్తి వేస్తున్న ఎత్తులివన్నీ. అతను ఇంజనీర్ అయిన తర్వాత పూర్తిగా మారిపోయాడని ఎరుగడు పాపం అనుకుంది. ఇంకో 4 నెలలు దొర్లాయి. మూర్తి రాలేదు సరికదా, ఉత్తరాలు రాయడం తగ్గించాడు. ఆ ఊర్లో ఉన్న తమ ఇల్లు, భూమి అమ్మకానికి పెట్టాడు. ఆ మాట విన్న పరందామయ్య మతిపోయింది. నమ్మలేకపోయాడు. ఈ సంగతి నిజమా అని మూర్తికి ఉత్తరం రాశాడు. కాని మూర్తి నుంచి జవాబు రాకపూర్వమే, ఇల్లు, భూమి ఇన్ని వేలకు పురోణి రాయించుకున్నాను. బాబుగారు 2 నెలల్లో వస్తారు అని తాను ఎరుగున్న షావుకారు చెబుతుంటే వినలేకపోయాడు. రిజిస్ట్రేషన్ అయిపోతుందా అని అడిగాడు పరందామయ్య. అవును అన్నాడతను. అమ్మాయి, నువ్వో ఉత్తరం ముక్క రాయి అంటే విన్నావు కావు. చూసావా మీ ఆయనేం చేస్తున్నాడో అని సత్యవతిని మందలించి వివరాలు చెప్పాడు. విన్న సత్యవతి పేలవంగా నవ్వి, పోనీ అవి అమ్మడానికన్నా వస్తాడు, అతనితో నన్ను పంపించేయి, నీ మనసు కుదుట పడుతుంది అంది. అదిగో అదొకటి, ఎన్నిసార్లు చెప్పాను అతన్ని ఏకవచన ప్రయోగం చేయకూడదని. తనతో కోపరం చేసేటప్పుడు అలా మీరు వారు అండం నేర్చుకుంటాలే నాన్న నవ్వేసింది సత్యవతి. ఏంటోనమ్మా, పొరపాటు చేశానేమో అనిపిస్తోంది. అనిపించడమేమిటి, నిజమే. ఏంటమ్మా? కళ్ళు పెద్దవి చేసి ఆతృతగా కలవరంగా కూతురు వైపు చూస్తూ అన్నాడు పరందామయ్య. ఆహా, ఏం లేదు నవ్వేసింది సత్యవతి. ఆమెకు తెలుసు మూర్తికి మొదటే తానంటే అంత ఇష్టం కాదని, తర్వాత రాను రాను తను చదువుకోలేదని మరింత విముఖత చూపిస్తున్నాడని, వీలైతే తనను శాశ్వతంగా దూరం చేసుకోవాలి అనుకుంటున్నాడని. అందుకే ఆమె మానసికంగా శారీరకంగా బాగా కుంగిపోయింది. పచ్చగా బొద్దుగా ఉండే సత్యవతి రంగుమాసి సన్నబడ్డంతో బలానికి ఏవేవో టానిక్కులు ఆమె చేత తాగిస్తున్నాడు పరందామయ్య. ఆమెకు జీవితం మీద అదో రకమైన విరక్తి ఏర్పడింది. నేనెందుకు జీవించాలి అని ప్రశ్నించుకునేది ఒక్కోసారి. జీవించక ఆత్మహత్య చేసుకుంటుందా? నిజ జీవిత సత్యాలు ఎదుర్కోలేక పిరికి పందలా ప్రపంచాన్ని వదిలి పారిపోతుందా? లేదు, జీవితం ఎలా నడుస్తుందో చూస్తుంది. తనను ఉడికించి కవ్వించి ఏడిపించే మూర్తి తనకు భర్తయ్యాడు.
అతని పైన తన తండ్రి ఏవో ఆశలు పెంచుకున్నాడు. తన తండ్రంటే మూర్తికిష్టమే, అభిమానమే, కృతజ్ఞతే. కాని అతని కూతురు సత్యవతే ఇష్టం కాంది విషమైపోయింది అనుకున్న ఆమె గుండెల్లో దుఃఖం ఊబికి కళ్లల్లో నీళ్లుగా దొర్లేవి. కొంతవరకు మూర్తిని, సత్యవతిని, వారి సంబంధాన్ని అర్థం చేసుకుంది రాధ. అక్కయ్య, ఈసారి బావొస్తే అతని వెంట వెళ్ళిపో, ఏంటో తమాషాలు చేస్తున్నాడు అనేది. ఆమె చేతిని తన చేతిలోకి ప్రేమగా తీసుకుని మృదువుగా నవ్వేది సత్యవతి. వెళ్ళిపోయినంత మాత్రాన శాంతిగా బ్రతకగలనా రాదా అంటూ. ఎందుకు బ్రతకలేవు? నిన్నెందుకు భారీగా చూడ్డు? బామ్మ అయితే సరైన బట్టలే కుట్టించెరగదు. నాన్న ఎంత డబ్బు పెట్టి చదివించారు మూర్తిని. అతని ఖర్చులన్నీ భరించి కొడుకులా ప్రేమించారు. ఎందుకని? తన కూతురు భర్తని. అంతేకాని ఎవరో మూర్తిని అంత డబ్బు తగలేసి ఎందుకు ఇంజనీరింగ్ చేస్తారు? నిజమే రాదా, కాని అతనికుండేది కృతజ్ఞత మాత్రమే. డబ్బు మనకదే ఆర్జించింది. ఆ డబ్బుతో నా మీద అతనికి మానసికమైన మమత, అనురాగం, ప్రేమ రావాలంటే సాధ్యమా? కృతజ్ఞత, ఆశ నా మెడలో అతని చేత తాళి కట్టించాయి. ఈ తాళి, ఈ బంధం తాలూకా పూర్తి అర్థం తెలుసుకోకుండానే మేం భార్యాభర్తలమైపోయాం. ఏదైనా ఇష్టమున్నా లేకున్నా బంధం, సాంప్రదాయం అని తల ఒగ్గేది, త్యాగం చేసేది ఆడదే రాదా. మగవాడు ఎంతైనా ఇష్టం లేని దాన్ని దూరంగా నెట్టడానికే ప్రయత్నిస్తాడు. ఓవేళ ఒత్తిడులకు లోనై తల వంచినా తన పరిధిలో ఇమళ్లేడు. ఎదుటివారిని సుఖపెట్టలేడు, తాను శాంతిగా జీవించలేడు. అబ్బో, ఏంటేంటో మాట్లాడుతున్నావే, చదవకపోయినా బాగా ఎదిగిపోయావే అంది రాధ నవ్వుతూ. మూర్తొస్తే అతని ఇష్టమొచ్చినట్టు బ్రతకమంటాను అంది సత్యవతి. ఆమె గొంతు స్థిరంగా, దృఢంగా ధ్వనించింది. క్రుళ్ళిపడ్డట్టయి, అక్కయ్య, పిచ్చి పిచ్చిగా ఆలోచించి ఏ నిర్ణయానికి రాకు. నాన్న అనుభవజ్ఞులు, నీ జీవితం తీర్చిదిద్దవలసిన బాధ్యత అయింది. నువ్వు ఆయన చెప్పినట్లు చేయడం శ్రేయస్కరం అంది రాధ. ఇది ఓనాటి సంభాషణ. సత్యవతికి సన్నగా జ్వరం రావడం ప్రారంభించి తర్వాత విడవకుండా లేవలేని పరిస్థితికి తీసుకొచ్చింది. పరందామయ్య మూర్తికెన్నో ఉత్తరాలు రాశాడు రమ్మని. అతని దగ్గర్నుంచి నాకు ఆందోళనగా ఉంది, రావడానికి ప్రయత్నిస్తాను అని 1-2 ఉత్తరాలొచ్చాయి. కాని అతను రాలేదు. ఉడికిపోతున్నాడు పరందామయ్య. దొంగ వెధవ, విశ్వాసఘాతకుడు అని తిడుతున్నాడు. నిర్లిప్తంగా ఉండిపోయింది సత్యవతి. ఆమెకు తెలుసు మూర్తి తన చావు కోరుకుంటున్నాడని, ఆ వార్త కోసమే ఎదురుచూస్తున్నాడు అనిను. ఆమెకు జ్వరం తగ్గింది. కాని ఒకరోజు ఏదో వాతం వచ్చి కాలు లాగింది. పరందామయ్య కంగారుపడి ఎన్నో వైద్యాలు చేయించాడు. కోలుకుంటోంది, కాని కుంటుకుంటూ నడుస్తోంది సత్యవతి. తల కొట్టుకుని ఏడ్చాడు పరందామయ్య. ఇదేంటి భగవంతుడా, అసలే దాని కోపరం ఎలా కుదుటపడుతుందా అని బెంగపెట్టుకుపోతున్నాను. దీన్ని ఏలుకోవడానికి వాడేం పేచీ పెడతాడో అని. ఎవడికోసం ఏలుకుంటాడు? అక్కయ్యను వద్దంటే అసలు బ్రతకనివ్వకూడదు మూర్తిని రోషంగా అంది రాధ. సత్యవతి విరాగిణ్లా ఉండిపోయింది వారి సంభాషణ వింటూ. రిజిస్ట్రేషన్ కోసం వారం రోజులు సెలవు మీదొచ్చాడు మూర్తి. ఆమె కాలు సంగతి అతని చెవిన పడిపోయింది బస్సు దిగుతూనే. తప్పదన్నట్టొచ్చాడు అత్తవారింటికి. సత్యవతి జ్వరంతో ఎన్నాళ్లు బాధపడింది చెప్పి కొంచెం కాలి నరం లాగింది, ఫ్రీగా నడవలేకపోతోంది. క్రమంగా సర్దుకుంటుందని చెప్పాడు డాక్టరు అన్నాడు పరందామయ్య కళ్ళొత్తుకుంటూ. నిజానికి డాక్టరు క్రమంగా సర్దుకుంటుందని చెప్పలేదు. వస్తే మళ్లీ మామూలుగా రావచ్చు, లేదా పోవచ్చు అన్నాడు. కాఫీ గ్లాసుతో వచ్చిన సత్యవతిని చూసి మూర్తి మనసు విలువలాడిపోయింది. తలంతా రాలిపోయి, సన్నగా చిక్కి, తెల్లగా పాలిపోయి, ఓ కాలు ఈడుస్తూ నడిచొచ్చి తల వంచుకు నిల్చున్న సత్యవతిని పలకరించాలనిపించలేదు. కాని చుట్టూ పరందామయ్య, రాధ, రామ్ ఉన్నారు. బాగుండదు అనుకున్న మూర్తి, ఎలా ఉంది నీ ఆరోగ్యం అన్నాడు నవ్వబోతూ. బాగుంది అని అక్కడ్నుంచి నెమ్మదిగా వెళ్ళిపోయింది సత్యవతి. వెళ్ళిపోతున్న ఆమె వైపు క్షణం పరిశీలనగా చూసిన మూర్తి, మరి వెళతాను మావయ్య అన్నాడు లేచి నిల్చుంటూ. నేను వస్తాను పద. ఎక్కడికి వెళతావు? ఇల్లు అది అంటూ మూర్తివైపు చూశాడు పరందామయ్య. అవును, అమ్మేస్తున్నాను. నేను మరో ఊళ్ళో సెటిల్ అయిపోతున్నానుగా అన్నాడు మూర్తి. క్షణం మౌనం తర్వాత దీర్ఘంగా నిట్టూర్చి, సర్లే పద, వస్తాను అంటూ మూర్తిని అనుకరించాడు పరందామయ్య. ఆకల్లేదని, ఇప్పుడు తీరికలేదని, తర్వాత వస్తానని పరందామయ్య ఇంటికి రాకుండా 3 రోజులు తప్పించుకున్నాడు మూర్తి. 4వ రోజు ఇక 1-2 రోజుల్లో మూర్తి వెళ్ళిపోతాడని అనుకున్న పరందామయ్య, మూర్తి, అయితే సత్యవతిని నీతో తీసుకుపోతావు కదూ, దాన్ని పంపించడానికి ఏర్పాట్లు చేస్తాను అంటూ మూర్తి ముఖంలోకి చూశాడు. చిరాకుగా కొనుబొమ్మలు చిట్లించి, ఆ సొట్టదాన్ని నా వెనక పంపిస్తావా అని మూర్తి అండంతోనే సహించలేని పరందామయ్య ఓర్పు నశించిపోయింది. మూర్తి చెంప చెళ్ళు మనిపించాడు. సొట్టదా, అయితే వదిలేస్తావా
రంబలాంటి పిల్ల నీకిచ్చాను, అది జబ్బుపడి అలా తయారైంది, అది నీ కర్మ, అంతేకాని ఏమిటా నీ ఉద్దేశం అంటూ చెంపదెబ్బతిన్న పౌరుష పడలేదు మూర్తి. నిదానంగా అన్నాడు. న్యాయంగా ఆలోచించు మావయ్య. డబ్బు పెట్టి చదివించాను కదా, ఈ వెధవ నేను చెప్పినట్టు ఎందుకు వెండు అనుకోకు. నిజమే, నేనింత వాడినవడానికి కారకుడివి నువ్వు. అందుచేత రాధని నాకిచ్చి పెళ్లిచే, డబ్బు నష్టపోయిననే బాధ నీకుండదు. సత్యవతిని నీ దగ్గరుంచుకో అని. నోర్మయ్, ఓసారి గడ్డి తిని బుద్ధిలేక అపాత్రదానం చేశాను, ఓ పిల్ల గొంతు కోశాను, మళ్ళీ మరొక తినిస్తానా? ఎంత ద్రోహబుద్ధితో ఉన్నావు నువ్వు. ఒరే మూర్తి, నీకిది న్యాయం కాదురా. భగవంతుడు ధర్మం ఉన్నాయిరా. నా కూతుర్ని ఉసురు పెట్టి నువ్వు నాశనం కాదు, బాగుపడవరా. ఆవేశంతో నిలువున వణికిపోతూ అన్నాడు పరందామయ్య. చేసుకుని బాగుపడ్డానుగా, ఏం చేస్తావో నీ ఇష్టం. నీ కూతురు మాత్రం నాకు అవసరం లేదు. కావాలంటే తన తిండి బట్టకి ఎంత నడుగు నెలలా పంపిస్తుంటాను. అగ్నిలో ఆజ్యం పోసినట్టయింది. మళ్లీ చెయ్యెత్తిన పరందామయ్య ఛేదించాడు మీసం మిలితిప్పుతూ. చూడు, నిన్ను కోర్టుకీడ్చి నీ ఉద్యోగం పీకించి 7 చెరువుల నీళ్లు నీ చేత తాగించకపోతే నేను పరందామేనే కాదు అని చెరచెర వీధి గుమ్మం దిగిపోయాడు. రాధా, ఒక్క ఉపకారం చేసి పెట్టవు అడిగింది సత్యవతి. పరందామే చెప్పిన మాటలు విన్నారు కాబట్టి అందరి వదనాలు చిన్నబోయున్నాయి. వాతావరణం బరువుగా విషాదంగా ఉంది. రాధ సత్యవతి ఓ గదిలో ఉన్నారు. సత్యవతి మంచం మీద పడుకునుంది. రాధ ఆమె పక్కన కూర్చుంది. ఇద్దరి కళ్ళు వర్షిస్తున్నాయి. ఏంటి చేసి పెట్టాలక్కయ్యా? జాలిగా ఆమె వైపు చూస్తూ అడిగింది రాధ. మీ బావని ఒక్కసారి రమ్మని చెప్పు, నేను రమ్మన్నానని చెప్పు. వస్తాడంటావా? నవ్వింది రాధ. ఆఖరిసారిగా తననొక్కసారి చూడాలనుకుంటున్నానని చెప్పు. అక్కయ్యా, అవును రాధా, నాన్న ఊరికే ఆవేశపడతారు, కానీ ఆలోచించరు. ఏం ఆలోచించాలి? చిరాగ్గా కనుబొమ్మలు చిట్లించింది రాధ. మూర్తి తరపున కూడా ఆలోచించాలి. ఆలోచన పెదవులు బిగబట్టింది రాధ. నిజం రాధా, నిజంగా అతని పరిస్థితిలో అన్నయ్య ఉన్నాడనుకో, అప్పుడు మనమేమంటాం? చెవి మిలేసి భార్యని ఏలుకోమంటాం. సత్యవతి మాట్లాడలేదు, చిన్నగా నవ్వింది. మౌనంగా కొన్ని క్షణాలు దొర్లాయి. నిజంగా మూర్తిని చూడాలని, అతని దగ్గరలో కూర్చుని 2 మాటలు మాట్లాడాలని తపనగా ఉంది. రాధా, ప్లీజ్ ఒక్కసారి, ఆఖరుసారిగా నిన్ను మా అక్కయ్య చూస్తుందట, రా అని పిలు. రాకపోతే దురదృష్టవంతుడు అనుకుంటాను. అంటే నిన్ను కలవడమే అదృష్టంగా భావిస్తున్నాడా తను? కాదు, నేను దురదృష్టవంతురాలను అనబోయి. సర్లే, పిలుస్తాను అంటూ బాత్రూం వైపు నడిచింది రాధ. గబగబా అందంగా తయారయ్యి మూర్తి ఇంటివైపు నడిచింది. అతన్ని ఎలాగన్నా సత్యవతి దగ్గరకు రప్పించాలనే పట్టుదలతో. అనేకమైన ఆలోచనలతో మనసు కలతబారి చిరాగ్గా అలసటగా ఉన్న మూర్తి రాధ రావడంతో ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. గదిలోకొచ్చి కర్టెన్ సరిచేసి బావా అని పిలిచిన రాధ గొంతు రుద్ధమైంది. తలెత్తి ప్రశ్నార్థకంగా ఆమె వైపు చూశాడు మూర్తి. ఒక్కసారి అక్కయ్యకు కనిపించు, నిన్నొక్కసారి చూడాలనుకుంటోంది అందామె అతని వదనంలోకి పరిశీలనగా చూస్తూ. నేనామెను చూడాలనుకోవడం లేదు చిరాగ్గా అన్నాడు మూర్తి. ఉబికే కోపాన్ని అదింపట్టి అతన్ని ఎలాగన్నా సత్యవతి దగ్గరకు వెళ్లేలా చెయ్యాలనే నిర్ణయానికొచ్చిన రాధ, నాన్నతో ఏమేమో అన్నావట, నీకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటే అక్కయ్యతో మాట్లాడాలిగా అంది నెమ్మదిగా. నమ్మలేనట్టు నిజమా అన్నట్టు చూశాడు మూర్తి ఆమె వైపు. వచ్చి అక్కయ్యకోసారి కనిపించు ప్లీజ్. రాధ కళ్ళు నీటితో నిండాయి. మీ నాన్న ఇంట్లో ఉన్నాడా అడిగాడు మూర్తి. లేరు, పొలాల వైపు వెళ్లారు. సరే వస్తాను, వెళ్ళు. థ్యాంక్యూ. వెళ్ళిపోయింది రాధ. మొహం కడుక్కొని బట్టలు వేసుకుని బయలుదేరాడు మూర్తి. తల వంచి నిల్చున్న మూర్తివైపు తపనగా ఆప్యాయతగా చూసింది సత్యవతి. ఇదే ఆఖరిసారిగా అతన్ని తాను చూస్తోంది అనిపించేసరికి ఆమె హృదయం కృంగిపోయింది. మనస్సు దుఃఖంతో నిండి చొప్పున కళ్ళకి నీటితెర అడ్డం వచ్చింది. ఇహ నేను వెళ్ళొచ్చునా అని ఇంకేం అడగాలో తట్టక మౌనంగా ఉండిపోయాడు మూర్తి. తెల్లని కాగితం మడిచి మూర్తికివ్వబోతూ, కాగితం మీద సంతకం చేశాను, పైన ఎలా కావాలంటే అలా రాయించుకో, మళ్ళీ పెళ్లి చేసుకో మూర్తి అంది సత్యవతి. దిగ్భ్రాంతిగా తెల్లబోయి ఆమె వైపు చూశాడు మూర్తి. ఆమె తననేదో నిష్ఠూరాలు ఆడుతుందని, నిందిస్తుందని, ఎలా తీసుకువెళ్లడో చూస్తానని సవాల్ చేస్తుందని అనుకుంటూ రగిలిన హృదయంతో రగిలే మనసుతో వచ్చాడిక్కడికి. కాని తన ఊహ తలకిందులైంది. తీసుకో మూర్తి, నువ్వు సంతోషంగా భార్యాబిడ్డలతో జీవించాలని కోరుకుంటున్నాను. నీ భార్యగా నీ కీడును, నీ పతనాన్ని నేను సహించలేని మూర్తి. తీసుకో, ఈ కాగితం తీసుకో, త్వరగా వెళ్ళిపో. ఈ ఊరు నుంచి కూడా తొందరగా వెళ్ళిపో. త్వరలోనే మళ్ళీ పెళ్లి చేసుకో. పెళ్ళయ్యేంతవరకు నేను ఈ కాగితం ఇచ్చినట్టు మా వాళ్ళెవరికీ తెలియనివ్వకు.
నన్ను తీసుకువెళ్ళడానికి కొంత వ్యవధి ఇవ్వమని నాన్ననడిగి నన్ను తప్పక తీసుకువెళ్తానని చెప్పి వెళ్ళిపో. గుట్టుగా వ్యవహరించు. నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకో. వణికే గొంతుతో నెమ్మదిగా చెప్పిన సత్యవతి గొంతు పూడిపోయింది. చెంపల మీద నుంచి ముత్యాల్లా కన్నీళ్లు జారిపోయాయి. అతని హృదయం ఆర్ద్రమైంది, చలించింది. సత్యవతి, ఎక్కడున్నావే? పరందామయ్య గొంతు బిగ్గరగా వినరావడంతో త్రుళ్ళిపడ్డట్టయ్యారు సత్యవతి, మూర్తి కూడా. చొప్పున ఆమె చేతిలోని కాగితం తీసుకున్నాడు మూర్తి. గబగబా కళ్ళు తుడుచుకుని, మరి సెలవు. నీకు జీవితంలో కనిపించను. భారీగా నీ సౌఖ్యానికి ఏ విధంగానూ అడ్డు తగలను. వెళ్ళిపో అంటూ వెనుతిరిగింది సత్యవతి. రాధ వెళ్ళాక మూర్తి మనసు బరువుగా బాధగా తయారైంది. ఆనాటి సత్యవతి కనుల ముందు మెదలసాగింది. రాధిచ్చిన అడ్రస్ కాగితం జేబులో పెట్టుకున్నాడు. సత్యవతి గురించే ఆలోచనలు సాగాయి 4 రోజులు. ఎలాగన్నా సత్యవతిని తీసుకురావడమే న్యాయం అనిపించింది. ఓ రోజు వంట మనిషి రాలేదు. నిర్మల చిరాగ్గా కోపంగా ఇల్లంతా తిరుగుతోంది. అలాంటి సమయంలో రఘు, అమ్మా పాలు కలిపి ఇడ్లీ కావాలి అని పేచీ పెడితే 2 అంటించి కొదేసి నోరు ముయించింది. సహించలేని మూర్తి, వాణ్ణెందుకలా కొడతావు? ఇవాళ్టికి వంట చేయి, ఆడదానివి కాదు. మందలించబోయాడు. నాకు వంట చేయడం రాదు, నేను చేయను. క్యారియర్ తెప్పించుకోండి. వంటవాడొచ్చే వరకు ఏదైనా హోటల్ నుంచి తెప్పించుకోవాల్సిందే ఖచ్చితంగా చెప్పింది నిర్మల. ఆమె జవాబుకి ఒళ్ళు మండింది మూర్తికి. కాని ఏం చెయ్యాలి? ఆమెకు డబ్బుంది. తాను పోషించాలని, తనకు లొంగుండాలని ఆమె ఏనాడు అనుకోదు. ఎప్పుడూ ఏ విషయంలోనైనా ఆమె ఇష్టానికే తలవొగ్గుతున్నాడతను. క్యారియర్లొచ్చాయి మధ్యాహ్నం. రా వడ్డంచేయి అన్నాడు మూర్తి నిర్మల వైపు చురుగ్గా చూస్తూ. తలనొప్పిగా ఉంది, తినేయండి. ఇప్పుడు నేను లేవలేను అంది నిర్మల. నువ్వు వడ్డం చేస్తేనే కానీ నేను భోంచేయను అన్నాడు మూర్తి. అయితే సరే, మీ ఇష్టం అని పక్కకి తిరిగి పడుకుంది నిర్మల. ఆ పూట మూర్తి భోంచేయలేదు. సాయంత్రం వంటవాడు డ్యూటీలో జాయిన్ అయ్యాడు. 2 రోజులు నిర్మల పట్ల ముభావంగా ఉండిపోయాడు మూర్తి. అవసరమైతే ఇప్పుడిప్పుడు టిఫిన్లు చేస్తోంది నిర్మల. కాని బాగుండక వంటవాళ్ళకే ఆ పనులు పురమాయిస్తూ ఉంటుంది. రాధకి సత్యవతిని పంపమని ఉత్తరం రాయదలుచుకున్న మూర్తి హృదయంలో సన్నని అలజడి రేగింది. ఇటుపైన సత్యవతి తన ఇంట్లో వంటలు తయారు చేస్తుంది, తనకి అన్నం పెడుతుంది అనుకోగానే ఆఫీసుకు వెళుతూ నిర్మలను పిలిచాడు మూర్తి. ఎందుకు పిలిచారు అంటూ వచ్చింది నిర్మల. కాసేపు కూర్చుంటావా? ఓ మాట చెప్పాలి నవ్వుతూ అన్నాడు. చిరునవ్వుతో ప్రశ్నార్థకంగా అతని వైపు చూస్తూ కూర్చుందామే. ఆమె ఎదర కుర్చీలో కూర్చుని, నిన్న నా ఫ్రెండ్ ఒకడు ఉత్తరం రాశాడు. మంచి వంట మనిషి ఒక ఆమె ఉందట అన్నాడు. ఓ హాస్యం కాబోలు. కాదు నిర్మల, నిజమే. పాపం ఆ అమ్మాయి నాకు తెలుసు. చిన్నప్పుడు మా ఇంట్లో అద్దెకుండేవారు వాళ్ళు. ఆ అమ్మాయి భర్త మతి చలించి దేశాటనం పోయాడట. మరి జీవించడం ఎలా? బాగుంది. జీవించడం ఎలా ఏంటండి? ఎందుకలా తడబడుతున్నారు? నవ్వుతోంది నిర్మల. అది కాదు, ఆమెకు డబ్బు లేదు, ఎలా బ్రతుకుతుంది? వంట చేసి మన ఇంట్లో బ్రతుకుతుంది అంటారు, అవునా? అదే రమ్మని. ఆహా, ఆ అమ్మాయిని పంపించమని రాయినా? ఆ అమ్మాయి అంటే ఎంత వయసు ఉంటుంది? ఎంత వయసు అయితే మనకేం? వంట వార్పు శుభ్రంగా చేసి పెట్టడం అంతే కదా. పైగా తిండి బట్ట మాత్రమే. ఆ అమ్మాయికి జీతం ఇవ్వనవసరం లేదు. ఈసారి ఆ వంట మనిషి గురించి ఆలోచనలో పడింది నిర్మల. ఏమంటావ్? తొందరగా చెప్పు. లెటర్ అయినా పంపించమని. మౌనంగా ఉండిపోయిన నిర్మల వైపు చూస్తూ ఆతృతగా అడిగాడు. ఆ అమ్మాయికి కావలసిన వారెవరూ లేరా? అడిగింది నిర్మల. ఓ చెల్లుందట, కాని ఈమెను పోషించే స్థితిలో లేదట. ఆ అమ్మాయి వయసు ఎంత ఉంటుందంటారు? బహుశా నీ వయసు ఉండొచ్చు. రాయండి చూద్దాం. మరి నిలవకుండా వెళ్ళిపోయాడు మూర్తి. థ్యాంక్స్ బావా. అక్కయ్య ఆదివారం ట్రైన్లో వస్తుంది, రిసీవ్ చేసుకో. రాధ రాసిన ఉత్తరం చదువుకున్నాడు మూర్తి. 8 సంవత్సరాల తర్వాత మళ్లీ రేపు చూడబోతున్నాడు సత్యవతిని. దీర్ఘంగా నిట్టూర్చి ఆ ఉత్తరం చించి పారేశాడు మూర్తి. సత్యవతి సొట్టగా కాలిడ్చి నడుస్తూ సన్నగా పొల్లలా అసహ్యంగా దరిద్రం ఓడుతూ ఉంటుంది. అయినా తన సౌఖ్యం కోసం ఓనాడు అపూర్వమైన ఎవరూ చేయలేని త్యాగం చేసింది. అందుకు ఆమెను భరించాలి. ఎదురు తిరుగుతున్న మనసుకి నచ్చజెప్పుకున్నాడు. మర్నాడు మధ్యాహ్నం భోంచేస్తూ, ఆ అమ్మాయి ఇవాళ వస్తుందట, స్టేషన్కి వెళ్లాలేమో అన్నాడు స్వాగతంలా. ఎవరు? మీరా? నౌకర్ని పంపించరాదు అంది నిర్మల. ఆమెకు గుర్తు తెలీదుగా, మన నౌకరని. నేనే వెళతాను. ఎన్ని గంటలకి? చెప్పాడు మూర్తి. స్టేషన్లో పెట్టే బ్యాగు కింద పెట్టి దిక్కులు చూస్తున్న సత్యవతిగా గుర్తుపట్టలేకపోయాడు మూర్తి. అటు ఇటూ తిరుగుతూ రైలు పెట్టెలు వెతికే మూర్తిని సత్యవతే గుర్తుపట్టింది. మూర్తిగారు! ఏనాడో పరిచయమున్న గొంతు విని వెనుతిరిగి చూశాడు మూర్తి.
చిన్నగా నవ్వి తల వంచింది సత్యవతి. ఇవేనా సామాన్లు అంటూ ఆమె దగ్గరకొచ్చాడు మూర్తి. సత్యవతి కురూపిగా కాలీడుస్తూ అసహ్యంగా లేదు. పచ్చగా, అందంగా, నిండుగా, హుందాగా తన వెనక నడుస్తోంది. అతనికి కంగారుగా ఉంది. సంతోషంగా, భయంగా, బెదురుగా, ఎలానో మనస్సు నిలకడగా లేదు. మీకు పిల్లలా అడిగింది సత్యవతి. ఇద్దరు, బాబు పాప పొడిగా సమాధానం చెప్పాడు మూర్తి. రాధా నీకిక్కడెలా ఉండాలో చెప్పిందా అడిగాడు ఆమె వైపు చూడకుండానే. ఆ తెలుసు, భయపడకండి ఆమె జవాబు. తనది కాని తన ఇంటికి వెళుతుందిప్పుడు. తన భర్త భార్య తనని ఎలా చూస్తుంది? వంట మనిషిలా అది చెయ్యి ఇది చెయ్యి అని వంటలు పురమాయిస్తుంది. బాగుండకపోతే చివాట్లేస్తుంది. ఆమె భూషణ తిరస్కారాలు ఒక్కలా జీర్ణించుకుని ఆమెకు పిల్లలకు వండిపెట్టి వారి ఆదరణలో వారి కనుసన్నల్లో మిసిలి జీవితం వెళ్లమార్చుకోవాలి. తన భర్త పిల్లలు తనని ఎలా సంబోధిస్తారు? తన వెర్రిగాని పెద్దమ్మ అంటారా, మనన చేస్తారా, సత్యవతి అని పిలుస్తారు. స్కూలు వేళకి వండి పెట్టకపోతే పనిలోంచి పొమ్మంటారు. వంట కాస్త పాడైతే కసురుకుంటారు. అమ్మా ఇదేనండి ఇల్లు. సత్యవతి ఊహలు చెదిరిపోయాయి. గేటు దగ్గర నిల్చుండిపోయింది. గేటు పట్టుకుని రోడ్డు వైపు చూస్తున్నాడు 3 ఏళ్ల రఘు. అటువైపు సంతోషంగా ఆత్మీయంగా చూసింది సత్యవతి. నౌకరు గేటు తెరిచాడు. లోపలికొస్తూనే రఘుని ఎత్తుకు ముద్దాడింది సత్యవతి. తల వంచి నెమ్మదిగా లోపలికొస్తున్న సత్యవతి వైపు ఇదేం వంట మనిషి అన్నట్టు చూసింది నిర్మల. నిర్మలను చూస్తూనే వినయంగా నమస్కరించింది సత్యవతి. ఆమె కాదు ఆమె నమస్కరించింది, మనసులో ఆమె అదృష్టానికి. నీ పేరు? అయ్యగారు స్టేషన్కొచ్చారా అడిగింది నిర్మల. ఆ వచ్చారండి, నా పేరు సత్యవతి. ఆమె సామాన్లు స్టోర్ రూంలో పెట్టించి రామయ్యా నౌకరుకు చెప్పింది నిర్మల. నిర్మల చేతిలో ఉన్న పాపనందుకుని ఎత్తుకుని ఆ పిల్ల బుగ్గలు ఏదో మమతతో ముద్దాడుతూ పాపకెన్నో మాసమమ్మా అడిగింది సత్యవతి. 5 అని చెప్పింది నిర్మల. అలా పరిశీలనగా సత్యవతిని చూస్తున్న నిర్మలకు అసలీమెను ఇంట్లో ఉంచుకోవచ్చునా అనే ఆలోచనలో పడిపోయింది. సత్యవతిని వంట మనిషిగా మూర్తి చెప్పినప్పుడు సమ్మతించి రప్పించమని చెప్పింది. కాని తనకన్నా ఎన్నో రెట్లు అందమైంది, వయసులో ఉన్నది అయిన సత్యవతిని చూస్తుంటే ఆమె మతిపోయింది. తానే చూస్తోంది ఆమె అందాన్ని 1కి 10 సార్లు. అలాంటిది మూర్తి మనసు మాత్రం ఈమెను చూస్తే చలించదు అనడానికి గ్యారంటీ ఏమిటి? అతని బుద్ధి మంచిదే ఇప్పటికీ. కాని ఏ క్షణాన ఏ స్త్రీని కోరుకుంటుందో మగవాడి మనసు. అతను సామాన్యుడే, శ్రీరాముడు ఋష్యశృంగుడు కాదుగా. ఆలోచనలతో తేలిపోతూనే ఫ్లాస్కులో కాఫీ గ్లాసులో పోసి సత్యవతికిచ్చింది నిర్మల. కాఫీ తాగి పెరట్లోకెళ్ళి స్నానం చేసి చీర మార్చుకునొచ్చింది సత్యవతి. ఈవాళ్టికి వంట చేయనవసరం లేదులే సత్యవతి, రా కాసేపు రెస్ట్ తీసుకో. వంట తన్ని రేపటి వరకు చేయమన్నాను అంది నిర్మల. ఆమెను ఎందుకు భర్త వదిలేశాడో అన్నీ అడగాలని తాపత్రయపడుతుందామె. పాపని ఒడిలో కూర్చోబెట్టుకుని కుర్చీలో కూర్చున్న నిర్మలకి దగ్గరగా దిగువన కూర్చుంది సత్యవతి. నీకు పెళ్ళైందనుకుంటాను అంది నిర్మల సత్యవతి వైపు ఆమె కట్టిన 25 రూపాయలు ఖరీదు చేసే చీరవైపు చూస్తూ. అయిందమ్మా. సత్యవతి ధైర్యాన్ని చిక్కబట్టుకుంటోంది. మరి పాపం ఆగిపోయింది నిర్మల. నిర్మల పెళ్ళయిందా అని అడగ్గానే ఆమెకి సమాధానం చెప్పి తృప్తిపరచాలో ముందుగానే ఆలోచించి నిర్ణయించుకున్న సత్యవతి నేను ఆడదాన్ని కానమ్మా అంది. నిర్మల వదనంలో బెదురు అనుమానం పసిగట్టి తన భర్తను స్త్రీ ఎంతగా పొరులు సొత్తు కాకుండా జాగ్రత్త పడుతుందో అని తనలో తాను పెదవుల చాటున నవ్వుకుంటూ, తీర్చిదిద్దినట్టున్న కనుముక్కు తీరులో అందమైన ముఖం, పచ్చని ఛాయ, నల్లని పెద్ద తలకట్టు, అవయవ సౌష్ఠవం గల సత్యవతి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, అదేంటి అయితే మగవాడివా అడిగింది నిర్మల. మగవాణ్ణి కాను. అయితే నీలో స్త్రీత్వం లేదన్నమాట. అవును, దాంపత్య జీవితానికి. అందుకే ఆయన నన్ను వదిలేశారు. మతి చలించి దేశాటనం పోయాడని మా వారు చెప్పారే. అదీ నిజమే. తేలిగ్గా హాయిగా గుండెల నిండా గాలి పీల్చుకుంది నిర్మల. తర్వాత నిర్మల చేతుల్లో ఉన్న పాపను తీసుకుని నిద్రపుచ్చి, బాబూ రా నీకన్నం పెడతాను అంటూ రఘునెత్తుకుంది సత్యవతి. అమ్మా. సత్యవతి దగ్గర్నుంచి నిర్మలను చూపించాడు రఘు. నేను నీకెత్తుకున్న అన్నం తినిపిస్తాను, చందమామను చూపిస్తాను, అలా తిప్పుతాను. ఏం బాబూ, నేను తినిపిస్తాను. రఘు బొగ్గ మీద ముద్దు పెట్టుకుంటూ అంది సత్యవతి. పరాయి పిల్లల మీద ఇంత ఆప్యాయత, అభిమానం చూపిస్తున్న ఈమె నమ్మదగ్గదేనా అనిపించింది నిర్మలకు. అయినా వెళుబాబు, సత్యవతి పెడుతుంది, తినేయ్ అంది తన డ్యూటీ ఆమె చేస్తున్నందుకు సంతోషంగా.
రఘుకి అన్నం తినిపించి మంచం మీద పడుకోబెట్టి జోకొట్టింది సత్యవతి. తనకు అన్నం పెట్టి గారం చేసే కొత్త వ్యక్తి వైపు బిడియంగా చూసి కళ్ళు మూసుకున్నాడు రఘు. పిల్లల్ని అల్లరి లేకుండా నిద్రపుచ్చావే, నీకు పిల్లల అలవాటా? అంటే మీ వాళ్ల పిల్లల్ని సాకేదానివా? అడిగింది నిర్మల. అవును, మా అన్నయ్య పిల్లలు నా దగ్గర చేరిక. అయితే వాళ్ళని చూడాలని వెళ్ళిపోతుంటావు కాబోలు. వెళ్ళినా ఒక్కరోజేనమ్మా, మళ్ళీ వచ్చేస్తాను. మా వదిన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇంతలో మూర్తి రావడంతో అక్కడ్నుంచి తప్పుకుంది సత్యవతి. ఎలా ఉంది వంట మనిషి, నచ్చిందా? నవ్వుతూ నెమ్మదిగా అడిగాడు మూర్తి నిర్మలను. నెమ్మది, మనిషి అంత ఇదిగా ఉందా? స్త్రీత్వం లేదట. పిచ్చెత్తి కాదు, ఇది అక్కర్లేక దేశాలు పట్టి పోయాడంట మొగుడు. మంచిదానిలాగే కనిపిస్తోంది, వదిలిపెట్టద్దు. ఒట్టి తిండికి బట్టకి ఎవరు కుదురుకుంటారు వంటకి? రహస్యంలా నెమ్మదిగా అంటోంది నిర్మల. స్త్రీత్వం లేదట. అది విన్న మూర్తి కనుబొమ్మలు ముడిపడ్డాయి. తన స్థానం ఈ ఇంట్లో బలపరుచుకోవడానికి సత్యవతాడిన అబద్ధం ఇది అని తట్టగానే చిన్నగా నవ్వుకున్నాడు. అమ్మా, అయ్యగారికి కాఫీ అంది సత్యవతి. నిర్మలకో గ్లాస్ అందించి ఇంకో గ్లాసు పట్టుకుని నిల్చుని. బెడ్రూంలో ఉన్నట్టున్నారు, ఇచ్చేయ్. మౌనంగా నిల్చుండిపోయింది సత్యవతి. నీకు బిడియమైతే రామినిచ్చేమను, అయినా ఆయన దగ్గర బిడి పడితే ఎలా? అంది నిర్మల. మూర్తి గదివైపు నడిచింది సత్యవతి. కాఫీ. సత్యవతి గొంతు. తలెత్తి ఆమె వైపు చూశాడు మూర్తి. కాఫీ తీసుకోండి అంది సత్యవతి ఆరక్షణం అతని చూపులతో కలిసిన చూపులు తప్పించుకుంటూ. డ్యూటీలో జాయిన్ అయిపోయావా అన్నాడు చిన్నగా నవ్వి ఆమె చేతిలో కాఫీ గ్లాసు తీసుకుంటూ. ఆ అని వెనుతిరిగింది సత్యవతి. ఉండు, గ్లాసు తీసుకుని పో అన్నాడు మూర్తి. ఆమె నిల్చుంది. ఆమె వైపు చూస్తూ ఎంత ఉదయమే స్నానం చేశావా అడిగాడు మూర్తి ఆమెతో ఏదో మాట్లాడాలని. నాకు అలవాటే పొడిగా అంది సత్యవతి. నువ్వు కాఫీ తాగావా? నాతో చనువుగా మాట్లాడకూడదు. అతను దిగువరించిన కాఫీ గ్లాసు తీసుకుని వెళ్ళిపోతూ అంది సత్యవతి. చనువుగా మాట్లాడకూడదు. ఓనాడు నేను తనతో మనసు విప్పి మాట్లాడడం లేదని ఏడ్చిన సత్యవతి అంటోంది. నవ్వుకున్నాడు మూర్తి. స్నానానికి వెళుతూ చంటిపాపకు నీళ్లు పోస్తున్న సత్యవతిని చూశాడు. నిర్మల, పిల్లల పనులు కూడా ఆమెకు అప్పగిస్తున్నావా అడిగాడు భార్యని. ఆమె తనకై తాను చేస్తోంది, నేనేం అప్పగించలే. అయినా పనివాళ్ల విషయంలో మగవాళ్ల జోక్యం అనవసరం చిరాగ్గా అంది నిర్మల. రఘుబాబు దా, స్నానం చేసి టిఫిన్ తిందుగాని రఘును పిలుస్తోంది సత్యవతి. రానని మారం చేస్తున్న రఘును బ్రతిమలాడి స్నానానికి తీసుకువెళ్ళింది. అతని ఒళ్ళు తుడిచి బట్టలు వేసి, అమ్మా, అయ్యగారు టిఫిన్ చేస్తారేమో, వెళతారా మీరు అడిగింది నిర్మలని. ఆయన టిఫిన్ చేస్తే నేనెందుకు? ఆయన వెళతారు కాబోలు, టైం అవుతోంది చూడు, తర్వాత వీడికి టిఫిన్ పెట్టచ్చు. వీడు నేను ఎక్కడికి వెళతాం అంది నిర్మల నవ్వుతూ. తెల్లబోయింది సత్యవతి. భర్త కాఫీ టిఫిను సంగతి ఈమెకు అక్కర్లేదన్నమాట అనుకుంటూ వంటగది వైపు వెళ్ళింది. అప్పటికే సత్యవతి రాక కోసం అన్నట్టు డైనింగ్ రూంలో టేబుల్ ముందు కూర్చున్నాడు మూర్తి. సత్యవతి నిర్మల మధ్య దొర్లిన సంభాషణ విన్నాడు. టిఫిన్ ప్లేటు గ్లాసుతో నీళ్లు టేబుల్ మీద పెడుతూ, కాఫీ ఇంకేమైనా కావాలా అడిగింది సత్యవతి. కాఫీ పొడిగా అన్నాడతను. 9 గంటల ప్రాంతాన స్నానం చేసి టిఫిన్ తిని తన గదిలోకెళ్ళిపోయి పుస్తకాలేవో తిరగేస్తూ కూర్చుంది నిర్మల. వంట ఏం చేయమంటారు అడిగింది సత్యవతి. ఏం చేస్తావు? ఏవో 2 కూరలు సాంబారు చేయి. రఘుబాబు కారం తినలేడు. నన్ను అడగనవసరం లేదు. కావలసిన సామాన్లన్నీ స్టోర్ రూంలో ఉంటాయి. నన్ను డిస్టర్బ్ చేయకు విసుగ్గా అంది నిర్మల. బాగుంది. తన ఇల్లు తన సంసారం చక్కదిద్దుకునే అవసరం ఆమెకు లేదు. ఉదయం పని మనిషి వంటింట్లో ఉన్న గిన్నెలేవో ఏరుకుని కడిగి తెచ్చింది. అటు ఇటు ఇల్లు ఊడ్చి వాకిట్లో కళ్ళాపి నీళ్లు జల్లి వెళ్ళిపోయింది. నౌకరు కుండీల్లో డ్రమ్ముల్లో నీళ్లు పట్టాడు. బాయిలర్ అంటించాడు. పక్కలెత్తి వీధి గుమ్మంలో బీడీ కాలుస్తూ కూర్చున్నాడు. రఘు హార్లిక్స్ కావాలి అని ఏడుస్తుంటే వంటావిడ, అదే సచివతిని అడుగు అని పొమ్మని బద్ధకంగా మళ్లీ పడుకుంది. ఉదయం 7 గంటల వేళ నిర్మల వంటింటి గడపలో గుమ్మం పట్టుకుని నిల్చుని బెదురుగా లోపలికి చూసే రఘుని తాను పిలిచింది. రాబాబు, హార్లిక్స్ కల్పిస్తాను అంటూ. పాప లేచి ఏడుస్తుంటే విసుక్కుంటూ నిద్రపుచ్చాలని జోకొడుతోంది నిర్మల. తానే చొరవగా గదిలోకి వెళ్ళి, పాపకు నీళ్లుపోయినా అమ్మా అడిగింది నిర్మలని. రక్షించావు, తీసుకుపో. పని మనిషి మళ్ళీ 10 గంటలకొచ్చి పిల్లలకు నీళ్లు పోస్తుంది. కాని నీ ఇష్టం, పోస్తే పోసే. సత్యవతి, ముందు కొంచెం పాలు పట్టు పాపకి అంది నిర్మల. ఎంత ఆకలితో ఉందో పాప. కాళ్లలో పడుకోబెట్టి చెంచాతో పోస్తుంటే గ్లాసు పాలు తాగేసింది. వంటగది సామాన్ల గది అన్నీ సవరించి ఊడ్చింది సత్యవతి. ఇల్లంతా నీటుగా సర్ది 11 అయ్యేసరికి వంట పూర్తి చేసి శుభ్రంగా మొహం కడుక్కుని తలదూకున్న సత్యవతి చురుకుదనానికి మెచ్చుకుంది నిర్మల.
అబ్బా సత్యవతి, ఇంటి జిడ్డంతా వదిలిచేశావు. వెధవలు ఎవరన్నా డబ్బు తిని వెట్టి పనులే చేస్తారు, కానీ ఇలా స్వంతింట్లా సవరించారా? రఘుబాబుకి అన్నం పెట్టే, నాకు కూడా వడ్డించు అడిగింది నిర్మల. మూర్తి క్యాంపుకి వెళ్ళాడా అనే అనుమానంతో అయ్యగారు అంది సత్యవతి. ఆయనకొకవేళ ఏమిటి, ఏ 1 గంటకొస్తారో, అప్పటి వరకు కూర్చుంటే నా ఆరోగ్యం పాడవుతుంది. రా, నాకు వడ్డించేసి బాబుకి కాస్త నిన్నట్లా అన్నం తినిపించేశాయి అంది నిర్మల. ఒక్కో ముద్ద రఘుకి కబుర్లు చెప్పి తినిపిస్తోంది సత్యవతి. తాను భోజనం ముగించి లేస్తూ ఆకలైతే నువ్వు తినే సత్యవతి అంది నిర్మల. అయ్యగారొచ్చాక తింటానమ్మా అంది సత్యవతి. సరే, నీ ఇష్టం. బాబుని కాసేపు ఆడించు. పాపలేస్తే పాలు పట్టు, నన్ను లేపకో. అయ్యగారొస్తే అన్నం వడ్డించు అంటూ తన గదిలోకెళ్ళి తలుపులు బిగించింది నిర్మల. బాగుంది, ఇదన్నమాట నిర్మల సంసారం చేసే తీరు. తనను కాదన్న మూర్తికి ఎలాంటి భార్య దొరికింది అని నవ్వుకుంది సత్యవతి. 1 గంట ప్రాంతాన అలసి నీరసంగా వడిలిన వదనం చిరుచెమటలతో తడుస్తుంటే రుమాలతో మొహం తుడుచుకుంటూ సత్యవతి కూర్చున్న వీధి గదిలో అడుగుపెట్టాడు మూర్తి. బడలెక్కగా ఉన్న అతన్ని చూసిన సత్యవతి హృదయం ద్రవించింది. అతని రాకనే పట్టించుకోకుండా హాయిగా ఫ్యాను గాలిలో నిద్రపోతోంది నిర్మల. ఛీ, ఏం మనిషి! ఇతను ఎవరికోసం ఇటు ఎండ వాన ఖాతరు చేయకుండా పనిచేస్తున్నాడు? తన కోసం, తన పిల్లల కోసమేగా. నిద్రపోతున్న పిల్లల వైపు సంతోషంగా చూస్తూ పాప బుగ్గలు, రఘు తలా నిమిరి ముద్దు పెట్టుకున్నాడు మూర్తి. మూర్తి వైపు చూసిన సత్యవతి నవ్వుకుంది. భగవంతుడు ఎంత మమకారాలు పెట్టాడు మనుషుల మధ్య. ఈ మమతానుబంధమే లేకుంటే ఈ బిడ్డల కోసం ఇతనిలా శ్రమిస్తాడా అని. అతను గదిలోకి వెళ్లి బట్టలు మార్చుకున్నాడు. అతను తలుపు తెరిచిన సవడికి కాబోలు నిర్మలకి తెలివొచ్చి బట్టలు మార్చుకుంటున్న భర్త వైపు ఒకసారి చూసి మళ్లీ కళ్ళు మూసుకుని పడుకుంది. బకెటుతో చల్లని నీళ్లు, సబ్బు వరండాలో ఉంచింది సత్యవతి. అతను బాత్రూం వైపు నడవబోయాడు. ఇదిగో ఇక్కడ కడిగేసుకుంటే సరి, వాకిట్లో ఎండకి గచ్చు కాలిపోతోంది అంది సత్యవతి. అతను మొహం, కాళ్ళు, చేతులు కడుక్కున్నాడు. తువాల్ని చేతికి అందించిందామె. థ్యాంక్యూ. సంతోషంగా ఆమె వైపు చూశాడు మూర్తి. ఆమె కొసరి కొసరి ఆప్యాయంగా వడ్డన చేసింది. అతను భోజనం ముగించి లేస్తూ, నిన్న ఆమెను చూసిన దగ్గర్నుంచి అడగాలనుకుంటున్నమాట. ఇదివరకు కుంటుతూ నడిచేదానవు అడిగాడు. ఇప్పుడే రోగమూ లేదు, అన్నీ నయమైపోయాయి. వెళ్ళండి, విశ్రాంతి తీసుకోండి అంది సత్యవతి. అతను తిన్న ప్లేటు తొలిచి అందులో మళ్లీ అన్నం పెట్టుకుంటూ. నువ్వు తినేకపోయావా? ఇంతవరకు ఎందుకున్నావు అన్నాడు మూర్తి. తలెత్తి అతని వైపు చూసి చిన్నగా నవ్వుతూ, మీకు లేని ఆకలి నాక నీడపొట్టున కూర్చున్నదాన్ను అంది నెమ్మదిగా. ఓ, మీరు బహువచన ప్రయోగం నేర్చుకున్నావే. నాటకంలో నీ పోర్షను బ్రహ్మాండంగా ఉంది సుమి. నువ్వు నీ మాటలు అంటూ నవ్వాడు మూర్తి. నిర్మల వింటుంది, వెళ్ళండి అంది సత్యవతి. సత్యవతి వచ్చి 10 రోజులు దాటింది. ఆమె వచ్చాక ఇంటి పద్ధతులే మార్చేసింది. పని మనిషి, నౌకరు వంటింట్లోకి రాకూడదు. గిన్నెలు 2 సార్లు కడిగి గుడ్డతో తుడిచి బోర్లించాలి. ఎక్కడా చెత్త ఉండడానికి వీల్లేదు. నౌకరు తొలినాటి నిలవనీళ్లు ఉంచి శుభ్రంగా డ్రమ్ములు, కుండీ కడిగి నీళ్లు పట్టాలి. బీడీ కాలుస్తూ ఏ పని చేయకూడదు. అలాంటివి. నిర్మల మాత్రం తన పద్ధతి మార్చుకోలేదు. ఆమెకు సత్యవతి ఏమీ చెప్పనూ లేదు. సత్యవతి ఇంట్లో అందాగా, హుందాగా తిరుగుతూ ఉంటే ఆమెను చూస్తూ ఆమె వైపు ఆకర్షితుడైపోతున్నాడు మూర్తి. ఆమె కావాలని అతని మనసు ఉరకలు వేస్తోంది. ఆమెతో ఏకాంతంగా మాట్లాడాలని కోరుకుంటున్నాడు. సత్యవతి అంగీకరిస్తుందా అని సంకోచిస్తున్నాడు. తాను ఆమెను వదిలొచ్చాక ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నాడు. అసలు తనకు ఆమెతో మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదు సత్యవతి. రాత్రి 2 గంటల వేళ నిద్దట్లో ఉన్న సత్యవతిని ఎవరో జబ్బు మీద తట్టడంతో కంగారుగా లేచి అరవబోయింది. ఆమె నోటిని చేత్తో మృదువుగా మూసి, గొడవ చేకు, నేను అలా పెరటి వరండాలోకి రా, నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు మూర్తి. దడదడా కొట్టుకునే గుండెలతో భయంగా, బెదురుగా అతన్ని అనుసరించింది సత్యవతి. నిర్మల ఓ వేళ తెలివొచ్చి లేచినా బయటికి రాకుండా గది తలుపు గుళ్ళెం పెట్టాను, భయపడకు అన్నాడు మూర్తి నవ్వుతూ. మనం ఆడే నాటకంలో ఇది మీ పోర్షనా? చురుగ్గా అతని వైపు చూస్తూ అడిగింది సత్యవతి. వచ్చిందే కాని ఆమె మనసు మండిపోతున్న మాట నిజం. హాలాహలాన్ని మింగి అమృతం చిలికించడమే తన ధ్యేయం అనుకున్న సత్యవతి నిజంగా నాటకంలోని పాత్రలాగే నటిస్తోందా ఇంట్లో? ఆమెను అంతగా గమనించని మూర్తి అవును అన్నాడు నవ్వుతూ. నేనెందుకు పిలిచావు? ఏమున్నాయి మాటలు అంది విసుగ్గా. 8 సంవత్సరాలు ఎవరికి ఎవరం ఏమీ కానట్టు బతికాం, మాటలే లేవా సత్యవతి? ఆమె మౌనంగా ఉండిపోయింది. అతని వైఖరి ఆశ్చర్యంగా అనిపిస్తోంది. తాను కూర్చుని సత్యవతి చెయ్యి పట్టిలాగి తన పక్కన కూర్చోబెట్టుకుంటూ,
ఇప్పుడు నేనొచ్చేసిన తర్వాత సంగతులు చెప్పు అన్నాడు మూర్తి. చెబుతాను, కానీ నేను మీ ఇంటికి వంట మనిషిగా మాత్రమే వచ్చాను. నీ భారీగా రాలేదు, గుర్తుందా అంది సత్యవతి అతనికి కొంచెం దూరంగా జరిగి కూర్చుంటూ. ఎలా వచ్చినా నువ్వేమనుకున్నా మనకి తెగదింపులు కాలేదు, అది గుర్తుందా? మళ్ళీ పెళ్లి చేసుకున్నాను, కానీ నీ మీద హక్కులు వదులుకోలేదు. అతని కన్నుల్లో కోరిక పసిగట్టిన సత్యవతి భయంగా సన్నగా వణికే స్వరంతో, వద్దు మూర్తి, నన్ను కోరుకుని నీ పచ్చని సంసారంలో చిచ్చుపెట్టుకోకు. శాంతిని నాశనం చేసుకోకు. అసలు ఆనాడు నీ మాట విని మెట్రిక్ చదివి పాసై ఉంటే నాకేదన్నా జీవనోపాధి దొరికేది. ఇలా వచ్చి మళ్ళీ నీ నీడ ఆశ్రయించేదాన్ని కాదు. దుఃఖంతో ఆమె గొంతు పూడిపోయింది. కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దంగా దొర్లాయి. మళ్ళీ సత్యవతి అంది, ప్రశాంతంగా సంతోషంగా సాగిపోయే మీ సంసారంలో నా మూలంగా కలతలు రాకూడదు. నేను రావడం నీ హృదయంలో అలజడి రేపింది కదూ. మూర్తి, వద్దు మూర్తి. నువ్వు తాళి కట్టిన సత్యవతి చచ్చిపోయిందనుకో. ఇప్పుడు నీ ఇంటికొచ్చిన సత్యవతి భూకామందు పరందామయ్య కూతురు కాదు, ఇంజనీరు మూర్తి భార్య కాదు. గాలిలో బంగారు మేడలు కట్టి ఆ ఊహాసౌదాల్లో విహరించి భవిష్యత్తు జీవితం పూల బాటగా ఊహించి కలలు కని మురిసిపోయి నిన్ను నీ మాటను నిర్లక్ష్యం చేసిన సత్యవతి చచ్చిపోయింది మూర్తి. ఇప్పుడు నీ ఎదురు ఉన్న ఈ సత్యవతి కాంతిలేని దీపం, వాసనలేని కాగితపు పువ్వు, చావలేక నీ పంచన బ్రతకాలనొచ్చిన నిర్భాగ్యురాలు మూర్తి. ప్లీజ్, నన్నెప్పుడూ జీవితంలో కోరుకోకు. సత్యవతి, అవును మూర్తి, ఓనాడు నా మీద విముఖత పెంచుకోవద్దని బ్రతిమలాడి ఏడ్చాను. నువ్వు నన్ను చేదరించుకుంటే, అసహించుకుంటే రంపకోత అనుభవించాను. ఈవాళ నీ చూపులు నన్ను కోరుకుంటుంటే అంతకి 1000 రెట్లు బాధగా ఉంది. నన్ను క్షమించు, గతం వదిలే సత్యవతి. నేనొక దరిద్రుణ్ణి. నువ్వు కాదంటే ఏ మొహంతో మళ్ళీ భార్యోకమ్మని కోరుకుంటాను? కొన్ని రోజులు ఈ ఇంట్లో ఉంటే నాది మేడుపండు జీవితం అని తెలుసుకుంటావు అని క్షణం మౌనం తర్వాత, నన్ను మీ నాన్న అసహించుకునుంటాడు, అవునా అన్నాడు మూర్తి. నువ్వు వెళ్ళాక నువ్వు మళ్ళీ వస్తావని, నన్ను తీసుకువెళతావని ఆశించిన నాన్న, నువ్వు అది వరకుండే ఊర్లో లేవని, ఉద్యోగం రిజైన్ చేసి వెళ్ళిపోయావని తెలిసి చిందులు తొక్కారు. బాధ, కోపం, నిన్ను తిట్టడం, ఏడవడం, ఇలా 1 నెల చాలా ఊర్లు తిరిగారు నువ్వు ఎక్కడున్నావో తెలుసుకోవాలని. తర్వాత నువ్వు పెళ్లి చేసుకున్నావని తెలిసింది. భార్య ఉండగా మళ్లీ పెళ్లి చేసుకున్న నేరానికి నీ మీద కేసు పెట్టించడానికి సిద్ధమయ్యారు. అప్పుడు నేను నీకు అనుమతి పత్రం ఇచ్చినట్టుగా చెప్పాను. ఆయన సహనం చచ్చిపోయింది, పిచ్చివారైపోయారు. పుట్టిన తర్వాత ఏనాడు నా మీద చేయి చేసుకొని నాన్న ఆ వాళ్ళ నేను స్పృహ తప్పి పడే వరకు కొట్టారు. వీధిలోకి నన్ను నెట్టి తలుపులు వేశారు. ఆ రోజు అన్న సత్యవతికి ఉప్పెంలా వచ్చింది దుఃఖం. దోసిట్లో ముఖం దాచుకుని రోధించింది. నన్ను క్షమించు సత్యవతి, పశ్చాత్తాప హృదయంతో ఆర్ద్ర స్వరంతో అన్నాడు మూర్తి. మళ్లీ 2 క్షణాలు మౌనంగా ఉండిపోయింది సత్యవతి. మానసికంగా కుంగిపోయిన నాన్నకి శారీరకంగా కుంగిపోవడానికి ఎంతో కాలం పట్టలేదు. చివరి శ్వాస వదిలే వరకు ఆయన నాతో మాట్లాడలేదు. దయతో, సానుభూతితో, జాలితో అన్నయ్య నన్ను ఆదరించాడు. ముందు అన్నయ్యకి, తర్వాత రాధకి పెళ్లిళ్ళయ్యాయి. ఎవరూ నీ ప్రసక్తి ఎత్తుకోలేదు. పెళ్లి చేసుకున్న దగ్గర్నుంచి అనుకుంటాను నెలకో 50 పంపించేవాడు నువ్వు అంటూ అతని వైపు చూసింది సత్యవతి. అవును, అది మధ్య పంపడం మానేశాను. తెలివైంది రాధా. నేను నా జీవితం ముద్దుబారిపోయే సత్యవతి. యాంత్రికంగా బ్రతికేస్తున్నానంతే. నిర్మలతో ఏంటి చెప్పావట? నవ్వబోయాడు. నేను ఆడదాన్ని కాదని చెప్పాను. ఆమె భయాలు ఆమెకుంటాయిగా. సరే, మరెప్పుడు ఇలా నాతో మాట్లాడాలని ప్రయత్నించుకో. నన్ను నీ భార్యననే భావంతో చూడొద్దు. లేచి నిల్చుంది సత్యవతి. బరువుగా నిట్టూర్చి తాను లేచి నిల్చున్నాడు మూర్తి. వెనుతిరిగి నెమ్మదిగా వెళ్ళిపోయింది సత్యవతి. ఎలా శాసిస్తోంది సత్యవతి. ఒకనాడు తాను అసహించుకుని ఆమెను భారీగా భరించక తప్పదు కాబోలని ఏడ్చాడు. ఈనాడు ఆమెను చూడాలని, ఆమెతో మాట్లాడాలని, ఆమె కావాలని కోరుకుంటోంది మనసు. స్టేషన్లో చిరునవ్వుతో తలవంచు నిల్చున్న సత్యవతిని చూసి తన దృష్టి చెదిరిపోయింది. సత్యవత ఈమె అని నమ్మలేకపోయాడు. సత్యవతి, తన చేత తాళి కట్టించుకున్న తన భార్య. మనసు ఉరకలు వేసింది. నెమ్మదిగా నిర్మలకు నచ్చజెప్పి సత్యవతికి కూడా భారీగా స్థానం ఇవ్వాలనుకున్నాడు. కాని ఎదురు తిరిగింది సత్యవతి. ఆనాడు తాను కాదన్నాడు సత్యవతిని. ఈవాళ తనను కాదంది సత్యవతి. తనకు చదువు చెప్పించింది, తన చేత తాళి కట్టించుకుంది, తనకింకో పెళ్లికి అనుమతిచ్చింది, తన భార్యా పిల్లలకు వంట చేయడానికి తనింటికి వంట మనిషిగా వచ్చింది. సత్యవతి ఈ ఇంట్లో వంట మనిషిగా గుర్తింపబడుతోంది. ఆమె ఇంట్లో ఆమె వంట మనిషి. ఎందుకిలా చేస్తోంది సత్యవతి? నవ్వుకున్నాడు మూర్తి. మరొక 1 వారం రోజులు దొర్లాయి. వంట ఏం చేసినా ఏం తిన్నా పట్టించుకోదు నిర్మల. తనకు తన పిల్లలకు కావలసిన సదుపాయాలు చూస్తే చాలు. అడుగడుగునా అమ్మ, అమ్మగారు అని వేధించే వంటవాళ్ళకన్నా సత్యవతి నయమనిపిస్తోంది.
వంట, వడ్డన, పిల్లల సంరక్షణ అన్నీ చూస్తోంది. సత్యవతిని వదిలిపెట్టకూడదు అనుకుంది కూడా. మూర్తి కూడా తనకేం కావలసిన కాఫీ, టిఫిను, భోజనం, నీళ్లు లాంటివి సత్యవతిని అడుగుతున్నాడు. ఆ రోజు క్యాంపుకెళ్లాల్సింది. సత్యవతి, నా ప్యాంటు షర్టు కాస్త ఇస్త్రీ చేసి పెట్టు అని సత్యవతిని పిలిచి చెప్పాడు మూర్తి. మీకు మంచి చెడ్డ తెలీదు. ఆమె ఏమనుకుంటుంది? పిల్లల్ని చేరదీస్తోందని, ఇంట్లో పనులు స్వతంత్రంగా చక్కబెడుతోందని నేను సంతోషిస్తుంటే ఆమెను వెళ్ళగొట్టేలా ఉన్నారు మీరు. కాకపోతే ఇవాళ బట్టలు ఇస్త్రీ చేయమన్నారు, రేపు వీపు రుద్దమంటారనుకోదు. నెమ్మదిగా మందలింపుగా అంది నిర్మల. పర్వాలే, ఏమీ అనుకోదు. అలాంటి పనులు స్వంత చెల్లెలకు చెప్పినట్టు చెప్పొచ్చు అని నవ్వేశాడు మూర్తి. ఎన్ని రోజుల క్యాంపు? హోల్డాళ్లు సర్దుకున్నారా? అడిగింది నిర్మల మూర్తిని. కాస్త కట్టేద్దు, 4 రోజులకు సరిపడా బట్టలు పెట్టు. సత్యవతి, పిలిచింది నిర్మల. ఏమమ్మా? వచ్చి నిల్చుంది సత్యవతి. ఏం చేస్తున్నావు? ఏమన్నా పని చేస్తున్నావా? లేదు, ఇవిగో బట్టలు ఇస్త్రీ చేశాను. ఏం చేయమంటారు? మరేమనుకోకు, అయ్యగారు బట్టలు 4 జతలు పెట్టి హోల్డాళ్లు కట్టేద్దు. ఒక్కసారి నిర్మల వైపు చూసి సరే అంది సత్యవతి. భగవంతుని దయ వల్ల ఈమెకు ఈర్ష్య, అసూయ, అనుమానం లేవు. తన భర్తపై పూర్తి విశ్వాసం ఉంది అనుకున్న సత్యవతి తేలిగ్గా నిట్టూర్చింది. అతను క్యాంపుకెళ్లే వరకు అతని వెనకే తిరిగింది సత్యవతి. పాపా, నాన్నగారికి టాటా చెప్పు అంది సత్యవతి పాపను ఎత్తుకుని నవ్వుతూ. చివాళ్ళ వెనుతిరిగిన మూర్తి జాలిగా చూశాడు సత్యవతి వైపు. నిజంగా ఆమెకేమీ బాధ అనిపించడం లేదా? సంతోషంగా పిల్లల్ని, నిర్మలని ఎలా ప్రేమించగలుగుతోంది? తన మీద ఎందుకు కోపగించుకోదు, నిందించదు? ఏంటి, ఈమె మానవాతీతురాలా అనిపించిందతనికి. మూర్తి లేడు కనుక సత్యవతి, నిర్మల ఒక గదిలోనే నిద్రపోతున్నారు. మాటల సందర్భంలో నిర్మలకు తల్లిదండ్రులు, తోబుట్టువులు లేరని తెలుసుకున్న సత్యవతి జాలిపడింది. పిల్లలు బాగా మాలిమవడంతో సత్యవతి తన దగ్గరే పడుకోబెట్టుకుంటోంది. నిర్మల వేసే ప్రశ్నలకి పొడిపొడిగా జవాబులు చెప్పింది సత్యవతి. తననెవరూ ఆదరించేవారు లేరని, అంతా మీరే అని స్ఫురించేలా. పోనీలే సత్యవతి, దేవుడు నిన్ను అన్యాయం చేశాడు. నేను బ్రతుకున్నంత వరకు నీకేం భయం లేదు. వంట చేసి కాస్త అయ్యగారికి, పిల్లలకి సదుపాయాలు చేస్తుండు. నేను వంట చేయనని, ఆయనకు వడ్డన చేయనని అయ్యగారు అప్పుడప్పుడు నా మీద కోపగించుకుంటూ ఉంటారు. అలాంటి చిరాకు ఆయనకు రాకుండా చెయ్యి. నీ జీతం నేనే ఇస్తాను అంది గబగబా నిర్మల. తేలిగ్గా నవ్వేస్తూ, నాకెందుకమ్మా జీతం? నాకేం ఖర్చులున్నాయి? తిండి బట్ట మీరే ఇస్తారు అంది సత్యవతి. అన్నట్లు అవునులే, మా ఇంట్లోనే ఉండిపోదుగా నువ్వు. రఘుబాబు పుట్టే వరకు మా నాన్నున్నారు. ఆయన వంట మనిషిని ఓ మా బంధువులామెను ఇంట్లో పెట్టి నాకు చేయించారు. పాప పుట్టినప్పుడైతే యాతనే అనుకో. పురిటి సమయం అయ్యేసరికి హాస్పిటల్లో చేర్పించారు. ఇంటి దగ్గర రఘుబాబు అల్లరి. 4వ నాడు ఇంటికొచ్చిన నేను ఎంతసేపు ఏడ్చానో. నన్ను ఇంట్లో వదిలి ఆవాళ్లే మాండానికి వీల్లేదంటూ అయ్యగారు క్యాంపుకెళ్లారు. వంటవాడు పత్యం చేసి పెట్టడం, పనివాళ్లు సరిగ్గా పనులు చేయక నన్ను నడిపించడం. పాపకి 4 నెలలొచ్చే వరకు నా ఆరోగ్యం కుదుట పడలేదు. నువ్వు వచ్చిన తర్వాత ఈ ఇంటి పనులు నీ ఇంటి పనుల బాధ్యతగా అన్నీ కల్పించుకుని చేస్తుంటే మా అమ్మాయి బ్రతికి నా సంసారం దిద్దడానికి, నా పిల్లల సంరక్షణ చేయడానికి వచ్చిందనిపిస్తోంది నిన్ను చూస్తుంటే. పొగడత కాదు సత్యవతి, నిజం మనస్ఫూర్తిగా అంది నిర్మల. ఎంత మాటమ్మా! జీవితాంతం మీ పంచన తలదాచుకోవాలని, మీ నీడన బ్రతకాలని వచ్చిందాన్ను. మీకలాంటి అభిప్రాయం ఏర్పడిందంటే అది నా అదృష్టమే అంది సత్యవతి. క్యాంపు నుంచి తిరిగొచ్చిన మూర్తి ఓ స్నేహితుణ్ణి వెంటబెట్టుకొచ్చాడు. నిర్మలకు పరిచయం చేశాడు. వీడు నేను కలిసి ఇంజనీరింగ్ చదివేవారం. మధ్యలో చదువు మానేసి కాంట్రాక్టులు చేసి లక్షాధికారయ్యాడు. వీడి పేరు సుందర్రావు అని. నమస్తే అంది నిర్మల. నమస్తే అన్నాడు సుందర్రావు. హడావిడిగా వంటింట్లోకి వెళ్లి అతిథికి విందు ఏర్పాట్లు చేయమని సత్యవతికి చెప్పింది. రాత్రి 9 గంటల దాకా ఏవేవో కబుర్లతో గడిపిన మిత్రులు భోజనానికి డైనింగ్ రూంలోకి వచ్చారు. తల వంచి నమ్రతగా వడ్డం చేస్తోంది సత్యవతి. ఆమె అందాన్ని పరిశీలనగా చూస్తున్నాడు సుందర్రావు. అది గ్రహించిన మూర్తి, ఎలా ఉంది కూర? బాగుందా? మా సత్యవతి వంట బ్రహ్మాండం అన్నాడు. చిన్నగా నవ్వి, బాగుండకేమిట్రా, హోటల్ మెతుకులు తింటూ జిహ చచ్చినవాడికి అన్నాడు సుందర్రావు. అంటే? మూర్తి కనుబొమ్మలు ముడిపడ్డాయి. మా అమ్మ పోయి సంవత్సరం దాటింది. అమ్మ పోతే భార్య? ప్రశ్నించాడు మూర్తి ఆశ్చర్యంగా. అతను వివాహితుడో కాదో తెలీదు మూర్తికి. స్టేషన్లో సుందర్రావుని చూడగానే, రా, చాలా కాలం తర్వాత కలిసాం, ఒకరోజు ఉండిపో, మాట్లాడుకుందాం అంటూ అతన్ని ఇంటికి తీసుకొస్తూ ఎక్కడ జాబ్ చేస్తున్నావనే ప్రశ్నకి కాంట్రాక్టులు చేసి లక్షలు గడించానని చెప్పాడు. లక్షలు కాకపోతే వేలుండొచ్చు. చూస్తే ధనవంతుడిలాగే కనిపిస్తున్నాడు సుందర్రావు. గలగలా నవ్వి,
లేదు బ్రదర్, నేనింకా బ్రహ్మచారినే అన్నాడు సుందర్రావు. ఓ, అయితే 32 ఏళ్ల పెళ్ళికొడుకులు ఉన్నారన్నమాట అన్నాడు మూర్తి చిన్నగా నవ్వుతూ. ఆ, 25 ఏళ్ల అమ్మాయింటే చూడు అన్నాడు సుందర్రావు. సుందర్రావు పెళ్లి కానంత మాత్రాన యవ్వనం జారవిడుచుకోలేదు. అయితే అతనికిప్పుడు కావలసింది ఇల్లు కనిపెట్టుకుని ఉండే ఆడది, భార్య, తన పిల్లలకి తెల్లయ్యే అమ్మాయి. అలాంటి కోరిక ఈ మధ్యనే పుట్టింది. తాను ఎరిగిన బంధువులకు చెప్పాడు తాను పెళ్లి చేసుకోదలుచుకున్నట్టు. కాని ఎవరో పిల్లనిస్తామని ముందుకు రాలేదు. చెడు తిరుగులున్న మనిషి దగ్గర డబ్బు నిలవదు, భార్య సుఖపడదు అనే నమ్మకంతో. భోజనం ముగించి ఒక్కపొడి నములుతూ ఆ మాట ఈ మాట మాట్లాడి, సచివతంటే ఎవర్రా అడిగాడు సుందర్రావు. మా బంధువులావిడ అన్నాడు మూర్తి. ఎందుకనో వంట మనిషి అని చెప్పలేకపోయాడు. అంటే విడోనా? ఎరా ఫూల్, కనిపించలే, నుదుట బొట్టు గాజులు. కొంతమంది ఇప్పుడు తీయడం లేదులే అని ఇంకేమో అడగబోయి, నీకు సెకండ్ మ్యారేజ్ కదూ అన్నాడు. అవును. మొదటామే ఉంది. పాపం ఎక్కడా? వాళ్ళింట్లో. ఇద్దరి మధ్య కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా దొర్లాయి. మరి వెళతాన్రా అంటూ లేచాడు సుందర్రావు. అరే, ఇప్పుడెక్కడికి? ఆఫీసు రూంలో పక్క వేస్తాను, పడుకో. ఆహా, ఇబ్బంది పడక అనవసరంగా. లాడ్జికి పోతాను. తెల్లవారుజాము 3 గంటల ట్రైన్కి వెళ్ళిపోవాలి. సరే, నీ ఇష్టం, వచ్చిపోతుండు. అలాగే. వెళ్ళిపోయాడు సుందర్రావు. ఇదిగో రాధ ఉత్తరం రాసింది. ఈ 3 నెలలయ్యి ఆమెకు నువ్వు ఉత్తరం రాయలేదా అడిగాడు మూర్తి సత్యవతి చేతికో కవరిస్తూ. లేదు అంది సత్యవతి కవరు విప్పి ఆతృతగా చదువుతూ. జవాబి అంటూ మరొక కవరు ఆమె చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు మూర్తి. సాయంత్రం నిర్మల ఎవరింట్లోనో బర్త్డే పార్టీ అని వెళ్ళింది. ఆఫీసు రూంలోకి కాఫీ తెచ్చిన సత్యవతిని కాసేపు కూర్చుని ఏమన్నా కబుర్లు చెప్పరాదు అన్నాడు మూర్తి. ఏమున్నాయి కబుర్లు అని నవ్వి అతని ముందు ఓ కవర్ పెడుతూ అడ్రస్ రాసి పోస్టు చేయండి అంది సత్యవతి. ఏంటి రాసింది రాదా అడిగాడు మూర్తి. నన్నొకసారి రమ్మని. జవాబేమిచ్చావు? ఇప్పుడు రావడానికి వీల్లేదని, నేను క్షేమంగా ఉన్నానని, నా గురించి బెంగపడద్దని. చదవండి. ఎందుకు వీలవదు? వెళ్ళిరా. ఈ ఎండలింకా తగ్గలేదు, ఇంక వర్షాలు ప్రారంభమవుతాయి. నిర్మల పని చేతనైన మనిషి కాదు, పిల్లలు పాడైపోతారు. ఇన్నాళ్ళు నువ్వే చూసావా సత్యవతి పిల్లల్ని? నవ్వాడు మూర్తి. కాదనుకోండి, ఇప్పుడేంటో పిల్లలకి ఏమీ చూడకపోతే ఏం ఇబ్బంది పడతారో అనిపిస్తోంది. నా పిల్లల్ని ప్రేమిస్తున్నావా? మీ పిల్లలనేమిటి? పసిపిల్లలంటే నాకు చాలా ఇష్టం, వారిని ప్రేమిస్తాను. మీ పిల్లలు నా పిల్లలు కారా? అసలు నా గురించి, నా సంసారం గురించి ఎలా ఉన్నాను అని ఎప్పుడన్నా ఆలోచించేదానివా సత్యవతి? బాగుంది, ఏం ఆలోచిస్తాను? నా పీడ వదిలాక పూలరంగంలా బ్రతుకుతున్నారనుకున్నాను. కానీ ఏం లేదు, వస్తాను, అవతల నాకు చాలా పనుంది. వెళ్ళిపోయింది సత్యవతి. ఆమె వెనకే వంటింట్లోకి వెళ్ళి ఆమెతో ఇంకా మాట్లాడి ఆమె ఆంతర్యం తెలుసుకోవాలనిపించింది మూర్తికి. కాని పని మనిషి, నౌకరు ఇద్దరూ ఇంట్లో అటు ఇటూ తిరుగుతూనే ఉన్నారు. కొంచెం సేపటికి నిర్మలొచ్చింది. సుందర్రావు ఇవాళ వస్తున్నానని ఉత్తరం రాశాడు. సత్యవతి, అతనికి కూడా వంట తయారు చేయి అన్నాడు మూర్తి. సత్యవతి, నిర్మల కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్న దగ్గరకొస్తూ, వండి పెట్టేవారుండాలి కాని మనకి అతిథులకు లోటు కానీరులే అయ్యగారు. సత్యవతి, నీ అదృష్టం, వంటే పోయిందని కూర్చున్నాం లే అంది నిర్మల. పోనీలేండమ్మా, అన్నం లేక మన ఇంటికొస్తారా అనేసింది సత్యవతి. అలాంటి వాళ్ళను పిలవడానికి నాకెన్ని గుండెలు కావాలి? నిర్మల ఒప్పుతుందా అన్నాడు మూర్తి నిర్మల వైపు కొంటిగా చూసి నవ్వుతూ. అబ్బా, ఎంత భయం పాపం, మహా ఇంతలో మీరు గొప్ప ఉదారులు, నేను పిసినారిదాన్ని అంది నిర్మల. సుందర్రావు ఈసారి మూర్తి ఒక్కడితోనే మాట్లాడి ముభావంగా ఉండిపోలేదు. బిస్కెట్ ప్యాకెట్లిచ్చి రఘుని, పాపని ఆడించాడు. పాపని నిర్మల దగ్గర నుంచి చనువుగా అందుకుని ముద్దులాడాడు. తర్వాత, మీకు సినిమా ఇష్టమా? పత్రికలు చదువుతారా? ఎలాంటి సినిమాలు లైక్ చేస్తారు? ఇంగ్లీషు, హిందీ సినిమాల గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఇలా నిర్మలతో మాటలు కలిపి చలోక్తులు విసిరి నవ్వించి నవ్వాడు. అన్నం తింటూ, మీ వంట బ్రహ్మాండమండి అని కూర, పులుసు అన్నీ ఎంత బాగున్నాయో చెప్పి పొగిడి, రేమూర్తి, ఈమె మీకు బంధువన్నావు కదూ, నీకు సిస్టర్ అవుతారా అని అడిగాడు సుందర్రావు మూర్తి వైపు చూస్తూ. మూర్తి జవాబిచ్చేంతలో అవునండి అంది సత్యవతి. భోజనం ముగించి లేస్తూ, నువ్వు మా ఇంట్లో మొహమాట పడనవసరం లేదు, నేనున్నా లేకపోయినా వచ్చి భోంచేసి పోతుండు, ఎప్పుడొచ్చినా సరే అన్నాడు మూర్తి. మొహమాటమైతే వచ్చేవాణ్ణా అని నవ్వేశాడు సుందర్రావు. మరొకసారి వచ్చినప్పుడు నిర్మలతో మాట్లాడి సత్యవతి వివరాలు కనుక్కున్నాడు. అయితే నిర్మల సత్యవతి భర్త మతి చలించెటో వెళ్ళిపోయాడని, పాపం ఏమీ తినడానికి లేక వంట మనిషిగా తమింట్లో పనిచేస్తుందని మాత్రమే చెప్పింది. సత్యవతి గురించి సుందర్రావు చురుగ్గా ఆలోచించాడు. అందమైన ఆడది, పైగా దిక్కుముక్కు లేంది.
ఆమెను తన దాన్ని చేసుకుంటే తాను ఎలా తిరిగినా ఏం చేసినా ఆమె తరపున తనను మందలించేవారు, పోట్లాటుకొచ్చేవారు ఉండరు. తిండి లేక వంట చేసి బ్రతికే మనిషి, ఆస్తిపరుడు, తనకు ఈడైనవాడు భర్తగా వస్తుంటే కాదంటుందా? మూర్తితో ఈ విషయం సంప్రదిస్తే అనుకున్నాడు మొదట. కాని మూర్తికి ఆమెతో ఏమన్నా సంబంధం ఉందేమో. మూర్తి చెప్పిన మాటలకి, నిర్మల చెప్పిన మాటలకి పొంతం లేదు. బంధువని మూర్తి చెబితే తెలిసింది అని నిర్మల చెప్పింది. కాస్త చనువు తీసుకుని సత్యవతిని అడగాలి అనుకున్నాడు. అతనికి ఆ ఊర్లో అసలు పనేమీ లేకపోయినా తరచూ మూర్తింటికి వస్తున్నాడు. ఏదో పని మీదొచ్చానంటూ ఏవేవో ప్రశ్నలు వేసి ముభావంగా ఉండే సత్యవతిని మాట్లాడిస్తున్నాడు. ఏవేవో చొలోక్తులు విసురుతున్నాడు. ఆమెను నవ్వించాలని ప్రయత్నిస్తున్నాడు. ఆమె ఒక్కతే వంటింట్లో ఉంటే చనువుగా వంటింట్లోకి వెళ్ళి కొంచెం కాఫీ చేసిస్తారా అనో, ఇవాళ వంటేం చేస్తున్నారు అనో ఆమె వైపు వెకిలిగా చూడ్డం, నవ్వడం చేస్తున్నాడు. అతని రాకపోకలు సత్యవతికి ఇబ్బందిగా ఉన్నాయి. ఆ చొరవ, వెకిల్తనం అసహించుకుంటోంది. కానీ ఏమనగలదు? మూర్తికి మిత్రుడు. నిర్మల అతన్ని ఆదరంగానే చూస్తోంది. మూర్తి క్యాంపులో ఉన్నాడు. మళ్లీ వచ్చాడు సుందర్రావు. అతనికి కాఫీ, పలహారం, భోజనం మర్యాద చేయక తప్పలేదు సత్యవతికి. ఏ పనన్నా సత్యవతికి పురమాయించడమే గాని నిర్మల చేయదు. ఆ రోజు సాయంత్రం అవగానే తలకి గుడ్డ చుట్టుకుని తలనొప్పి అని నిద్రపోయింది నిర్మల. పిల్లలకు అన్నం, పాలు చూసి సుందర్రావు వస్తే అతనికి అన్నం పెట్టాలని కూర్చుంది సత్యవతి. రాత్రి 9 గంటలకు వచ్చాడు సుందర్రావు. పిల్లలు కూడా నిద్రపోయారు. నౌకరు ఇంటికి వెళ్ళిపోయాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. కాళ్ళు చేతులు కడిగి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు సుందర్రావు. నిర్మల, పిల్లలు నిద్రపోయారని తెలుసుకున్న సుందర్రావు సత్యవతితో ఫ్రీగా మాట్లాడవచ్చుననే సంతోషంతో నవ్వుతూ, మీకు శ్రమిస్తున్నాన్లా ఉంది, పాపం నా కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నారు అన్నాడు సత్యవతి వైపు చూసి నవ్వుతూ. శ్రమకేముందులేండి అనేసి గబగబా అతని ప్లేట్లో అన్నం, కూరలు వడ్డన చేసింది. సత్యవతి, మీరు భోంచేశారా అడిగాడు సుందర్రావు. తింటానులేండి, మీరు భోంచేయండి అంది సత్యవతి. నోనో, మీరు నేను ఒకేసారి. నేనివాళ భోంచేయను. ఆమె గొంతులో చిరాకు. అయితే పోనీ పలహారం రండి, ఇప్పటికే చాలా రాత్రి అయింది. పర్వాలేదు, మీరు భోంచేసి వెళ్ళండి. అన్నం కలిపి ఒక్కో ముద్ద తీసుకుని నెమ్మదిగా తింటూ, సత్యవతి, పాపం మిమ్మల్ని చూస్తుంటే నాకెందుకో మనసు ద్రవించిపోతోంది. మీకే రకంగా సాయం చేయగలను అని ఆలోచిస్తూ ఉంటాను అన్నాడు. అంత జాలిపడాల్సిన అవసరం లేదులేండి. మూర్తిగారు చల్లగా ఉండాలే కాని నాకే లోటు లేదండి. పాపం మూర్తి ఏమిస్తాడు? ఒట్టి తిండి, బట్టే కదా. ఆమె మాట్లాడలేదు. అతని వైపు ఒక్కసారి చురుగ్గా చూసి మౌనంగా ఉండిపోయింది. విధవివాహాలు అంటే ఇంకా ఆడదాన్ని భర్త వదిలేశాడు అనుకోండి, లేకపోతే పిచ్చివాడు అనుకోండి, ఆమె మళ్లీ పెళ్లి చేసుకోవడం న్యాయం కాదంటారా? తడబాటుగా అడిగాడు. నవ్వొచ్చింది సత్యవతికి. నేనేమీ అలాంటి విషయాలు మాట్లాడలేను. పెద్ద చదువుకున్నదాన్ని కాను అంది నెమ్మదిగా. చదువుకుంటే ఈ ఉద్యోగం ఎందుకు చేస్తారులేండి, కానీ అభిప్రాయం చెప్పడానికి పెద్ద చదువులు కావాలా? మీ అభిప్రాయం? అది ఆమె మనస్తత్వంపై ఆధారపడి ఉంటుంది. న్యాయమో అన్యాయమో దాని మాటకేం గాని తప్పులేదు. ఆమె మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు. కరెక్ట్, కంగ్రాచ్యులేషన్స్. అదే నాకు కావలసిన జవాబు. మీరు అలాంటి ఆమెను ఉద్ధరించాలనుకుంటున్నారా? అదే, మీరేమీ అనుకోకపోతే. బాగుంది, నేనెందుకు అనుకోవడం? నవ్వింది సత్యవతి. అతను తన గురించే అంటున్నాడని గ్రహించకపోలేదు. కాని ఇంకేం మాట్లాడతాడో వినాలని కోపాన్ని నిగ్రహించుకుంటోంది. నాకు 1,00,000కు పైగా ఆస్తుంది. తినేవారెవరూ లేరు. ఇంకా పెళ్లి చేసుకోలేదు అని ఆగి సత్యవతి వైపు చూశాడు. ఆమె ఏ భావము వదనంలో వ్యక్తం కాకుండా తల వంచుకుని నిల్చుంది. ఎంత అందంగా ఉంటావు నువ్వు. అసలు ఇంట్లో వంట మనిషి అని ఎవరు అనుకోరు, ఇల్లాలు అనుకుంటారు. మూర్తి పెళ్ళాన్ని గమనిస్తున్నాను కదూ. ఓ గొప్ప గర్వం. ఈవిడ నిన్నెన్నాళ్ళు ఆదరంగా చూస్తుంది. ఆవిడ కదలకుండా చాకరీ చేస్తున్నావు, అందుకని నీకు తిండి పడేస్తుంది. మూర్తిగాడు వట్టి మెతక. కాకపోతే నిన్ను కేవలం వంట మనిషిగా చూస్తాడా? నాలాంటి వాడైతే అని ఆగి ఆమె వైపు ఒకసారి చూశాడు. నీ పోయిన భర్త వస్తాడని, నీకు తిండి బట్ట ఇచ్చి ఏలుకుంటాడని నమ్మకం లేదుగా. నీ అందం, ఈ యవ్వనం ఎందుకు వృధా చేసుకుంటావు? సరేను, రేపు ఉదయం మూర్తి రాగానే రిజిస్టర్ మ్యారేజీ కుదరదేమో, వాడికి చెప్పి నిన్ను తీసుకుపోతాను. విసురుగా పక్క గదిలోకి వెళ్ళిపోయింది సత్యవతి. అతను గబగబా భోజనం ముగించి ఆమె ఉన్న గదిలోకి వెళ్లి వెనుతిరిగి నిల్చున్న సత్యవతి భుజం మీద చేయి వేశాడు. చివాల్లో వెనుతిరిగి అతని చెయ్యి వెనక్కి తోసి అతని చెంపపై చెళ్ళును కొట్టింది సత్యవతి. ఆమె పెదవులు, శరీరం సన్నగా వణుకుతున్నాయి. అతనిలోని పురుషత్వం, పౌరుషం విజృంభించాయి. చప్పున ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. అతని చేతులు ఆమె చుట్టూ బిగుసుకుంటున్నాయి.
ఆమె చేతుల్లో గిలగిల్లాడుతూ నీళ్ల బిందె మీదున్న పళ్ళెం కాలితో బలం కొద్దీ వెనక్కి తన్నింది సత్యవతి. కింద పడ్డ పళ్ళెం పెద్ద శబ్దం చేసింది. ఆ శబ్దానికి నిర్మల పక్కలో పడుకున్న పాప కెవ్వున ఏడ్చింది. త్రుళ్ళిపడి నిర్మల కంగారుగా సత్యవతి సత్యవతి అని పిలుస్తూ యువతలకొచ్చింది. సత్యవతిని వదిలి యువతలకొచ్చిన సుందర్రావు పిల్లి పిల్లి అన్నాడు తడబాటుగా. నిర్మలను వాటేసుకుని బావురుమంది సత్యవతి. ఏమండి, అదంతా నటన, నన్ను నన్ను కంగారుగా అన్నాడు సుందర్రావు. నిర్మల, అమ్మా, నువ్వు నా చెల్లెల్లాంటి దానవు. అతన్ని ముందు ఇంట్లోంచి గింటే అరిచినట్టంది సత్యవతి. మిస్టర్, వెళ్ళిపోండి, ఆయన ఇంట్లో లేరు, ఆడవాళ్ళం, మీకిది మర్యాద కాదు. అతని వైపు చురుగ్గా చూస్తూ సత్యవతి తల ఓదార్పుగా నిమురుతూ అంది నిర్మల. నన్ను మీరు అపార్థం చేసుకోకండి. ఆమెను మీ ఇంట్లోంచి సాధ్యమైన త్వరలో పంపించేయండి. మీ మేలు కోరి చెబుతున్నాను. ఆమె వ్యభిచారిణి అంటూ విసురుగా వెళ్ళిపోయాడు సుందర్రావు. నవ్వింది నిర్మల. వ్యభిచారినట అంటూ. కొన్ని క్షణాల తర్వాత ఏం జరిగింది సత్యవతి అడిగింది నిర్మల. తనకు సుందర్రావుకి జరిగిన సంభాషణంతా చెప్పిన సత్యవతి వదనం రోషంతో ఎరుపెక్కింది. నేను పేదరాళ్ళని, దిక్కులేందానని, వీడి డబ్బు చూసి వెంటబడే వ్యభిచారినని అనుకొని వాగాడు వెధవ. ఈసారి వాడి గడప తొక్కడానికి వీల్లేదు అంది సత్యవతి పెదవులు వణుకుతుంటే. గలగలా నవ్వింది నిర్మల. ఎందుకు సత్యవతి అలా పౌరుషపడతావు? ఏ మగాడన్నా నిన్నేం చేయగలడు అంటూ. మర్నాటి ఉదయం క్యాంపు నుంచి వచ్చాడు మూర్తి. కాఫీ తెచ్చిన సత్యవతి వదనం వైపు చూస్తూ ఏమలా ఉన్నావు, నిర్మలేమన్నా అందా? నెమ్మదిగా అడిగాడు మూర్తి. పాపం తానేమంది, ఎవరూ ఏమీ అనలేదు, బాగానే ఉన్నానే నవ్వబోయింది సత్యవతి. మొహం వాచి కండ్రెప్పులు ఉబ్బున్నాయి. పోనీ ఏదన్నా అనారోగ్యమా? ఏం కాదు, వేడినీళ్లు బాత్రూంలో ఉన్నాయి, వెళ్ళబోయింది. అటు ఇటు ఎవరన్నా ఉన్నారేమో అని చూసి చొప్పున ఆమె చేతిని పట్టుకుంటూ చెప్పాలి అన్నాడు మూర్తి. కొత్త జలుబు, చేయి వదులు నెమ్మదిగా బెదురుగా అంది సత్యవతి. ఏం ప్రారంధమొచ్చింది? నా భార్యను నేను తాకూడదు అన్నాడు మూర్తి సత్యవతి మాత్రమే వినేలా. ఆ వాళ్ళంతా సత్యవతిని చూస్తుంటే ఆమె వైపు ఉరకలు వేయసాగింది మూర్తి మనసు. కాని అతనికి కనీసం మామూలుగా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు సత్యవతి. నిర్మల నవ్వుతూ చెప్పిన ప్రతి మాట తీవ్రంగా హృదయం స్పందిస్తుంటే ఆతృతగా విన్నాడు మూర్తి. అతని వదనం కోపంతో జేవురించింది. కళ్లల్లో ఎర్రజీరలు తేలాయి. ఆ క్షణంలో ఎదురుగా సుందర్రావు ఉంటే ఖూనీ చేసేవాడేమో. ఎవడైతే మాత్రం సత్యవతిని ఏం చేయగలడండి అని మళ్లీ నవ్వింది నిర్మల. ఏం చేయలేడు, కాని సుందర్రావుని ఇంటికి రానివ్వకు. వాడి గురించి కొంత తెలుసు నాకు. వాడిని ఇంటికి తీసుకురావడం, ఆదరించడం, చనువివ్వడం నాదే పొరపాటు అన్నాడు మూర్తి. అతను మంచి మనిషి కాదా? కాదు, తిరుగుబోతు. అయినా మనకేమనుకున్నాను, కాని ఇవాళ సత్యవతి అయింది, రేపు నీ దగ్గరన్నా అలా ప్రవర్తించేవాడేగా. నిజమే అంది నిర్మల. రఘుని హృదయానికి హత్తుకుని కళ్ళు మూసుకుని నిద్రపోతున్న సత్యవతిని మూర్తి జబ్బుపై తట్టి ఓసారిలే అనగానే ఉలికిపాటుగా లేచి కూర్చుంది సత్యవతి. మూర్తిని చూడగానే ఎందుకో గుండెలు దడదళ్లాడాయి. కళ్ళ నిండుగా నీళ్లు తిరిగాయి సత్యవతికి. లేచి అతని వెంట యువతలకొచ్చింది మౌనంగా. ఎందుకలా ఉన్నావని అడిగితే జలుబు చేసిందని తప్పించుకున్నావు. నా దగ్గర దాచాలనేనా? నువ్విలా వంట మనిషిగా జీవితం జీర్ణింపజేసుకునే కన్నా మరొక అతనికి భార్యవై సుఖపడతావంటే సంతోషించేవారిలో నేను మొదటివాణ్ణి. అతను నీకిష్టమైతే అన్నాడు మూర్తి. అతను అప్పుడే తనను ఇంట్లోంచి గెంటేస్తున్నంత భయంగా రెండు చేతులు అతన్ని చుట్టి అతని హృదయంపై తలాంచి వెక్కి వెక్కేడుస్తూ, మూర్తి, అలా అనకు మూర్తి, నన్ను అపార్థం చేసుకోకు. నాలోని కోరికలన్నీ సమాధి చేసుకున్న తర్వాతే ఆనాడు నీకా కాగితం ఇచ్చాను. అలాంటి సుఖాలు కావాలని నేనెప్పుడూ కోరుకోవడం లేదు. అసలు నాకే కోరికలు లేవు. నీ రక్షణలో నీ పంచన నన్నిలా పండి రాలిపోని అంది సత్యవతి. ఇలానే కదూ, అయితే మన మధ్య షరతులు సడలించాయి అంటూ ఆమెను బలంగా హృదయానికి హత్తుకుని నుదుటిపై చొప్పున ముద్దు పెట్టుకున్నాడు. ఆమె స్పర్శ అతనికి ఎంతో హాయిగా ఉంది. అతని నరాల్లో విద్యుత్ ప్రవహిస్తోంది. అతని చేతులు ఆమె చుట్టూ బిగుసుకుంటున్నాయి. భయం బెదురు వదిలి వాస్తవంలోకొచ్చిన సత్యవతి, ఇదేంటి వదులు అంటూ అతని చేతుల్లోంచి తొలగి పక్కన నిల్చుని, నిర్మల నీకన్నీ చెప్పుంటుంది. నేను చెప్పాలంటే నీ భార్యలా స్వేచ్ఛగా ఎలా నీతో మాట్లాడగలను అంది. స్వేచ్ఛ మాట వదిలే, ఏకాంతంలో కూడా భార్యలా మిసులుకోవడానికి ఒప్పవే నువ్వెలా నిర్విచారంగా ఉండగలుగుతున్నావో, నన్ను పరాయి వ్యక్తులు ఎలా చూడగలుగుతున్నావో. కానీ నాకు మాత్రం నిజంగా చాలా బాధగా ఉంది. ఈ ఇంట్లో నువ్వు వంట మనిషిలా దాసీలా ప్రవర్తిస్తుంటే పశ్చాత్తాపమో మరేమిటో నా హృదయం పిడచగట్టుకుపోతుంది. భలే వాడివే, నా ఇంట్లో నా పనులు నేను చేయడంలో నీకు దాసిలా కనిపిస్తున్నానా? కానీ ఇలా ఏకాంతంగా నన్ను కలియొద్దని చెప్పానుగా.
నేను సహించలేను సత్యవతి. నిర్మలకు నిజం చెప్పేస్తాను. నా భార్యగా నువ్వు ఉండొచ్చు ఇంట్లో. 2 భార్యలున్నవారు చాలామంది ఉన్నారు. అందులో నేనొకణ్ణి కాదనుకో. ఆ వెధవ నువ్వు నాకేమీ కావని వంట మనిషివనేగా చొరవ చేయగలిగాడు. నా భార్యవని తెలుసుంటే అలా ప్రవర్తించగలిగేవాడా? నువ్వు ఇతరుల దృష్టిని ఆకర్షింపబడ్డం, నిన్ను వారు తేలిగ్గా చూడడం నేను సహించలేను. 2 భార్యలైతే సుఖశాంతులు లోపిస్తాయనేగా నీ అనుమానం. అవని పర్వాలేదు. నిర్మల నోటి మీదుగా విన్న ప్రతి మాట నా గుండెల్ని అగ్నిచొరకలా కాల్చింది. ఇక్కడికన్నా మీ అన్నయ్య ఇంట్లో గౌరవంగా బ్రతుకుంటావు. నాకన్నా మీ అన్నయ్య నిన్ను అభిమానంగా చూసుంటాడు. ఇలాంటి అవమానం మీ అన్నయ్య ఇంట్లో ఉంటే పొందవు అని పేలవంగా నవ్వి, ఏ మూలనో నీ హృదయంలో భార్యననే భావం అలా ఆవిస్పరుస్తోంది నిన్ను. నీ భార్య సత్యవతి ఏనాడో చచ్చిపోయింది. ఆ సత్యవతిలో అందం, గుణం నీకు కనిపించలేదు. ఆమె నీ నుంచి విడిపోవడమే భాగ్యంగా భావించావా రోజు. నీ ఇంట్లో అత్తింటి కోడలుగా అడుగు పెట్టలేదు సత్యవతి. దాసీలానే తిండి బట్ట కాక రక్షణ కూడా కోరొచ్చింది. మూర్తి, ప్లీజ్ వెళ్ళిపో. తన భర్త మరొక స్త్రీతో సంబంధం పెట్టుకుంటే ఆ భార్య పడే బాధ ఎటువంటిదో, ఎంత దుర్భరమైందో నాకు తెలుసు. నిర్మల సరోవరంలా ఉన్న నిర్మల ప్రశాంత హృదయంలో అశాంతి, అలజడి రేగనివ్వకు. అటువంటి శిక్ష ఆమెకొద్దు. ఆమెకు నీపై పూర్తి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంతో హాయిని, శాంతిని కలుషితం చేయకు. ఇటుపైన నీ ఇంటికొచ్చే మగతిథులు ఎదుట నేను పడంలే. వెళ్ళిపో మూర్తి, వెళ్ళిపో. నా గురించి, నా సుఖం గురించి ఆలోచించుకో. చివికి నన్నం పొదునికి రాదు. నీ భార్యను సుఖపెట్టడం నీ విధి. కాని పెదవులు వణికి మాటలు తడబడుతుంటే నీరు నిండిన కళ్లతో అతని వైపు చూసింది సత్యవతి. నువ్వు మాత్రం భార్యవు కావా? అదోలా నవ్వుతూ అడిగాడతను. కాను, నేను నీ భార్యను కాను. నేను నీతో కాపురం చేస్తానంటే, నీ ఇంటికి వస్తాననుకుంటే నిర్మల నీ చేత తాళి కట్టించుకోదు. నీ పిల్లల తల్లే నీ భార్య. నేను నీ భార్యను కాను మూర్తి, కాను. ఆమె దోసిట్లో మొహం దాచుకుని రోధించసాగింది. తాను నిర్విచారంగా ఉండగలుగుతోందట. అతన్ని పరాయి వ్యక్తిలా చూస్తున్నానట. అలా అయితే నా మనస్సెందుకు క్షణక్షణం వేదనతో అలమటిస్తోంది? ఈ సంసారం, ఈ భర్త తనకై తాను కాలదనుకుంది అవివేకంగా. చెడిన రూపం శాశ్వతమని, వంగిన కాలు మరి తిరిగి రాదని భ్రమించి మూర్తిపై జాలితో కరిగిపోయి ఆనాడతనికి కాగితం మీద సంతకం చేసిచ్చింది. ఆ సంతకంతో మరొక ఆమెను వివాహమాడి జీవితం మలుచుకున్నాడు మూర్తి. ఆరోగ్యం చక్కబడి కాలు వంకరపోయి అందంగా అజంతా శిల్పంలా ఉన్న తనని చూసి, ఎంత పనిచేసావక్కయ్యా అంది రాధ. నీ బ్రతుకులో నువ్వే నిప్పులు పోసుకున్నావని తిట్టింది, ఏడ్చింది. మూర్తి నిర్మలతో మాట్లాడుతుంటే, నవ్వుతుంటే, ఆమె గదిలోకెళ్లి తలుపులు వేసుకుంటుంటే తనకి పిచ్చెక్కిపోతుంది. అతను పరాయి వ్యక్తి అనుకుంటే అలాంటి బాధెందుకు, ఆ అసూయెందుకు? ఆ క్షణాల్లో మూర్తిని పిలిచి అతనికి లొంగిపోవాలనిపిస్తోంది. కాని అప్పుడు తానొక్కతే కాదు, ఇలాంటి వేదనకు గురయ్యేది నిర్మల కూడా. పాపం, నిర్మల ఏం తప్పు చేసింది? తానెందుకు అనుభవించాలి ఇలాంటి వేదన? నేనే అనుభవించాలి. పనిగట్టుకుని ఇంటికి పిలిచి కాగితం రాసిచ్చానే, దానికి ఫలితంగా తండ్రి హృదయం మండించి ఆయనను బలిగొన్నానే. నా గురించి ఎన్ని ఆశలు పెట్టుకున్నాడా తండ్రి? నేను చేసిన పనికి ఎంత కుంగిపోయాడు. నాకు కావలసిందే ఈ శిక్ష అనిపిస్తుంటే బాధగా నిట్టూర్చి, ఏడవకు సత్యవతి, ఈ ఇంటికి మరి అతిథుల్ని పిలుచుకురాలే, వెళ్ళిపోతున్నా. నీ ఇష్టం, నన్ను ఇలా దూరంగానే ఉంచు అంటూ వెనుతిరిగాడు మూర్తి. మన కుటుంబ క్షేమం కోరి పిల్లల భవిష్యత్తు బాగుండాలని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను మూర్తి. ఏనాటికి నేను నీ భార్యగా నిర్మలకు తెలియనివ్వకు అంది సత్యవతి. అతను ఆమె మాట వినిపించుకోనట్టు వెళ్ళిపోయాడు. అతనికి ఆ రాత్రి నిద్ర సరిగ్గా పట్టలేదు. గతం చదివి కుంగిపోసాగాడు. అమాయకంగా ఆ రోజు తన చేతిలో కాగితం పెట్టిన సత్యవతి రూపం కళ్లల్లో మెదిలి హృదయం ద్రవించి మనసు కలతబారి కళ్ళు చెమ్మగిల్లాయి. ఎంత త్యాగం చేసింది సత్యవతి! తానెంత స్వార్థపరుడు! ఆ రోజు ఆ కాగితం తీసుకుని పెరటతోవన ఇంటికి వెళుతుంటే కాళ్లు వణికాయి. సత్యవతి సాహసానికి ఆశ్చర్యపోయాడు. పరందామయ్య ఇంకా తననేమీ చేయలేడని ధైర్యపడ్డాడు. భూమి, ఇల్లు, అమ్మగా వచ్చిన డబ్బుకి రిజిస్ట్రేషన్ చేయించేసి పరందామయ్యతో వినయంగా మళ్లీ త్వరలోనే వచ్చి సత్యవతిని తీసుకువెళ్తానని చెప్పి ఆ ఊరు దాటాడు. తాను పుట్టి పెరిగిన ఊరు, తనను చదివించి తననింత వాణ్ణి చేసిన పరందామయ్య అమాయకంగా తనను మళ్లీ పెళ్లి చేసుకోమని కాగితం మీద సంతకం చేసిన సత్యవతి దూరమైపోతుంటే తాను వాళ్లని మోసం చేసి పారిపోతున్నానని అనుకునేసరికి కొంచెం సిగ్గనిపించిన మాట నిజమే. కాని మళ్లీ మనసు ఎదురు తిరిగింది. దెయ్యంలా అలా తయారైన భార్యని ఎవడు మాత్రం ఏలుకుంటాడు? ఎవడన్నా ఇంతే చేస్తాడు. తనింకా అతని డబ్బుతో చదువుకున్నాననే కృతజ్ఞతతో రాధనిచ్చి పెళ్లి చేయమన్నాడు. కాని ముసలాడు కోర్టు కీడుస్తానని మీసం దువ్వాడు. దైవం నా పక్షం ఉన్నాడు. ఇప్పుడిలాంటి పరందామయ్యలు 100 మందైనా తననేమీ చేయలేరు. ఇలాంటి ఆలోచనలతో తాను ఉద్యోగం చేసే ఊరొచ్చాడు. సత్యవతికి భారీగా స్థానమివ్వడానికి తన మనస్సు అంగీకరించలేదు.
మళ్ళీ పరందామయ్య ఆ ఊరు రావచ్చనే భయంతో ఉద్యోగం రిజైన్ చేశాడు. తర్వాత ఉద్యోగ ప్రయత్నం కన్నా పెళ్లి ప్రయత్నమే ముందు చేశాడు. తాను ఎరుగున్న ప్లేడర్ చేత సత్యవతి సంతకం చేసిన కాగితంపైనే తన పునర్వివాహానికి వీలుగా రాయించుకున్నాడు. ఆ ప్లేడరే నిర్మల తండ్రిని పరిచయం చేశాడు. అప్పుడు నిర్మల అందమైందా కాదా అనే ఆలోచనే రాలేదు తనకి. తొందరగా పెళ్లి చేసేసుకుని సత్యవతిని తప్పించుకోవాలనే కోరికే నిర్మల మెడలో తాళి కట్టాడు. మొదటి రాత్రి నిర్మల సత్యవతి ప్రసక్తి తెచ్చింది. తానేమీ దాచలేదు, అంతా వివరంగా చెప్పాడు. పాపం ఆ అమ్మాయి ఎంత మంచిది అని జాలిపడింది నిర్మల. తర్వాత తను ఉద్యోగం సంపాదించాక తొలి జీతం ఇవ్వగానే ఆమెకు మీ తొలి భార్యకు పంపించండి అంటూ 50 రూపాయలు కేటాయించి తను వద్దన్నా ఆమె ఒప్పలేదు. న్యాయం కాదు, భగవంతుడు క్షమించడు అని తనను మందలించింది నిర్మల. అప్పట్నుంచి తాను 50 రూపాయలు సత్యవతికి ప్రతీ నెలా పంపిస్తూ వచ్చాడు. అది కొన్ని నెలలుగా పంపడం మానేశాడు. ఆ సంగతి నిర్మలకు తెలీదు. అసలు సత్యవతి అంటే తనకంత ఇష్టం ఉండేది కాదు. పరందామయ్య ఇంజనీరింగ్ చదివిస్తాడనే సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు. సత్యవతిని అంగీకరించకపోతే తాను గుమస్తాగానే స్థిరపడేవాడు, అంతే. ఈ సత్యవతిని ఎలా ఒప్పించాలి? ఆమె తననెలా అర్థం చేసుకుంటుంది? ఎంత ఆలోచించి పరిష్కారం తోచని మూర్తి మనస్సు వికలమైపోయింది. తెలతెలవారుతుంటే కన్నులు మగత నిద్రలో మూతలు పడ్డాయి మూర్తికి. మధ్యాహ్నం 11 గంటల వేళ నిర్మల గదిలో అమ్మగారు అంటూ అడుగుపెట్టిన సత్యవతి వెనక్కి తగ్గి, అమ్మా 11 అయింది, భోజనాలు చేస్తారా అడిగింది. బాబుకి పాపకి పెట్టావా అడిగింది నిర్మల. పెట్టానమ్మా, అయ్యగారు కూడా వస్తారా అడిగింది సత్యవతి తానొక్కతే యువతలకొచ్చిన నిర్మల వైపు చూస్తూ. సత్యవతి గదిలోకెళ్లేసరికి మూర్తి మంచం మీద పడుకునున్నాడు. అతని పక్కలో కూర్చునుంది నిర్మల. ఇద్దరూ ఏంటో సన్నగా వాదించుకుంటున్నారు. రారు, ఆయనకు జ్వరంగా ఉంది అని తాను డైనింగ్ రూంలోకి వచ్చింది నిర్మల. మూర్తికి కాఫీ బార్లీ లాంటివేమన్నా తయారు చేయమంటుందేమో అని చూసింది సత్యవతి. నిర్మల మూర్తి గురించేమీ చెప్పనేలేదు. భోజనం ముగించి పెరటి వరండాలో మంచం వాల్చుకుని పడుకుంది. పిల్లలను నా దగ్గరకు రానివ్వకు సత్యవతి అంటూ. పిల్లల దగ్గర బొమ్మలు పిడతలు పెట్టి ఆడుకోమ్మని. అమ్మా, ఈ తలుపు గడియ పెడుతున్నాను, రఘుబాబు మిమ్మల్ని పడుకోనివ్వడని అంటూ నిర్మల ఇటు రాకుండా తలుపు గడియ వేసింది సత్యవతి. కళ్ళు మూసుకుని పడుకున్న మూర్తి నుదుటిపై చల్లని చేయి పడ్డంతో ఆ చేతిని అలా నుదుటికి అదుముకుంటూ, కాసేపు అలా తలపట్టు నిర్మల, తలనొప్పి, ఒళ్లంతా నొప్పులు, కొంచెం స్ట్రాంగ్గా కాఫీ కావాలని సత్యవతికి చెప్పు అన్నాడు మూర్తి. కాఫీ తెస్తాను, చెయ్యొదలండి నెమ్మదిగా అంది సత్యవతి. నువ్వా అనుకుంటున్నాన్లే, ఈ 10 సంవత్సరాల్లో ఎప్పుడూ లేంది ఏంటి నిర్మలలా నాకు సేవ చేయాలనుకుంటుంది అని. వెళ్ళు కాఫీ తీసుకురా, తనెక్కడుంది అన్నాడు మూర్తి. పెరటి వరండాలో అంటూ అతని వదనంలోకి చూసింది. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆ కళ్లల్లో నీటి పొరలున్నాయి. జ్వర తీవ్రతతో మొహం కందుంది. అతన్ని చూస్తుంటే సానుభూతి, నిర్మలను తలచుకుంటే అసహ్యం కలిగాయి సత్యవతికి. చొప్పున ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అతని క్రాఫు సవరిస్తూ మౌనంగా ఉండిపోయింది. కొంచెం వంగి తన తల ఆప్యాయంగా ప్రేమగా నిమురుతున్న సత్యవతి చేతిని 2 చేతుల మధ్య పట్టి నొక్కుతూ, సత్యవతి వద్దని శాసించకు, ఇవాళ నువ్వు నా మొదటి భార్యవని నిర్మలకు చెప్తాను అన్నాడు మూర్తి. అతని నోటికి చెయ్యి అడ్డం పెట్టి, వద్దు ఉండు కాఫీ తెస్తాను, తలా నేను పడతాన్లే, నిర్మలిటు రాదు అని నెమ్మదిగా చెప్పి కాఫీ తేవడానికి వెళ్ళిపోయింది. మూర్తి హృదయం పశ్చాత్తాపంతో కరిగిపోయింది. ఇటువంటి అమృత హృదయిన తాను కాల్దనుకున్నాడు, అన్యాయం చేశాడు. అంతే, తనకి శిక్ష కావలసిందే. తల నొప్పి పెట్టినా కాళ్లు పీకినా నిర్మల తనకు సేవ చేయదు అనుకున్నాడు మూర్తి. అతని కనుకొలుకుల్లో నీటిబొట్లు నిలిచాయి. కాఫీ ఇచ్చి తల పట్టబోయింది సత్యవతి. వద్దు వెళ్ళిపో అన్నాడు మూర్తి. పర్వాలేదు అని ఇంకేమో అనబోతున్న సత్యవతిని తోసేస్తూ, మరి మాట్లాడక వెళ్ళు, నువ్వేమీ నాకు సేవలు చేయనవసరం లేదు అన్నాడు మూర్తి. అప్పుడింకా అతనితో వాదన ఇష్టం కాని సత్యవతి వెళ్ళిపోయింది. అతను బరువుగా కళ్ళు మూసుకుని పిడికిలతో నుదురు కొట్టుకున్నాడు. 1 గంట ప్రాంతాన మళ్లీ మూర్తి గదిలోకి హార్లిక్స్ గ్లాస్తో వెళ్ళింది సత్యవతి. అతను ఆరే పెదవులను నాలికతో తడుపుకుంటున్నాడు. చూడండి, కొంచెం హార్లిక్స్ తీసుకుంటారా? సత్యవతి గొంతు విని కళ్ళు తెరిచాడు. నెమ్మదిగా లేచి కూర్చుని మౌనంగా ఆమె చేతిలోని గ్లాస్ తీసుకున్నాడు. ఎప్పటినుంచి వస్తోంది జ్వరం అడిగింది సత్యవతి. 4 రోజుల నుంచి కొద్దిగా వస్తోంది. నిర్లక్ష్యంగా తిని తిరిగేశాను, ఇవాళ ఎక్కువైంది. అతని చెంపపై చేయి వేసి చూసి, అబ్బా ఎంత జ్వరముంది, మందేమీ తీసుకోవడం లేదా? అతను జవాబేమీ ఇవ్వలేదు. గ్లాసు కింద పెట్టి మళ్లీ కళ్ళు మూసుకుని పడుకున్నాడు. 2 క్షణాలు అతని వైపు చూసి మౌనంగా అవతలకి వెళ్ళిపోయింది సత్యవతి.
నిర్మల జబ్బపై తట్టి పిలుస్తూ, డాక్టర్కి ఓసారి ఫోన్ చేయండమ్మా అంది సత్యవతి. ఎందుకు, ఏమైంది? కంగారుగా లేచి కూర్చుని అడిగింది నిర్మల. అయ్యగారికి జ్వరం ఎక్కువగా ఉంది. నీకెలా తెలుసు? అన్నట్టు ఆయన ఏమన్నా తాగడానికి ఇచ్చావా? కాఫీ, హార్లిక్స్ ఇచ్చానమ్మా. ఆయన చెప్పారా డాక్టర్కి ఫోన్ చేయించమని? ఆహా, లేదమ్మా తడబడింది సత్యవతి. మరి? నవ్వింది నిర్మల. జ్వరం ఎక్కువగా ఉన్నట్లుంది, బాధగా మూలుగుతున్నారు. ఓ అదా అని గలగలా నవ్వి, ఆయన ఏ కొంచెం ఒంటికి శుచి చేసినా తట్టుకోలేరు. నీకిది కొత్త, గాబరా పెట్టేస్తారు. మరి మాట్లాడలేకపోయింది సత్యవతి. తానే అతన్ని మందు పుచ్చుకోమని డాక్టర్ని పిలిచి చూపించి ఆతృత పడాల్సిన మాట. అతని పట్ల, అతని ఆరోగ్యం పట్ల ఎంత నిర్లక్ష్యం నిర్మలకు. కాఫీ కాస్త కలిపి అనవసరంగా నా నిద్ర పాడు చేశావు విసుగ్గా అంది నిర్మల. ఆ సాయంత్రం మూర్తి డాక్టర్కి ఫోన్ చేసి పిలుచుకున్నాడు. అతనికి జ్వరమున్న 4 రోజులు సత్యవతి అతనికి సేవ చేసింది. నిర్మల అభ్యంతరం చెప్పలేదు. నువ్వే ఆ కాఫీ పళ్ళరసం అవి ఇవ్వరాదు, ఆమెకెందుకు పురమాయిస్తావు అన్నాడు. సత్యవతి గురించి ఏమనుకుంటుందో నిర్మల తెలుసుకోవాలని. ఆమెకైతే తెలుసు, కాఫీ అవి బాగా కలపడం చేతనవును. ఏమీ అనుకోదులేండి, పర్వాలేదు అనేసింది నిర్మల. వారం తర్వాత మళ్లీ ఆఫీసుకు వెళ్ళాడు మూర్తి. అమ్మగారు, మా చెల్లెలు రమ్మంది, వెళ్ళొస్తాను అంది సత్యవతి నిర్మల వైపు చూస్తూ. బాగుంది సత్యవతి, ఇంట్లో వంట అది ఎలా జరుగుతుంది? అయినా పిల్లలు నీకోసం బెంగపడరు అంది నిర్మల. నిజమే, పిల్లలు సత్యవతి దగ్గర బాగా చేరికయ్యారు ఈ సంవత్సర కాలంలో. తన భర్త పిల్లలుగా వారిని మనసారా ప్రేమిస్తోంది సత్యవతి. మూర్తి, నిర్మల సినిమాలకి, షికార్లకి పిల్లల్ని సత్యవతి దగ్గర వదిలి వెళ్ళిపోతుంటారు. ఒక్కోసారి పిల్లలిద్దరినీ చెరోపక్క పడుకోబెట్టుకుని నిద్రపోతుంది సత్యవతి. పిల్లల్ని 4 రోజులు వదిలి ఉండడమంటే ఆమెకు కష్టమే. మా చెల్లెలు నన్ను చూడాలనుంది, రమ్మని చాలా రోజుల నుంచి రాస్తుందమ్మా, ఒక్కసారి వెళ్ళొచ్చేస్తాను అంది సత్యవతి. ఏ ఊర్లో ఉందన్నావు నీ చెల్లెలు? చెప్పింది సత్యవతి. అయితే వంట మనిషికి కబురు చేస్తానుండు, అతను వస్తానంటే నువ్వు వెళుదువు గాని. ఎన్ని రోజులుండమంటారు? ఒక్క 2 రోజులుండొచ్చే, నువ్వు లేకపోతే ఈ ఇల్లు క్షణం గడవదు. మనస్ఫూర్తిగా సంతోషంగా నవ్వింది సత్యవతి. అదేంటి అలా నవ్వుతావు? నీకెప్పుడో చెప్పాను, జీవితాంతం నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలని. ఇంకా నీకు చీరలవి కొనాలనుకుంటున్నాను అంది నిర్మల. ఆమె వచ్చి ఇన్ని రోజులైనా చీర కొంటానని అనలేదు నిర్మల. మూర్తి 2-3 సార్లు ఏవో పండగలకి నిర్మల బట్టలు కొంటుంటే సత్యవతికి ఓ చీర తీసుకో అన్నాడు. ఆమెకేవో బట్టలున్నట్టే ఉన్నాయి, లేవంటే నా పాత చీరలే వేస్తాను, మన ఇంట్లో ఉండేదేగా అంది నిర్మల. అలాగే రంగు వెలిసిందని ఓ చీర, పాతబడిందని ఓ చీర ఇవ్వబోయింది. వద్దు, ఉంచండమ్మా, నాకు చీరలున్నాయి, అంత లేకపోతే మా చెల్లెలు కొని పంపిస్తుంది అంది సత్యవతి. ఇంత వంట చేసి పెట్టి ఇంటి పనులు చేస్తున్న నిర్మల పాత చీరలు తాను కట్టాలంటే మనసొప్పలేదు సత్యవతికి. మర్నాడు సత్యవతి ప్రయాణమైంది. పెట్టేగట్రా పట్టుకెళితే ఎన్నాళ్ళుండిపోతావో అని ఓ సంచిచ్చింది నిర్మల. దీనిలో 2 చీరలు పట్టుకుని వెళ్ళు అంటూ. పిల్లలు తనను చూడకుండా పెరటితో ఉన్న స్టేషన్ చేరుకుంది సత్యవతి. ఆమె వెనక టికెట్ కొనివ్వమని నౌకర్ను పంపించాడు మూర్తి. టికెట్ కొని 2nd క్లాస్ కంపార్ట్మెంట్లో కూర్చోమని ఆమె చేతికి టికెట్ ఇచ్చి వెళ్ళిపోయాడు నౌకరు. 5 నిమిషాల్లో ట్రైను కదలబోతోంది. సత్యవతి, మూర్తి గొంతు. ఉలికిపాటుగా ప్లాట్ఫారం వైపు దృష్టి సారించింది సత్యవతి. ఇదిగో, ఈ డబ్బు తీసుకో, మీ చెల్లెలు కొన్నదని 4 చీరలు కొని తెచ్చుకో, ఓ 4 రోజులుండిరా, నిర్మలకేదో సాకు చెప్పొచ్చు అన్నాడు ఆమె ఒడిలోకి 300 రూపాయల కాగితాలు పడేస్తూ. ఇంత డబ్బు ఏం చేసుకుంటాను? 4 చీరలకి ఇంత డబ్బెందుకు? కొంతకాలంగా మీరు మానసికంగా బాధపడుతున్నట్టు కనిపిస్తున్నారు. నేనెందుకొచ్చానా మీ ఇంటికని నేను బాధపడుతున్నాను. నెమ్మదిగాని క్షణం తర్వాత, వేళపట్న భోజనం చేస్తుండేం, పిల్లల్ని కసురుకోవద్దని నిర్మలకి చెప్పండి. స్టోర్ రూమ్ తాళం వేస్తుండమని చెప్పండి. నిర్మల ఏంటో 4 రోజులై సరిగ్గా భోంచేయడం లేదు, ఆరోగ్యం బాగా ఉన్నట్లేదు. అశ్రద్ధ మనిషి, డాక్టర్కి చూపించండి ఓసారి. గబగబా చెబుతోన్న సత్యవతి మాటల మధ్య చిన్నగా నవ్వుతూ, నన్ను ఓ మాట కూడా చెప్పనివ్వవా అన్నాడు మూర్తి. సిగ్గుపడింది సత్యవతి. ఏంటి నీ సంబోధన? ఓసారి నువ్వు, ఓసారి మీరు అని నవ్వి, వెళ్ళాక ఉత్తరం రాయి ఆఫీస్ అడ్రస్కి. రాధకి నా అభినందనలు తెలియజేయి. నువ్వు నేను ఎలా కలిసి జీవిస్తున్నామో నిజం చెప్పాయి. తానేది న్యాయమంటుందో. రైలు గట్టిగా కూత పెట్టింది. ఆపై మూర్తి పెదవులు కదిలాయి, కానీ ఏమన్నాడో సత్యవతికి వినిపించలేదు. ముందుకి సాగిపోతున్న సత్యవతి కూర్చున్న పెట్టివైపు చూస్తూ రుమాలు ఊపాడు మూర్తి. సత్యవతి కళ్లల్లో నీటితెర మెరిసింది. కళ్ళు చీర చెరుగుతో తుడుచుకుని వెనక్కి నడిచిపోతున్న చెట్లు, కొండల వైపు చూస్తూ కూర్చుంది. తాను ఆ వేళ కాగితం అలా సంతకం చేసి ఇవ్వకుండా ఉంటే, పోనీ రాధ అతన్ని పిలవడం మానేస్తే, అది కాదు అసలతను
ఈ సత్యవతి కుంటిది, కురూపి, పిలిస్తే ఎందుకెళ్ళాలి అని మూర్తి ఒక్కసారి అనుకుని ఆ క్షణాల్లో మా ఇంటికి రాకుండా ఉంటే నేనా కాగితం ఇచ్చేదాన్ను కాను. మూర్తి, నాన్న ఘర్షణ పడుతుంటే కాలక్రమంలో నా కాలు, ఆరోగ్యం కూడా కుదుట పడేవి. తానెంత సాహసం చేసింది, ఎంత అవివేకంగా ప్రవర్తించింది. మూర్తి ఎంత అందంగా, హుందాగా ఉన్నాడు. అతని పక్కన ఇంజనీరు భారీగా, ఎంత దర్పంగా, టీవీగా నడుస్తోంది నిర్మల. నిర్మల ఎంత అదృష్టవంతురాలు. ఇలా సాగిపోయాయి సత్యవతి ఆలోచనలు. రాధ దగ్గర ఏ విషయం దాచలేదు సత్యవతి. అన్నీ చెప్పింది చెల్లెలికి. చెప్పేటప్పుడు గొంతు జీరపోవడం, కన్నులు చెమ్మగిలడం రాధ గమనించింది. అదృష్టం చేతికి అందొచ్చినా అనుభవించకుండా పొరుల కోసం జారివిడిచే మనుషులుంటారని అనిపిస్తోంది ఇప్పుడు. ఏంటక్కయ్యా నీ చాదస్తం నువ్వును, నీ నిర్ణయమే, అంతా నీ ఇష్టమే, కానీ ఎదుటి మనిషి గురించి కూడా ఆలోచించాలిగా. అతను కావాలని నిన్ను కోరుకుంటున్నప్పుడు నీ అభ్యంతరాలు దేనికి అంది రాధ. మూర్తి చొప్పున అందం వైపు ఆకర్షితుడైపోతాడు రాధా. అలాని పరస్త్రీలపై వ్యామోహపడతాడు అనడానికి లేదు సుమా. అతనికి కావలసింది నాతో అనుభవం అంతే. ఆపై నిర్మలతో వైరం రావచ్చు, నాకు పిల్లలు కలగచ్చు. నేను నిర్మల, నా పిల్లలు, నిర్మల పిల్లలు నలిగిపోడు మూర్తి. అతనికేదో ఆరాటమే కాని ఆలోచన లేదనిపిస్తోంది. ఎప్పుడో వదులుకున్న ఆశలు ఇప్పుడు నాలో రేకెత్తించడం ఎందుకు రాదా? ఏంటో అంతా తలకిందులైంది. కాని నేను జన్మలో మూర్తి గడప తొక్కుతానని, అతన్ని చూస్తానని అనుకున్నానా? అది అనుకోందే జరిగిందనుకోకూడదు. నువ్వు అతని భారీగానే జీవించకూడదు. పేలవంగా నవ్వి, వద్దురాదా, నాలో అలాంటి ఆశల బీజాలు నాటకు. నా బుద్ధి స్వార్థం వైపు తిప్పకు. పిల్లలు నన్ను ఒక క్షణం కూడా వదలరు తెలుసా. వాళ్ళు చూడకుండా పెరటితోవన స్టేషన్కొచ్చాను. నేనే అన్నం పెట్టాలి, నేనే పాలు పట్టాలి, నిద్రపుచ్చాలి అంది సత్యవతి. అయితే ఆయా పని కూడా నీకే అప్పగించిందన్నమాట నిర్మల. ఆ ఇంట్లో వంట చేసేటప్పుడు వంట మనిషినని, పిల్లల సంరక్షణ చేసేటప్పుడు ఆయానని నేననుకోవడం లేదు. ఆ ఇల్లు నా ఇల్లని, ఆ పిల్లలు నా పిల్లలని, అలసి ఆఫీసు నుంచొచ్చే మూర్తి గృహ యజమానిగా కాక నా భర్త అనే భావమే నాది. నువ్వు నా తోడబుట్టిన చెల్లెలువైతే నిర్మల నేను కోరి తెచ్చుకున్న చెల్లెలు. పాపం నిర్మలకు సంసారం ఏమైపోతుందో అనే బాధగాని, లోపత్వంగాని లేవు. పలానా సామాను అయిపోయిందంటే వెంటనే తెప్పించేస్తుంది. అప్పుడైపోయిందా అని దోబరా చేశావని అందు. వంట ఏం చేసినా నా ఇష్టమే. నా చేత్తోనే తనకి అన్నం పెడుతున్నాను. తనకేదన్నా తినాలనుంటే సత్యవతి చెయ్యవా అని తల్లిని పిల్లడినట్టు అడుగుతుంది. వెంటనే చేసి పెట్టేస్తావు కిలకిలా నవ్వింది రాధ. చేస్తే తానొక్కతే తింటుందా? ముగ్గురం తింటాం. కారపు వస్తువులైతే పిల్లలకేదన్నా తీపిగా చేస్తాను. పనివాళ్ళకేదన్నా పెట్టాల్సొస్తే అన్నం అవి నేనే ఇస్తాను. వాళ్ళేదన్నా అమ్మగారు అని అడిగితే సత్యవతమ్మగారిని అడుగు అంటుంది. ఓ, అయితే అన్ని బాధ్యతలు నెత్తిన వేసుకున్నావన్నమాట నవ్వింది రాధ. రాధ అత్తగారు సత్యవతి యోగక్షేమాలడిగి తెలుసుకుని, ఏం కర్మ తల్లి, అతని భారీగా బ్రతకాల్సిందా నువ్వు. మా రాధ చెప్పినట్టు అతని భార్యనని చెప్పే నిర్మలకు. 2 భార్యలు నేలుకునే మగవారు ఎంతమంది లేరు అంది. సత్యవతిని ఆ ఇంట్లోని వారంతా కొంచెం వింతగానే చూశారు ఆమె రాగానే. రాధ భర్త, మీకిబ్బందైతే వారి దగ్గర ఉన్నవసరం లేదు. మీ పోషణకి అతని దగ్గర నుంచి డబ్బు మీకు నెలనెలా వచ్చే ఏర్పాటు చేస్తాను అని సత్యవతికి హామీ ఇచ్చి తర్వాత రాధ ద్వారా వివరాలు విని నవ్వుకున్నాడు. తాను క్షేమంగా చేరినట్టు మూర్తికి ఉత్తరం రాసింది సత్యవతి. 1 వారం రోజులు వారింట్లో సంతోషంగా గడిపింది సత్యవతి. మూర్తి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఇదిగో బావా నీకు ఉత్తరం రాశాడు అని రాధ ఓ కవరు సత్యవతి చేతికిచ్చింది. ఆ కవరు విప్పుతుంటే తొలిసారిగా తన భర్త తనకు రాసిన ఉత్తరం. ఇదివరకైతే ఎలాంటి అనుభూతి కలిగేదో కాని ఇప్పుడు మాత్రం హృదయం తీవ్రంగా స్పందించి చెయ్యి సన్నగా వణికింది. ఆశ, అనుభూతి, ఆకర్షణ, కోరిక ఇటువంటి వాటికి మనస్సు చలించినప్పుడల్లా సత్యవతి కళ్ళెం వేసి వెనక్కి లాగుతోంది. ఆ ఉత్తరం చదువుకుంటుంటే ఆమె పెదవులు వణికిపోయి కళ్లల్లో సన్నని నీటితెర మెరిసింది. ఏమిట్రాశాడేం అలా అయిపోతున్నావు? రాధ కవ్వించి నవ్వింది. చదువు అంటూ రాధ చేతిగా కవరిచ్చింది సత్యవతి. రఘు నీకోసం బెంగపడ్డాడు. నిర్మల్ కూడా నిన్ను తొందరగా వచ్చేయమని రాయమంది. పాప సత్యవతి కావాలంటోంది. నేను నువ్వు కావాలంటున్నాను. చెల్లెలతో కబుర్లు అయ్యాయనుకుంటాను. వీలైనంత త్వరలో వచ్చాయి. చదివి అబ్బో సరసుడేనే. ఆ వాళ్ళ అతని ఆకారం చూస్తే నా కోళ్లు మండిపోయింది. చాచి లెంపకాయ కొట్టాలనుకున్నాను అంది రాధ నవ్వుతూ. వెళ్ళిపోతాను రాధా, పిల్లలు పాడైపోతారు. నిర్మల అశ్రద్ధ మనిషి. మీ బావ పాపం ఆఫీస్ నుంచి వస్తే మంచినీళ్ళిచ్చే దిక్కుండదు అంది సత్యవతి. ఓ బాగుంది. ఎంతకాలం ఎవరిచ్చారు చెప్పమా? లేదు రాధా, నిర్మల అదో రకం మనిషి. మూర్తంటే అసలు ఖాతరు చేయదు. ఆమె చాలా డబ్బు తెచ్చుకుంది. ఆమె తండ్రి జడ్జి చేసి బాగా ఆర్జించాడు.
ఈ మొక్కత్తే కూతురు మూర్తి ఏం తింటున్నాడో అనే ధ్యాసే ఆమెకుండదు. నువ్విలా అంటావని అనుకోలేదక్కయ్యా. అక్కడికి నేను సాహసం చేసి పంపించాను. కాని రాత్రి పగలు నువ్వెలా ఉన్నావో అనే ధ్యాసే నాది. నువ్వు ఇంతెలా మారిపోతావు, వాళ్లలో కలిసిపోతావు అనుకోలేదు సుమా. కలిసిపోయాను, కాని ఓసారి బట్టల షాప్కి వెళదాం, వస్తావా? ఇక్కడ చీరలు బాగుంటాయట అంది సత్యవతి. ఇద్దరూ ఆ సాయంత్రం షాపుకి వెళ్లారు. కొంచెం ఖరీదైన చీరలు 3, సాదా కట్టుకునేవి 3, పిల్లలకని రెడీమేడ్ బట్టలు తీసింది సత్యవతి. బావిచ్చిన డబ్బులతో బట్టలు కొనేశావే అంది రాధ నవ్వుతూ. నిర్మల ఒక 100 రూపాయలు ఇచ్చింది. రాధా, మీ బావికి తెలుసో లేదో స్టేషన్లో చెప్పాలనుకున్నాను, కానీ వీలైంది కాదు. ఎలానూ ఇల్లు కదిలాను. వదిన్ని పిల్లల్ని కూడా చూసి వెళ్ళిపోతాను అంది సత్యవతి. ఖరీదైన చీరల్లో రాధని ఓ చీర తీసుకోమని బలవంతం చేసింది సత్యవతి ఇంటికొచ్చాక. నువ్వు కట్టుకో అక్కయ్యా అంది రాధ జాలిగా సత్యవతి వైపు చూస్తూ. ఇవ్వో, ఈ 3 చీరలు నీకు నిర్మలకే అని తీశాను. నాకెందుకిలాంటి చీరలో? మీరు వీధులకి పేరంటాలకి వెళ్లేవారని మీకిద్దామని కొన్నాను. నా మనసు కష్టపెట్టాలనుకుంటే పోన్ తీసుకోకు అంది సత్యవతి నిష్ఠూరంగా. పోన్లే, తీసుకుంటాను. కానీ నిర్మల ఏ రంగులో ఉంటుందో చెప్పు. తనకి నప్పే చీరలు వదిలి మిగతావి తీసుకుంటాను అంది రాధ. నీకన్నా ఓ ఛాయ్ తక్కువ. అయితే ఈ బిస్కట్ కలర్ చీర, సిమెంట్ రంగు చీర ఆమెకుంచు. ఈ ముదురాకు పచ్చది నువ్వు కట్టుకో. నీకంత ఇవ్వాలనుకుంటే సాదా చీరలో ఆ గులాబీ రంగు చీరెద్దు. ముదురాకు పచ్చ చీర నీకోసమే కొన్నాను. కావాలంటే గులాబీ చీర కూడా తీసుకో. వద్దు, అయితే నీ ఇష్టం అనేసింది రాధ ఆమెస్తానన్న ఒక చీర మాత్రమే తీసుకుంటూ. సత్యవతి ఎంత వద్దన్నా రాధ 4 చీరలు కొని సత్యవతి పెట్లో పెట్టింది. సత్యవతి వెళ్ళిపోతుంటే, అతను అలా కోరుతుంటే అంత మూర్ఖంగా ప్రవర్తించుకో, మరోసారి హెచ్చరించింది రాధ. సత్యవతిని చూసిన ఆమె వదిన, పిల్లలు కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. తాను సంతోషంగా బ్రతుకుతున్నానని, తన గురించి బెంగపడద్దని వదిని చెప్పి, మళ్ళీ వస్తాను బాబూ అని పిల్లల్ని బొజ్జగించి 2 రోజుల తర్వాత ప్రయాణమైంది సత్యవతి. పార్వతి ఓ 2 చీరలు కొనిచ్చింది సత్యవతికి. ఇన్ని చీరలు తాను తీసుకువెళితే నిర్మల ఏం అనుమానిస్తుందో అనిపించింది సత్యవతికి. అబ్బా, వచ్చావు తల్లి, ఈ 10 రోజులు యాతన అయిపోయింది. అసలు నువ్వింక రావేమో అనుకున్నాను అంది నిర్మల. అలా ఎందుకనుకున్నారమ్మా? నవ్వుతూ ప్రశ్నించింది సత్యవతి. బాగుంది, ఇల్లు సవరించి అన్ని పనులు చేస్తానంటే, మాకన్నా ఎవరన్నా జీతం బత్తం ఇచ్చి భరిస్తామంటే వెళ్ళిపోవు చెప్పు. నాకెందుకమ్మా జీతం? నేనెవరికి పెట్టాలి? నా భర్త పేదవారా, పిల్లలు పేదవారా? ఉన్నారేంటి కొంపతీసి భర్త పిల్లలు? నా డబ్బు కోసం ఆశించేవారెవరూ లేరని, నాకు డబ్బాస్ లేదని తెలిసి మీరెలా అనుకోగలిగారు? ఈ రఘుబాబు నా పక్కన లేక ఈ 10 రోజులు సరిగ్గా నిద్రపోలేదంటే నమ్మండి. సత్యవతి, మళ్ళీ వెళ్ళిపోతావా? సత్యవతి మెడ చుట్టూ చేతులు చుట్టి ఆమె చెంపకు తన చెంప ఆనించి వెనక నుంచి మీద పడుతూ అడిగాడు రఘు. వెళ్ళను బాబు అంది సత్యవతి అతని బొగ్గ ముద్దు పెట్టుకుంటూ. ఓ సత్యవతి, ఎంతసేపైందొచ్చి? నవ్వుతూ పలకరించాడు మూర్తి. ఇప్పుడే ఓ అరగంట అయింది. ఫ్లాస్క్లో కాఫీ గ్లాసులో పోసి అతనికిస్తూ అంది సత్యవతి. చూసావా, ఇలానే అన్నీ బాగా మప్పేశావు సత్యవతి అంది నిర్మల మూర్తివైపు కొంటిగా చూసి నవ్వుతూ. ఎవరికి ఏంటి మప్పానమ్మా? తాను చిన్నగా నవ్వుతూ ప్రశ్నించింది సత్యవతి. మీ అయ్యగారికి. ఆయన దాహం కనిపెట్టి నీళ్లు, అలసట గ్రహించి కాఫీ, ఆయన భోజనం చేస్తున్నంతసేపు కాళ్లు పీకేలా ఎదురుగా నిల్చుని ఆయన అడగకుండా ఆయనకి కావలసిన పదార్థాలు వడ్డించడం అన్నీ మప్పావు, అలవాటు చేశావు. నువ్వు వెళ్ళింది మొదలు వంటవాడి మీద నా మీద ఒకటే విసుగు. ఓ, అయితే మీరు గ్రహించారన్నమాట, కనిపెడుతున్నారన్నమాట. మీ డబ్బు తింటున్నాను, ఆ మాత్రం యజమానుల్ని కనిపెట్టకపోతే ఎలా చెప్పండి? నవ్వేసింది సత్యవతి. ఇక్కడ ఎలా మెసులుకోవాలో బుద్ధులు గరిపిందా నీ చెల్లెలు? అడిగాడు మూర్తి చిలిపిగా నవ్వుతూ. తాను బుద్ధి తక్కువది కాదు చెల్లెలు బుద్ధులు గరపడానికి. ఎలా అన్నా సత్యవతి అంటే మీకు చొరవ జాస్తి, హాస్యాలు చేస్తారు. సత్యవతి కేవలం వంట మనిషిలానే ఉండిపో, అయ్యగారి పని కుదురుతుంది అంది నిర్మల. నాకేం, ముందు కుదిరేది అమ్మగారి పనే అన్నాడు మూర్తి నవ్వుతూ. తర్వాత తాను తెచ్చిన చీరలు, తనకు చెల్లెలు వదిన ఇచ్చిన చీరలు చూపించి, ఇవిగో మీకోసం ఈ చీరలు తెచ్చాను, బాగున్నాయా అడిగింది సత్యవతి నిర్మలకని కొన్న చీరలు చూపిస్తూ. బాగుంది, ఖర్చు చేసుకుంటావు పోనీ అని ఇచ్చిన డబ్బు చీరలు కొనేశావా? అయినా ఇన్ని చీరలకి డబ్బెక్కడది? సత్యవతి, మేమంటే నీకెందుకెంత అభిమానం? మేం పరాయవాళ్ళమనే భావన రాదా నీకు? ఆశ్చర్యంగా సత్యవతి వదనంలోకి చూస్తూ అడిగింది నిర్మల. మీరే ఇచ్చారు కదమ్మా డబ్బు, నేనేం చేసుకోవాలి? కొన్నా నీ చీరలు. మీలో ఒక దానిగా కలిసి బ్రతుకుతున్నప్పుడు మీరు పరాయివారా? మీరు నన్ను అభిమానిస్తున్నప్పుడు నేనెందుకు అభిమానిస్తున్నానని ప్రశ్నెందుకు? భలే మాటకారివి సుమా, నువ్వేనయం నా కోసం చీరలు తెచ్చావు. ఇన్ని సంవత్సరాలైంది కాపురానికొచ్చి,
ఒక్క జాకెట్ గుడ్డ కూడా ఆయన చేతితో తెచ్చిన పాపాను పోలేదు. నేను షాపుకి వెళ్ళి తెచ్చుకోవడమే. సత్యవతి, చంపావు. నా మీదకి తిరిగింది గాలి, నవ్వాడు మూర్తి. తర్వాత పిల్లలకు తాను కొన్న బట్టలు, తావులో కొని తెచ్చిన గులాబ్ జాములు తీసి, రఘుబాబు చూడు, నీకీ బట్టలు వేసి చూస్తాను ఎలా ఉంటాయో అంది సత్యవతి. బట్టలు వేసుకున్న రఘుని ముద్దు పెట్టుకుని, అద్దంలో చూసుకో, రాజాలా ఉన్నావు అంది సత్యవతి. ఆ సీసాలు ఏంటి అడిగాడు రఘు. నవ్వుతూ ఒక గులాబ్ జామ్ రఘుకిచ్చి, మా చెల్లెలు చేసిచ్చింది పిల్లల కోసం అంటూ, అమ్మా ఒకటి తినండి అంది సత్యవతి. మూర్తికి ఒక ప్లేట్లో పెట్టించింది. నీ చెల్లెలికి తెలిసేమిటి నాకు గులాబ్ జాములు ఇష్టమని? హాస్యంగా నవ్వుతూ అన్నాడు మూర్తి. అతి చొరవ, నొచ్చుకుంటుంది అంది నిర్మల నెమ్మదిగా. ఆ రాత్రి మూర్తికి వడ్డన చేస్తూ నిర్మల వినకుండా నెమ్మదిగా తనకు రాధకు మధ్య జరిగిన సంభాషణంతా చెప్పింది సత్యవతి. పోనీ నీ నిర్ణయంలో ఏదన్నా మార్పొచ్చిందా అడిగాడు మూర్తి. సాధారణంగా నిర్ణయాలు తీసుకోను. ఒకవేళ తీసుకుంటే వాటికి తిరుగుండదు. చెప్పకపోతే మీరు అర్ధరాత్రి జబ్బపట్టి లేపుతారని అంటూ నవ్వేసింది సత్యవతి. రోజులు దొర్లిపోతున్నాయి. ఇప్పుడు సత్యవతి వంట మనిషి అనే భావనే లేదా ఇంట్లో వారికి. ఆమె చాలా జాగ్రత్తగా సంసారం నడపగలదని మెచ్చుకునేది నిర్మల. పిల్లలు సత్యవతి దగ్గరే ఆమె చెప్పే కథలు వింటూ నిద్రపోయేవారు. తాను ఎంత అభిమానించినా, తన హృదయం ఆమె ముందు పరిచి అర్థించినా లొంగని సత్యవతి మీద అప్పుడప్పుడు కోపం వచ్చేది మూర్తికి. మూర్ఖం, మొండితనం అని విసుక్కునేవాడు. ఆ ఊర్లోనే పెద్ద మేడ బేరానికొస్తే సత్యవతి ప్రోద్బలంతో కొన్నారు. పిల్లలు స్కూలుకి వెళ్లి చదువుకుంటున్నారు. కానీ మూర్తికి ఆ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అయినా వచ్చిపోతున్నాడు తప్ప కొత్త ఊర్లో మాత్రం కాపురం పెట్టలేదు. నిర్మలకు కాళ్లు పట్టే సత్యవతి వైపు కోపంగా, అసహనంగా చూశాడు మూర్తి. ఏదో పనున్నట్టు చివాలను వెనుతిరిగి రెండో గదిలోకి వెళ్ళిపోతూ సత్యవతి పిలిచాడు. కరుకుగా ధ్వనించింది అతని గొంతు. గబగబా వచ్చింది సత్యవతి. ఎందుకు పిలిచారు, ఏం కావాలి అంటూ. కాళ్ళు పడతావని పెదవులు బిగబట్టి చిరాగ్గా అన్నాడు మూర్తి. అలానే, మీరు కోరితే కాదంటానా నవ్వింది సత్యవతి. నీకు సిగ్గు అభిమానం లేవు? తను పట్టమంటోంది, అన్నం పెడుతున్నాననే అహంతో. ఎవరి కాళ్ళు పట్టవచ్చునో ఎవరివి పట్టకూడదో ఆ మాత్రం జ్ఞానం లేదు. పాపం, 4 రోజులైంది, జ్వరంతో వేగిపోతోంది. కాళ్ళు ఒళ్ళు నొప్పులు. తనకు ఎవరున్నారు చెప్పండి? భర్త అంటే ఆమె ఆరోగ్యంగా ఉంటే పక్కన చేరతాడు. కాని మూర్తిని గమనిస్తున్న సత్యవతి సహించలేక అనేసింది. సత్యవతి! మూర్తి వదనం కోపంతో జేవురించింది. ఒక్కసారి అతని వైపు చూసి చూపులు వాల్చి, ఏం నిజం వినడానికి చేదుగా ఉందా? ఆమెకు తల్లిదండ్రులు, తోబుట్టువులు ఎవరున్నారు చెప్పండి ఇలాంటి కష్టకాలంలో సేవ చేయడానికి? నువ్వొచ్చావుగా అన్నీ నేనని. పోనీ అలానే. ఒక్కసారి ఆమెను ఆప్యాయతగా స్పృశించి ఎలా ఉందని ప్రశ్నించలేదు. పైగా ఆమె మూలుగుతోందని పక్క గదిలోకి పక్క మార్చుకున్నారు. హద్దులు మీరిపోతున్నావు. మా వ్యక్తిగత విషయాల్లో జోక్యం పెట్టుకోకు. నేను చాలాసార్లు జ్వరంతో బాధపడ్డాను. ఆమె నాకన్నా నిర్లక్ష్యంగా ప్రవర్తించింది. ఒక్కసారి నా తలన్నా పట్టారు కదూ. అయితే ఇప్పుడు బదులు తీర్చుకుంటున్నారన్నమాట. బదులు తీర్చుకోవాలనుకుంటే డాక్టర్కి చూపించకుండా ఉండాల్సింది. ఎంతకీ ఎలా ఉంది జ్వరం? నార్మల్కి రాలేదు, మామూలుగా ఉంది. ఓసారి వెళ్ళి అడగరాదు? మధ్య నీవుతుడేంటి? ఆమెను ఒక్కసారి చూసి ఆప్యాయంగా పలకరించాలి మీరు. నయం, కాళ్ళు పట్టమన్నావు కాదు అని గొణుగుతూ నిర్మల గదిలోకి వెళ్ళాడు మూర్తి. నడుముకి చేతులాంచుకుని నిల్చుని, నిర్మల ఎలా ఉంది? ఏమన్నా తగ్గిందా నిన్న మొన్నటికన్నా అడిగాడు మూర్తి. సత్యవతిని పిలవండి అంది నిర్మల. నీ దగ్గర తాను కాళ్ళు పడుతూ 24 గంటలు కూర్చుంటే ఈ ఇంట్లో పనులు, మాకు తిండి తిప్పలు అక్కర్లేదన్నమాట. కరుగ్గా ధ్వనించింది అతని గొంతు. నిర్మల కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మళ్లీ కళ్ళు మూసుకుని ఒతిగిలి పడుకుంది. ఆమె చెంప స్పృశించి చూసి, పిల్లల్ని దూరంగా ఉంచు, టైఫాయిడేమో అన్నాడు మూర్తి. తగ్గదంటారా? అయితే ఇది అంటు జ్వరమా? చచ్చిపోతానా? చివాల్న అతని వైపు తిరిగి వణికే గొంతుతో అడిగింది నిర్మల. జ్వర తీవ్రతలో కంది, జేవురించిన వదనం, వణికే పెదవులు, తడిగా ఉన్న కళ్ళు చూసిన మూర్తి చలించాడు. అది కాదు నిర్మల, వాళ్ళకేం తెలీదు, బెంగపడతారు. అందుకని మందు మార్చమని డాక్టర్కు చెబుతాను. నిన్నొచ్చి చూసారా ఆయన అడిగాడు. టైఫాయిడ్ అయితే తొందరగా తగ్గదుగా. పర్వాలేదు, తగ్గిపోతుంది. ఈ రోజుల్లో టైఫాయిడ్కి భయపడవలసిన అవసరం లేదు. సత్యవతిని పిలవమన్నావా? చెబుతానుండు అని యువతలకొచ్చేశాడు మూర్తి. మూర్తి 4 రోజులు సెలవు పెట్టాడు. నిర్మల జ్వరం, ఇంట్లో పనులు, సత్యవతి విశ్రాంతి లేకుండా సేవ చేస్తోంది నిర్మలకు. అశాంతిగా, అన్యమనస్కంగా గది వరండాలో ఈజీ చైర్లో కళ్ళు మూసుకుని పడుకున్నాడు మూర్తి. సత్యవతి, నేను చచ్చిపోతాను సత్యవతి. పిల్లల్ని చూస్తావు కదూ, నువ్వు ఇంట్లోంచి తరిమినా వెళ్ళకూడదు. నిర్మల గొంతు. అలా అనొద్దు, మీ పిల్లల్ని మీరే చూసుకుంటారు. మరేం పర్వాలేదు, తగ్గిపోతుంది జ్వరం.
సత్యవతి గొంతు. అనునయ వాక్యాలు కట్టిపెట్టుగాని పెద్దవాళ్ళయ్యేదాకా పిల్లల్ని కనిపెట్టుకునుండు. మా ఆయనకి కావలసిందెప్పుడు అందంగా ఆరోగ్యంగా ఉండే ఆడది. నేను పోయిన వెంటనే ఆయన అలాంటి దాన్ని పెళ్లి చేసుకుంటారు. అబ్బబ్బా, అలాంటి మాటలు అనకండమ్మా. జరగబోయేది చెబుతున్నాను సత్యవతి. ఆయన మనస్తత్వం నాకు తెలుసు. ఇప్పుడు ఆయనకు పిల్లలంటే ప్రేమే అనుకో, కానీ తల్లిపోయాక తండ్రి పినతండ్రైపోతాడట. ఆయనకు నేను మొదటి భార్యను కాను. మౌనంగా ఉండిపోయింది ఈసారి సత్యవతి. ఏమలా ఉండిపోయావు అని నవ్వి, నిజమే సత్యవతి, నీకు తెలీదు, నేనిప్పుడు చెప్పలేదు. ఆయన మొదటి భార్య బ్రతికే ఉంది. పాపం, ఆమె తండ్రి ఈయనకు చదువు చెప్పించారట. ఆమె జబ్బుపడి అనాకారైతే ఆమె దగ్గర రెండో పెళ్లికి పత్రం పుచ్చుకుని నన్ను పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు అనిపిస్తుంటోంది ఆమెను తిట్టి కొట్టి హింసించి ఆ పత్రం సేకరించి ఉంటారని. కాదు, ఆమె రాసిచ్చింది అనబోయి ఆగిపోయి, ఇప్పుడవన్నీ ఎందుకమ్మా? పాపం ఆయన కూడా స్థిమితంగా లేరు, సరిగ్గా భోంచేయడం లేదు, రాత్రి నిద్రపోవడం లేదు అంది సత్యవతి. నిజమా? నా కోసం బాధపడుతున్నారా? ఆమెకు ఆ సమయంలో సత్యవతి ఆత్మీయురాలుగా కనిపిస్తోంది. నిజమేనమ్మా, రాత్రి 2-3 సార్లు వచ్చి మిమ్మల్ని చూస్తున్నారు. బాబు పాప ఆయన దగ్గరే నిద్రపోతున్నారు. ఈసారి వెక్కి వెక్కి ఆడవడం ప్రారంభించింది నిర్మల. అలా దిగులు పడకూడదమ్మా అన్న సత్యవతి గొంతు రుద్ధమైంది. చప్పున గదిలోకొస్తూ, మొదలుపోయే ఏమిటి, ఏంటా ఏడుపులు అన్నాడు మూర్తి. గబగబా కళ్ళు తుడుచుకుంది సత్యవతి. ఎలా ఉంది నిర్మల, డాక్టర్ని పిలవనా అన్నాడు మూర్తి ఆమె తల ఆప్యాయంగా నిమురుతూ. పిల్లల్ని బాగా చూస్తారు కదూ అతని చేతిని పట్టుకుంటూ వణికే గొంతుతో అడిగింది నిర్మల. చచ్చా, చాదస్తపు మాటలు, నువ్వే చూస్తావు నన్ను పిల్లల్నిను. ఉండు, డాక్టర్కు చెబుతాను, ఫోన్ చేస్తాను, నీకెందుకు ఇలాంటి అధైర్యం వస్తుందో అంటూనే ఆఫీస్ రూంలో ఉన్న ఫోన్ దగ్గరకు నడిచాడు మూర్తి. డాక్టర్ వచ్చి నిర్మల్కి ఇంజెక్షన్ చేసి కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి ప్రతి గంటకి వేయమని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు మూర్తి సత్యవతి భోంచేయలేదు. విషాదంగా గంభీరంగా మారిపోయింది వాతావరణం. ఆ రాత్రి స్పృహ కోల్పోయింది నిర్మల. సత్యవతి మూర్తి ఆమెకు చెరొక పక్క కూర్చున్నారు. కొంచెంసేపు గడిచాక విపరీతంగా తెలివిలేని మాటలు మాట్లాడడం మొదలుపెట్టింది నిర్మల. మళ్ళీ డాక్టర్ వచ్చి చూశాడు. ఆ రాత్రి ఎవరికీ నిద్ర లేవు. తెల్లారి కొంచెం నయమనిపించింది నిర్మలకి. ఆఫీస్ గదిలోకెళ్ళి ఈజీ చైర్లో పడుకుని బరువుగా కళ్ళు మూసుకున్నాడు మూర్తి. అతని గదిలోకి కాఫీ గ్లాస్తో ప్రవేశించింది సత్యవతి. కాఫీ తీసుకుని ఆమె చేతిని పట్టి మృదువుగా నొక్కుతూ, సత్యవతి, నీకు చాలా రుణపడిపోయాం, ఎలా తీర్చుకోవాలో బోధపడ్డం లేదు అన్నాడు మూర్తి. అతని చేతిని విడిపించుకుంటూ, ఆలోచించి చెబుతాను, కానీ నేను చెప్పినట్టు వింటుండండి అని నవ్వి వెళ్ళిపోయింది సత్యవతి. జ్వరం వదిలి క్రమంగా కోలుకుంటోంది నిర్మల. సత్యవతి అంటే ప్రత్యేకమైన అభిమానం ఏర్పడిపోయింది ఆమెకు. మళ్లీ ఒకసారి తన వాళ్లను చూసొస్తానని ప్రయాణమైంది సత్యవతి. కానీ నిర్మల ఒప్పలేదు. ఓసారి వాళ్లనే మనింటికి రమ్మందు, చూసి వెళతారు అంది. తన అనారోగ్యం కారణంగా అసలు సత్యవతిని వదలాలని లేదు నిర్మలకి. చాలా రోజుల తర్వాత రాత్రి 9 గంటల వేళ సత్యవతితో ఏకాంతంగా మాట్లాడాడు మూర్తి. సత్యవతి, నీ నిర్ణయం మార్చుకో. నిర్మలకు నీ మీద మంచి అభిప్రాయం ఉంది. నువ్వు నా మొదటి భార్యవని తెలిసినా, నీతో నేను సంబంధం పెట్టుకున్నా నిన్నింట్లోంచి పొమ్మందు. నువ్వు కావాలని కోరుకుంటున్న నన్ను నువ్విలా తిరస్కరించడం న్యాయమేమో ఆలోచించు. ముసలివాళ్ళం అయిపోతున్నాం, కాలం యవ్వనం జారిపోతున్నాయి అన్నాడు నెమ్మదిగా ఆమె మంచం దగ్గర కుర్చీలో కూర్చుంటూ. అని పేలవంగానవి, పోనీయండి, నా కాలం యవ్వనం బంగారు భవిష్యత్తు ఏనాడో నా చేయి జారిపోయాయి. ఇప్పుడవి తిరిగి కోరుకునే స్వార్థం నాలో లేదు. నా భర్తను నేనొక మరొక స్త్రీకి పంచాల్సి వస్తుందని ఏనాడు అనుకోలేదు. నేను కోరుకున్నది నన్నొక్కతనే ప్రేమించే భర్త, నన్నొక్కదాన్నే కోరుకునే భర్త, భారీగా నన్నొక్కతనే చూసే వ్యక్తి. అలాంటి ఆశ తారుమారైంది ఏనాడో. మరొక స్త్రీ మీ జీవితంలో ప్రవేశించడానికి ఎప్పుడైతే అవకాశమిచ్చానో అప్పుడే ఓ నిర్ణయానికొచ్చాను. ఈ జీవితం ఇలానే రాలిపోవాలని. నిర్మలనే కాదు, నా భర్త అనే అతను మరొక స్త్రీతో సంబంధం పెట్టుకోవడం నేను సహించలేను. మీరు నా భర్త అనే భావన ఒక్కోసారి నా గుండెల్లో మంటలు రేపుతుంది. అయితే మిమ్మల్ని, నిర్మలని, పిల్లలను ఎందుకు ప్రేమిస్తున్నానో, మీరంతా బాగుండాలని, మీ అభివృద్ధిని ఎందుకు కోరుకుంటున్నానో అది నాకే తెలీదు. ప్లీజ్, మళ్ళీ మీకు ఇలాంటి ఉద్దేశం ఎందుకొచ్చిందో మార్చుకోండి. నన్నొక తోబుట్టువుగా ప్రేమించండి. సత్యవతి, నిర్మల ఆరోగ్యం పాడైంది, అది నీకు తెలుసా? అవును, నా నిర్ణయం మార్చుకోలేను. చిచ్చి, నీది మూర్ఖం. ఇప్పుడు నిన్ను బలవంతాన్ని అనుభవించినా నువ్వేం చేయలేవు. ఎందుకు చేయలేను? సుందర్రావు బయటికి పోలేదు. అలా కాక మీ కోరికే తీరితే రేపీ సత్యవతి శవాన్నే చూస్తారు మీరు. నీకెందుకింత పట్టుదల? ఆనాడు అలా తిరస్కరించానని కసా ఇలా తీర్చుకుంటున్నావు? కావచ్చు. సత్యవతి, ఒక్కోసారి మరీ ఇలా మాట్లాడతావు. అవసరమైతే కఠినంగా మాట్లాడక తప్పదు. దయచేసి వెళ్ళిపోండి. ఈ సత్యవతి మీ కళ్ళెదుట బ్రతికొండాలనుకుంటే మరోసారి ఇలాంటి ప్రయత్నం చేయకండి.
అంతేనా? అతను గతాన్ని విస్మరించాడు. అంతే. ఆమె గతాన్ని మరవదలుచుకోలేదు. వెళ్ళిపోయాడు మూర్తి విసురుగా. సత్యవతి పట్ల ముభావంగా ఉంటున్నాడు మూర్తి. తాను ఇంట్లో ఉండే రోజుల్లో తనకి ఏం కావలసొచ్చినా నిర్మల్ను బ్రతిమలాడి చేయించుకునేవాడు. నిర్మల్నే తనకు అన్నం పెట్టమని బలవంతం చేశాడు. తర్వాత అసలు సత్యవతితో మాట్లాడడం, ఆమె వైపు చూడడం కూడా మానేశాడు. నిర్వికారంగా ఉండిపోయింది సత్యవతి. అడుగడుగునా ఇలా తిరగడం తనకు ఇబ్బందిగా ఉందని ఆ ఊళ్ళోనే కాపురం పెట్టేద్దామని అన్నాడు భార్యతో ఒకనాడు. అలానే ఇల్లంతా అద్దెకిచ్చేద్దాం, సత్యవతికి చెబుతాను అంది నిర్మల. ఆమెను మనతో తీసుకెళ్లొద్దు. బాగుందండి, పాపం నాకు తెలియక అడుగుతాను. ఈ మధ్య సత్యవతి అంటే ఎందుకండి అలా అసహించుకుంటున్నారు? పాపం ఆమె ఏ నేరం చేసిందని? పాతికో పరకో పంపిద్దాం, ఇక్కడ ఇల్లు కనిపెట్టుకుని ఉండమను. అద్దెల వాళ్ళు ఇల్లు సామాను పాడు చేయకుండా చూస్తుంది. అంతేకాని ఆమె మీద నాకు అసహ్యం ఎందుకు? నవ్వబోయాడు. పిల్లలు ఆమె దగ్గర బాగా అలవాటయ్యారు. అయితే వాళ్ళని వదిలే ఇక్కడ. మీరు పిల్లల్ని వదిలి ఉండలేకే కదా అక్కడికి కాపురం మారుస్తారు. ఎలా అయినా సత్యవతి మన దగ్గర ఉండడానికి వీల్లేదు. సర్లేండి, ఆలోచిద్దాం అనేసింది నవ్వుతూ నిర్మల. అతనున్న 2 రోజుల్లో సత్యవతిని చూడాలని, ఆమెను కసిగా ఏమేమో అనాలని అనుకున్నాడు మూర్తి. కాని సత్యవతి అతనికి కనిపించకుండా, ఆ అవకాశం ఇవ్వకుండా మిసులుకుంది. క్యాంపులు తిరగడం వలన తర్వాత 20 రోజుల వరకు రాలేకపోయాడు మూర్తి. ఇల్లంతా నిశ్శబ్దంగా ఇంకా గంభీరంగా ఉంది వాతావరణం. పిల్లలు ఎక్కడున్నారో? జీపు హారన్ విని నిర్మల కట్టెను తొలగించి బయటకొచ్చింది. ఆమె వైపు చూసిన మూర్తి, ఏమలా ఉన్నావ్? ఆతృతగా కలవరంగా ప్రశ్నించాడు. ఆమె కనురెప్పలు ఉబ్బున్నాయి. తల దూకున్నట్లు లేదు. చీర నలిగినట్లుంది. ఉదయం నుంచి అసలు స్నానం చేసినట్లే కనిపించలేదు. అతని మనస్సు ఏదో కీడు శంకించింది. సత్యవతి పోయిందండి అంది నిర్మల వృద్ధస్వరంతో. స్థాణువులా నిల్చుండిపోయాడు మూర్తి. ఆమె ఎలా పోయిందని ప్రశ్నించడానికి కూడా అతని పెదవులు విడలేదు. తానే చెప్పుకుపోతోంది నిర్మల. మామూలుగా జ్వరం వచ్చింది. 2 రోజులు అలానే వంట చేసింది. 3వ రోజు లేవలేకపోయింది. డాక్టర్కి చెప్పాలనుకున్నాను. తర్వాత మసూచి అని అనుమానం వచ్చి పిల్లలున్న ఇల్లు కదా అని గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయించాను అని ఆగింది. ఎప్పుడు పోయింది? నాకు తెలియపరచలేదేం? తీవ్రంగా ధ్వనించింది అతని గొంతు. మీరు క్యాంపుకి వెళుతున్నానని రాశారుగా. అయినా ఆ అడ్రస్కి రాసిన ఉత్తరంలో సత్యవతి హాస్పిటల్లో ఉందని, అందువల్ల పాత వంటవాణ్ణి పెట్టానని రాశాను. ఇవాళ ఉదయం పోయిందట. నువ్వెప్పుడన్నా హాస్పిటల్కి వెళ్ళి చూసేదానివా? ఆమె చెల్లెలు వదిన ఉన్నారు. వారికి సంగతి రాశావా? నాకు నీ ఉత్తరం అందలేదు. బాగుంది. ఎందుకలా వణికిపోతున్నారు? ఎందుకంత కోపం? ప్రతిరోజు చూసి రావడానికి నాకెక్కడ తీరిక? అయినా అంటువ్యాధేమో. నిర్మల చెంప చెళ్ళుమంది. అంటువ్యాధని హాస్పిటల్లో పారేశావు. ఆమెను చూసి మాట్లాడితే అంటుకుంటుందని మానేశావు. రాస్కెల్. హాస్పిటల్ వాళ్ళు సత్యవతిని ఖాతరు చేస్తారా? నాకో చిన్న కబురు, చిన్న మాట. సత్యవతి ఇలా ఉందని తెలియపరిస్తే వచ్చేవాళ్నే, ఇంట్లోనే ఉంచేవాణ్ణి. ఉదయం పోతే కనీసం సేవమన్నా ఉంచావా? నేను ఆఖరిసారిగా చూసేందుకు. అది తగలబెట్టించేశావా అన్నాడు. అన్నీ అయిపోయాయి. మీరు చూసేందుకేమీ లేదు రోషంగా జవాబు చెప్పింది నిర్మల. ఎంత పనిచేసావు నిర్మల? తల కొట్టుకున్నాడు మూర్తి. అతని గొంతు పూడిపోయింది. గబగబా పక్క గదిలోకి తప్పుకున్నాడు. కిటికీ తలుపులతో సహా అన్ని తలుపులు వేసేసుకున్నాడు. జాలి, పశ్చాత్తాపం, బాధ, హృదయం ద్రవించిపోతోంది. మనసు విలువలాడిపోతోంది. కళ్ళు నిర్విరామంగా వర్షిస్తున్నాయి. జుట్టు గుప్పిడితో పీకుంటూ కుర్చీలో కూలబడ్డాడు మూర్తి. మీరు చూసేందుకేమీ లేదు. నిర్మల గొంతు అతని చెవుల్లో గింగురుమంటోంది. తనకు కనిపించకూడదు అన్నట్టు తాను క్రితంసారి వచ్చినప్పుడు అసలు తనకు కనిపించకుండా తిరిగింది సత్యవతి. తను కూడా పౌరుషంగా ఆమెను పిలిచి మాట్లాడకూడదు అనుకున్నాడు. నా ఆరోగ్యం బాగుండలేదు. మీ ఇష్టమైన విధంగా మీరుండొచ్చు, నేను అడ్రాను అని నిర్మల చెప్పిన రోజు సత్యవతిని మళ్లీ అడిగాడు. ఆమె నిర్ణయం మార్చుకోమని. మూర్ఖంగా తన పట్టుదల వదలని సత్యవతిని తనకు అనుగుణంగా మార్చుకోవాలని మార్గాలు అన్వేషిస్తూ ఆమె పట్ల ముభావంగా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. ఆమె తనకై తనను బ్రతిమలాడుతుందని, ఆమె నిర్ణయం మార్చుకుంటుందని ఆనాడు నిర్మలకు నిజం చెప్పి తాను సత్యవతికి భారీగా స్థానం ఇవ్వచ్చునని, అందంగా ఆకర్షణీయంగా ఉండే సత్యవతితో తన జీవితం ఎలానో మలుచుకున్నాడు ఊహాపదంలో. ఆనాడు తనను నిందించిన రాధకు తన మంచితనం, వ్యక్తిత్వం రుజువు చేయాలనుకున్నాడు. రాధతో, పార్వతితో, రాధ భర్తతో, అందరితో సత్యవతిని తీసుకువెళ్లి వారిలో ఒక వ్యక్తిగా ఒక్కసారి కలిసిపోవాలనుకున్నాడు. వారందర్నీ తనింటికి తీసుకురావాలని, అందరితో నవ్వుతూ నిర్మల కలిసిపోవాలని ఎన్నెన్నో కలలు కన్నాడు. అవన్నీ పగటి కలలుగా, ఎండమావులుగా మాత్రమే తనకు మిగిల్చి తనను వెక్కిరిస్తూ వెళ్లిపోయింది సత్యవతి. ఓనాడు 18 ఏళ్ల పొడుచుగా తన దగ్గరకొచ్చి ఏడుస్తూ,
మూర్తి, నీ మనసులో నేనంటే అయిష్టతకు చోటివ్వకు. జీవితాంతం ఓ చోట కలిసి బ్రతికేవారం. మన బ్రతుకులు నరకం చేయకు అని కోరింది. ఆమెను తిరస్కరించిన నా బ్రతుకు నరకమే కావాలనుకుంది కాబోలు సత్యవతి. మార్కుల లిస్టు చూపించమని పందెం కాసి జల్లకొట్టి పారిపోయింది. ఆనాడు నాకేమీ కాని సత్యవతి నా చేత తాళి కట్టించుకుని నా భార్య అనిపించుకుని ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నా ఇంట్లో నా సమక్షంలో చనువుగా ఆత్మీయంగా తిరిగి నా మనసు తన వైపు తిప్పుకొని తన వైపు పూర్తిగా నన్ను ఆకర్షించుకుని ఆమె కోసం, ఆమె పొందు కోసం నేను తప్పించిపోయే తరుణంలో మా అందరిలో ఏవో మమతలు రేపి అందరం ఏమరపాటుగా ఉన్న వేళ మాయమైపోయింది. ఎలా మరిచిపోమ్మంది తనను? ఏమండి, తలుపు తట్టి పిలుస్తోంది నిర్మల. అతను వినిపించుకోవడం లేదు. ఎప్పుడో దూరమైపోయిన సత్యవతి, తాను విస్మరించిన సత్యవతి తనను దూరం చేసుకుని మరిచిపోయిన తర్వాత మళ్లీ తనింటికి ఎందుకు రావాలి? అసలామె అన్న ఎందుకు పోవాలి? అటువంటి విషమ సమస్యలు ఎందుకు రావాలి? వచ్చినా తనను వెతుక్కుంటూ వచ్చి తన దగ్గరే సత్యవతికి ఆశ్రయమివ్వమని రాధ ఎందుకు కోరాలి? తాను ఆమెను ఇంటికి ఎందుకు తెచ్చుకున్నాడు? ఎందుకిలా జరిగింది? తనకేవో ఆశలు చూపించి తనను ఆకర్షించి తనకు అందకుండా తనను మోసం చేసి ఈ ప్రపంచాన్ని దాటిపోయింది సత్యవతి. విధి ఎందుకిలా నాతో చెలగాటమాడింది? తలుపు తీయండి. నిర్మల రోదనా స్వరం. తల తలుపుకి బాదుకుంటున్న శబ్దం విని త్రుళ్ళిపడ్డట్టయిన మూర్తి చివాలన లేచి తలుపు వైపు నడిచి తలుపులు తెరిచాడు. అతని వదనం చూసి నిర్మల తెల్లబోయింది. నేనే సత్యవతి కోసం ఏడుస్తున్నానని బాధపడుతున్నానని అనుకున్నాను. సత్యవతి పోవడం మిమ్మల్ని ఎంత కదిలిస్తుందనుకోలేదు. ఆమె మన కుటుంబానికి చాలా సేవ చేసింది అని దుఃఖంతో గొంతు పూడిపోగా మౌనంగా ఉండిపోయింది నిర్మల. మెరుపుల ఏదో ఆలోచన తట్టిన మూర్తి, నిర్మల, భయం లేదు, నిజం చెప్పు. సత్యవతి నిజంగా మసూచి వల్లనే చచ్చిపోయిందా లేక ఆత్మహత్య చేసుకుందా? ఆమె ఎలా చచ్చిపోయింది? అసలు నిజంగా చచ్చిపోయిందా? లేదు, అలా జరగకూడదు. ఇదంతా కలేమో. భగవాన్, కలే అవ్వాలి, నిజం కాకూడదు. కలని వాస్తవంగా భావించి ఏడుస్తున్నానేమో. నిర్మల, సత్యవతి చచ్చిపోలేదని చెప్పు. అలా చెప్పు నిర్మల. నిర్మల భుజాలు పట్టి కుదుపుతూ కన్నీళ్లు చెంపల మీద నుంచి జారిపోతుంటే పిచ్చివాళ్లా చూస్తూ అడిగాడు మూర్తి. నాకేంటో కంగారుగా ఉంది. అసలు మీరెందుకిలా ఆడదానిలో ఏడుస్తున్నారు? ఆమె మీకేం కావాలి? కొంతకాలం మనింట్లో ఉండి మనకి వండిపెట్టి మనని అభిమానించింది. మనలో ఒక వ్యక్తిగా మెలిగింది. నిజమే, కాని అంత మాత్రాన మగవారు మీరిలా కుంగిపోవాలా? ఆమె నిజంగా చచ్చిపోయింది. అలా చెప్పక నిర్మల. సత్యవతి చచ్చిపోయిందని ఒకసారి చెబితే భరించలేకుండా ఉన్నాను. ఈ శోకానికి గుండె బరువుకి తట్టుకోలేను. నాకింకా అసలు బ్రతకాలని లేదు నిర్మల, చచ్చిపోవాలనిపిస్తోంది. బాగుంది, మతిపోయిందా ఏం? నేను మంచాన పడి చావ సిద్ధమైనప్పుడు కూడా మీరిలా దిగజారిపోలేదు. ఆ సత్యవతి అంటే అంత ప్రేమ మీకు? నాకు తెలీదే. సత్యవతి బ్రతికుండగా. అలా నా సత్యవతి బ్రతికుందని చెప్పు నిర్మల. ఆమె మాట పూర్తి కాకుండా అడ్డొస్తూ ఆమె చేతులు రెండు పట్టుకుంటూ అన్నాడు మూర్తి. మీ సత్యవత? తెల్లబోయింది నిర్మల. అవును, నా సత్యవతి నా భార్య. కాని ఆమె భర్తగా ఒక్కరోజన్నా సంతోషపెట్టుంటే, ఆమెకు న్యాయం చేకూర్చుంటే ఇంత బాధ పడేవాణ్ణి కానేమో. ఆమె చదువుకోలేదని, ఆమె అనాకరయిందని నేను ఆమెను కాదంటే, ఆమె నాకు అక్కర్లేదని నేను మావయ్య దగ్గర పిచ్చిగా వాగితే, ఆనాడు నా సత్యవతి నా కోసం తన జీవితమే త్యాగం చేసింది. ఎవరికీ తెలియకుండా నాకు కబురు చేసి సంతకం చేసిన తెల్ల కాగితం నా చేతికిచ్చింది. మూర్తి, పైన నీ ఇష్టమొచ్చిన విధంగా రాసుకో అంది. మళ్ళీ పెళ్లి చేసుకో అని చెప్పింది. నన్ను ఏమీ కోరలేదు సత్యవతి. తనని ఆదుకుని పోషించేవారెవరూ లేనప్పుడు గత్యంతరం లేక మనింటికొచ్చింది. ఇక్కడ తానెవరో చెప్పకూడదని, తనను తాకరాదని నన్ను శాసించింది. ఏనాటికైనా ఆమె అభిప్రాయం మారుతుందని, మార్చుకుంటుందని, ఆమె నన్ను అర్థం చేసుకుని ఆమె నా కోరిక మన్నించి నా భార్యగా వ్యవహరిస్తుందని ఆశించాను నిర్మల. అబద్ధం. మీకంత పశ్చాత్తాపము, కృతజ్ఞత ఉంటే ఆమెను వంట మనిషిగా పెడతారా? ఆమె చేత వంట పనులు చేయిస్తారా? పాపం, మిమ్మల్ని, మీ వ్యక్తిత్వాన్ని, మీ స్వార్థాన్ని తెలుసుకుంది కాబట్టి, మిమ్మల్ని అర్థం చేసుకుంది కనుకనే ఇన్ని సంవత్సరాలు వంట మనిషిగానే ఉండిపోయింది. ఆమె మీద మీకు కనీసం జాలి, సానుభూతి ఉన్నా ఏనాడో ఆమె నా మొదటి భార్య అని నాకు చెప్పుండేవారు. అలా చెప్పుంటే ఆమెకి ఇంట్లో ఇవ్వాల్సిన గౌరవం నేనిచ్చేదాన్ని. ఆమె చేత దాసీ పనులు చేయించేదాన్ని కాదు. ఆమె చేసే పనులు అందుకునేదాన్ని కాదు. ఎంత పనిచేశారు? ఎంత స్వార్థం మీకు! నిర్మల, నన్ను నిందిస్తున్నావా? ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఆమె వైపు మూర్తి. మిమ్మల్ని కాక ఎవరిని నిందించాలి? సత్యవతినా? ఎంత మంచిది సత్యవతి! ఆమెకు నేనెవరో తెలిసి నన్నెలా ప్రేమించగలిగింది? ఎంత ఉన్నత హృదయం ఆమెది! నా పిల్లల్ని తన పిల్లలుగా ప్రేమించింది. పిల్లలు సత్యవతి కోసం బెంగపడతారేమో భయంగా ఉంది. చిచ్చి, చదువు చదవగానే పెద్ద ఉద్యోగం చేసి నలుగురి చేత నమస్కారాలు పెట్టించుకున్నంత మాత్రాన మనిషి మంచివాడైపోతాడా?
ఇలా మీరు సత్యవతి కోసం తల బాదుకుని ఏడుస్తుంటే చూడ్డానికి నాకు అసహ్యంగా ఉంది. నా సత్యవతి అనడానికి మీకు నోరెలా వచ్చింది? ఆమెకెలాంటి భర్త మీరు? నిరసనగా నవ్వింది నిర్మల. తల వంచాడు మూర్తి. ఆమె మీ మొదటి భార్య అని మీరు చెప్పుంటే ఆమెకు ఈ ఇంట్లో అలాంటి స్థానం ఎవనిచ్చేదాన్నా? ఆమె ఆడది కాదన్నమాట అబద్ధమే. నేనే తెలుసుకున్నాను. ఆమె ఏదో భయంతో తన స్థానం బలపరుచుకోవాలని చెప్పిన మాటది. కొన్నాళ్ల తర్వాత అడిగాను కూడా. నవ్వేసి క్షమించండమ్మా అనేసింది. ఆమె ప్రపంచాన్ని దాటిపోయే వరకు ఆమెను, నన్ను, పిల్లల్ని వంచింది మీరు. నిర్మలా, ఏం? సత్యవతి ఎప్పుడు ఇలా ఎదురు తిరిగి వాదించుండదు. అలా వాదించుంటే మీరిలా ఆమెకు అన్యాయం చేయలేకపోయేవారు. ఇష్టమొచ్చినట్టు వాక్కు. ఆమెకేమీ అన్యాయం చేయలేదు నేను. చిచ్చి, మాట్లాడకండి. ఆమెకు మీరు చేసిందంతా అన్యాయమే. ఇంజనీరు నవ్వాలనే ఆశతో ఆ డబ్బు కోసం ఆమె మెళ్ళలో తాళి కట్టారు. ఆమె దగ్గర కాగితం తీసుకుని సంతోషంగా మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యారు. కాని మరొకసారి ఆలోచించారా? ఆమె భవిష్యత్తు గురించి ఒక్కసారన్నా తల వంచి ఆలోచించారా? లేదు, వెంటనే పెళ్ళికొడుకైపోయారు. మీ మొదటి భార్యకి ఏమన్నా డబ్బు పంపించడం న్యాయమని నేను కోరితే కదూ మీరు ఆమెకు డబ్బు పంపుతా. కాని మీకింత సాహసముందని నేననుకోలేదు. ఆమెను ఈ ఇంటికి వంట మనిషిగా తీసుకొస్తారా? తాళి కట్టిన హక్కుతో ఇలా అవమానిస్తారా? అవమానమా? తనింటి పనులు తాను చేసుకోవడంలో తప్పులేదంది సత్యవతి. అవును, ఆమెను గృహిణిగా, మీ భార్యగా మీరు ప్రకటించినాడు తప్పులేదు. కాని ఆమెను వంట మనిషిగా అందరికీ చెప్పామే. ఎంత సహించింది సత్యవతి. నేనైతే మిమ్మల్ని చంపి నేను చచ్చేదాన్ని. క్షమించు నిర్మల, నిన్ను, నీ ఉన్నత హృదయాన్ని అర్థం చేసుకోలేకపోయాను. మొదట ఆమెను నా మొదటి భార్యగా ప్రకటిస్తే నువ్వేమీ గొడవ లేవదీస్తావో అని భయపడ్డాను. తర్వాత నేను చెప్పడానికి సిద్ధమైన సత్యవతి చెప్పనివ్వలేదు. పాపం, మసూచి అని అనుమానంతో వచ్చిన తర్వాత ఇంట్లో క్షణం ఉండడానికి కూడా అంగీకరించలేదు. వెంటనే హాస్పిటల్లో జాయిన్ అవుతానని ప్రయాణమైంది. కళ్ల నిండా నీళ్లు నింపుకుని పిల్లల వైపు చూస్తూ, రఘుబాబు, అమ్మని అల్లరి పెట్టకండి, మళ్ళీ తొందరగా వచ్చేస్తాను అంది. రఘు తనను చేతులతో వద్దు, నువ్వెళ్లొద్దు అని చుట్టేబోయాడు. దూరంగా తప్పుకుంటూ, వద్దు, నన్ను ముట్టుకోకూడదు అంది సత్యవతి. నన్ను, నా పిల్లలను తల్లిలా ప్రేమించింది. నేను ఏంటి చేసి పెట్టమన్నా విసుగు లేకుండా వెంటనే చేసి పెట్టేది అన్న నిర్మల గొంతు పూడిపోయి కళ్ల వెంట నీళ్లు జల్జలా కారిపోయాయి. క్షణం తర్వాత కళ్ళు మొహం తుడుచుకుని, ఉదయం హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. ఆమె పోయిందని. శవాన్ని ఏం చేస్తారో నేను డబ్బు పంపిస్తాను మీరే అన్నాను. తర్వాత రామయ్య చేత హాస్పిటల్కు డబ్బు పంపించి ఆమె రుణం తీరిపోయిందనుకున్నాను. కానీ ఏంటో ఆమెను చూడాలంటే భయం వేసింది. గబగబా బాత్రూం వైపు నడిచి మొహం కడుక్కుని హాస్పిటల్ వైపు నడిచాడు. సిస్టర్, ఆమె పోయే ముందు ఏమన్నా మీకు చెప్పిందా? ఆహా, కాదు. ఏమన్నా మాట్లాడిందా? అడిగాడు మూర్తి. సచివతుండే వార్డు డ్యూటీ సిస్టర్ని. ఆమె అతని వైపు ఒక్కసారి ఆశ్చర్యంగా చూసింది. మిసెస్ మూర్తి ఆమె తమింట్లో వంట మనిషి అని చెప్పింది. కేవలం వంట మనిషి మాత్రమే అయితే ఇతనెందుకిలా అడుగుతున్నాడు అనిపించింది. ఆ ఆలస్యాన్ని సహించలేనట్టు, ఏమన్నా చెప్పిందా సిస్టర్? అడిగాడు మళ్ళీ. ఆమె మీకేమన్నా బొందువా అని అడగాలని మళ్ళీ మనకెందుకులే అనుకుని 2 రోజుల నుంచి ఆమె పరిస్థితి ఏమంత బాగుండలేదు. మొన్న ఉదయం మీరొచ్చారేమో ఇంటికి ఫోన్ చేయమని నన్ను బ్రతిమలాడింది. కనుక్కున్నాను. మీరు రాలేదని చెప్పారు. ఆ మాటే ఆమెకు చెప్పాను. ఆమె నిరాశపడ్డట్టు నిట్టూర్చి కళ్ళు మూసుకుంది. మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ ఇదే మాట. మిమ్మల్ని, మీ మిసెస్ను, పిల్లలను అందర్నీ ఓసారి చూడాలని ఇంటికి కబురు చేయమని గోల పెట్టింది. సరే, వస్తారు వస్తారు అని చెప్పి సాయంత్రం మీ ఇంటికి ఫోన్ చేశాను. పాపం, ఆమె అలా ఆఖరి క్షణాల్లో కోరుతుంది కదా అని మీ మిసెస్ సమ్మతించలేదు. కానీ నేను ఆ మాట సత్యవతికి చెప్పలేదు. రేపు ఉదయం వస్తారని చెప్పాను. రాత్రి 12 గంటల వేళ ఆమెకు మరణవేదన ప్రారంభమైంది. అప్పుడు ఆమె దగ్గరనే ఉన్నాను అని క్షణం శూన్యంలోకి చూసి మళ్లీ చెప్పడం ప్రారంభించింది. తన మెడలో ఉన్న మాంగల్యం ఒక చేత్తో పట్టుకుని రెండో చేత్తో నా చేతిని పట్టుకుంటూ, సిస్టర్, మనసివ్వలేని మగవాడు కట్టిన ఈ మాంగల్యానికి అర్థమేమిటి? ఈ మాంగల్యం నేనెందుకిలా మెడలో ఉంచుకోవాలి? దీని బరువెందుకు మొయ్యాలి? ఎందుకు ఈ బంధానికి కట్టుబడాలి? చెప్పండి సిస్టర్. ఈ మాంగళ్య బంధంతో ఆ మనసివ్వలేని, ప్రేమించలేని ఆ పురుషుణ్ణి ఈ స్త్రీ ఆరాధించడం వెరితనం కదా? మనసివ్వలేని మగవాడు కట్టిన మాంగళ్యానికి, ఈ బంధానికి పేరేమిటి? చెప్పండి సిస్టర్. అరిచినట్టంటూ నా చెయ్యి ఊపేసింది. రెస్ట్ తీసుకోమ్మా, మాట్లాడుకు. రేపు నీ ప్రశ్నలకు జవాబు చెబుతాను అని అనునయించబోయాను. రేపు లేదింక సిస్టర్. నా జీవితం ముగిసిపోతోంది. మనసివ్వలేని మగవాడు కట్టిన తాళికి, ఆ బంధానికి, ఆ మత సాంప్రదాయానికి ఒక హిందూ బ్రాహ్మణ యువతి, ఒక అందమైన ఆడది, కోటి కోరికలున్న అబల జీవితం బలిపెట్టిందని ఇవాళ మీ డైరీలో రాసుకోండి. నా ప్రశ్నలకు జవాబులు లేవు. మీరేవో చెప్పినా అవి సరిపడవు సిస్టర్. ఈ రోజు వరకు నేను అనుభవించింది మానసికమైన దుర్భర వేదన.
ఇప్పుడు అనుభవిస్తోంది శారీరకపరమైన వేదన. నిరుపయోగమైన ఈ శరీరాన్ని ఎందుకు విడువలేకపోతోంది ఈ ప్రాణం? వదిలిపోవడానికి పాపం ఎందుకింత కష్టపడుతోంది? నేను నా జీవితాన్ని ప్రేమించలేదు సిస్టర్. చావలేక బ్రతికానే కాని చావంటే భయపడలేదు. అలాంటప్పుడు చొప్పున ఈ ప్రాణం పోదేమిటి సిస్టర్? పోదు. నాకు మూర్తిని చూడాలనుంది. ఆయనతో ఏదో చెప్పుకుని ఏడవాలనుంది. అతని ఒడిలో తల పెట్టుకుని ఈ ప్రాణం వదిలేయాలనుంది. రఘుబాబుని చూడాలని వాడి మాటలు వినాలనే ఉంది. పాపను ఎత్తుకుని అన్నం తినిపించాలనుంది. మా రాధకు కృతజ్ఞతలు తెలియజేయాలనుంది. ఈ ప్రాణం పోదు సిస్టర్, పోదు. నిర్మలకు నేనెవరో చెప్పేయాలనుంది. నాకు ఈ కోరికలు తీరవు. చెప్పండి సిస్టర్, మనసివ్వలేని మగవాడు కట్టిన తాళికి అర్థమేమిటి అంటూ పిచ్చిగా ఏడ్చింది. తర్వాత ఇంకేమేమో నవ్వుతూ ఏడుస్తూ మాట్లాడింది. మరికొంచెం సేపటికి తెలివి తప్పిందామెకు. పాపం తెల్లవారి చచ్చిపోయింది. ఎర్రవారి ఉబ్బి నీరు చిమ్ముతున్న కళ్ళు రుమాలతో ఒత్తుకుని థ్యాంక్యూ, మరి వెళతాను సిస్టర్ అంటూ లేచి వెనుతిరిగాడు మూర్తి. ఈ వివాహ వ్యవస్థలో మనసులేని మనువు నరకం కదూ, మనసివ్వలేని మగవాడు కట్టిన మాంగళ్యం స్త్రీకి ఉరితాడు కదూ అనుకున్న మూర్తి హృదయం సత్యవతి స్మృతులతో బొరువెక్కింది. సత్యవతిపై జాలితో పశ్చాత్తాపంతో అతని మనసు విలవల్లాడసాగింది. వెళుతున్న అతని వైపు చూసి అదోలా నవ్వుకుంటూ పూర్ఫెలో అనుకుంది సిస్టర్. మన వివాహ వ్యవస్థ సాంప్రదాయం, దానికి కట్టుబడి తనను తాను బంధించుకున్న సత్యవతి ఆమెను కోరుకుని పొందలేని మూర్తి. కసితో పగతో మనసు మండి ఏమీ చేయలేని నిస్సహాయతతో కుమిలి మరణించిన పరందామయ్య. వీరు ఎలాంటి వేదనకు గురయ్యారో ఆ సిస్టర్కేం తెలుసు? అంతేకాదు, నిర్మలకు మూర్తిని వివాహం చేసుకోవడం సుతారాము ఇష్టం కాదని, తండ్రి మాట కాదనలేక, అతన్ని ఎదిరించలేక తల వంచి తాళి కట్టించుకుందని, అందుకే అతనికి మనసివ్వలేక, ప్రేమించలేక, అతనుంచి విడిపోలేక అతనితో కోపరం చేస్తోందని, ఆమె నిర్లక్ష్యానికి ఉదాసీనతకి మనసులేని మనువవడమే కారణమని సిస్టర్కే కాదు, మూర్తికి మరెవ్వరికీ తెలీదు. ఇంతటితో సంఘర్షణ అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.